నమ్మితే 100% అవుతుంది. దానికి నేను ప్రూఫ్ చూపిస్తాను. దీనికి సంబంధించిన కొన్ని ఇన్ఫర్మేషన్ కూడా మనం తెలుసుకుందాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకేనండి. సో లా ఆఫ్ అట్రాక్షన్. సో యూనివర్స్ లా ఆఫ్ అట్రాక్షన్ చాలా మందికి నేను తెలుసు ఇందులో. సో చాలా మంది అంటారు, సార్ నువ్వు అంటే లా ఆఫ్ అట్రాక్షన్ అంటాడు, నువ్వు అంటే యూనివర్స్ అంటాడు, అసలు ఇది నిజంగా ఉందా అంటే, సార్ సూర్యుడు చంద్రుడు ఉన్నాడు, భూమి ఉంది, మనం ఉన్నాము అన్నది ఎంత నిజమో, అట్ ద సేమ్ టైమ్స్ 1000 టైమ్స్ లా ఆఫ్ అట్రాక్షన్ ఉందనేది నిజం. వేదాల్లో కానీ, భగవద్గీత, ఖురాన్, బైబిల్ అండ్ ఇంకా చాలా గ్రంథాలలో రాయబడింది, లా ఆఫ్ అట్రాక్షన్ ఈజ్ నథింగ్ బట్ ఒక ఎనర్జీ. లా ఆఫ్ అట్రాక్షన్ ఈజ్ నథింగ్ బట్ ఒక స్పిరిచువల్ ఎనర్జీ, అవర్ ఇంటర్నల్ ఎనర్జీ. మన మనసులో ఉన్నదే ఒక ఎనర్జీ రూపంలో మనకు కనబడ్డది. మీరు చాలా మంది అబ్జర్వ్ చేసుకోండి, చిన్నప్పుడు మీ లైఫ్ స్టైల్లో మీకు కొన్ని అనుకున్నవి కొన్నిసార్లు కొంతమందికి రియాలిటీలోకి వచ్చి ఉంటాయి. చాలా మందికి కొంచెం మంది గుర్తుండకపోవచ్చు, కానీ రియలైజ్ అవ్వండి, మీ లైఫ్లో చిన్నప్పుడు నేను ఇది కావాలి అని అనుకుంటే అది మీ రియాలిటీలోకి వస్తుంది. అండ్ కొంతమందికి కొన్ని ప్లేసెస్లోకి వెళ్ళినప్పుడు నేను ఈ ప్లేస్కి ఆల్రెడీ వచ్చానే, నాకు ఎప్పుడో వచ్చానని మీకు అనిపిస్తుంది. అది మీ థాట్ ప్రాసెస్, అంటే మీ ఇంటర్నల్గా మీ సబ్ కాన్షియస్ మైండ్లో మీరు ఎప్పుడో అనుకున్నారు, అది మీ బాడీలోకి మీ మైండ్లోకి యాక్షన్లోకి వచ్చింది. సో ఇలాంటివి జరుగుతుంటాయి, అంటే మనతో కనెక్టివిటీ ఉన్నట్టే, మనం కనెక్టివిటీ ఉన్నాము అని అర్థం. సో ఇక్కడ చూసుకుందాం లా ఆఫ్ అట్రాక్షన్. అసలు ఇది నమ్మాలా, నమ్మొచ్చా లేదా? సార్ ఇక్కడ చూడండి సార్, లా ఆఫ్ అట్రాక్షన్ ఈజ్ ద ఫియర్. అంటే మీరు భయాన్ని మనసులో అనుకొని మీరు భయాన్ని తలుచుకుంటే అది 3 ఇంతలు 4 ఇంతలు 10 ఇంతలు రేట్లో మీకు తిరిగి మీ దగ్గరికి వస్తుంది. ఓకేనా? ఫియర్ అట్రాక్ట్స్ మోర్ ఫియర్, hate attracts more hates, sadness attracts more sadness, and negativity attracts more negativity. సార్ ఇప్పుడు దీన్ని బట్టి ఇక్కడ ఏమర్థమవుతుంది సార్, మీరు ఏది ఇస్తే అది తిరిగి వస్తుంది. ఇజ్ ఇట్ రైట్? దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, అద్దం ముందు మీరు నించోండి, అద్దంలో మీరు చూసుకోండి, మీరు అద్దం ముందు ఏదైతే కనపడుతుందో అదే మీ ముందు ఉంటుంది. నిజమా కదా? సపోజ్ అద్దం ముందు మీరు ఇలా పెట్టుకుని మీ మొహం చూసుకుని అనుకోండి, తల వెనక భాగం కనపడుతుందా? అది మనకి ఎంత నిజమో ఇది కూడా అంతే నిజం సార్. సో దయచేసి ఇప్పటి వరకు ఎవరైనా నెగిటివ్ ఆస్పెక్ట్స్ లో ఉంటే, ఇవన్నీ వేస్ట్, నేను నమ్మను అని అనుకునే వాళ్ళు అలాంటిది ఉంటే దయచేసి అది తీసేయండి. ఇది అద్భుతము, నేను నా లైఫ్ లో ఇంప్లిమెంట్ చేసి నేను తీసుకున్న ద బెస్ట్ రిజల్ట్స్ నా దగ్గర ఉన్నాయి. అందుకనే నాకు తెలియకుండానే నేను చిన్నప్పటి నుంచి దీంతో కనెక్టివిటీలో ఉన్నా. నాకు తెలియకుండానే నా లైఫ్లో నేను ఏం కావాలి అనుకున్నానో ప్రతిది కూడా నేను ఆల్రెడీ మన గ్రేట్ లీడర్స్తో కొంతమందితో సెషన్లు కొంతమందితో షేర్ చేసుకోవడం జరిగింది. నాది 2002లో 10th అయిపోయిన తర్వాత నేను వన్స్ ఐ అరైవ్డ్ ఇన్ ద హైదరాబాద్ స్టేషన్. హైదరాబాద్ నడిబొడ్డులోకి ఇల్బినా చౌరస్లో దిగినప్పుడు ఆ రోజే అనుకున్నాను, నేను ఈ హైదరాబాద్లో నాకంటూ ఒక ఓన్ హౌస్ ఉండాలి, నాకంటూ ఇంత బ్యాంక్ బ్యాలెన్స్ ఉండాలి, నాకంటూ నా ఓన్ కార్ ఉండాలి, నా ఓన్ కార్లో మీ అండ్ మై ఫ్యామిలీ అండ్ మై లవ్లీ పేరెంట్స్ వాళ్ళ వెనకాల కూర్చోవాలి, నా వైఫ్ పక్కన కూర్చోవాలి, నా 2 కిడ్స్ కూర్చుంటే మేము డ్రైవ్కి వెళ్తుండాలి. సార్ మీరు నమ్మినా నమ్మకపోయినా 1000% ఇది ఆల్రెడీ రీచ్ అయిపోయాను సార్. నేను 1000% నేను రీచ్ అయిపోయాను. నాకు తెలియని లా ఆఫ్ అట్రాక్షన్ నాకు తెలియని టైంలోనే అయిపోయాను. ఇంకొకటి, నా ఎక్స్పీరియన్స్ ఎందుకు చెప్తున్నానంటే, ఎవరికో జరిగి చెప్పడం కంటే నాకు జరిగింది చెప్తే మీకు కొంచెం రియాలిటీలోకి వస్తాను కాబట్టి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, నాకు చిన్నప్పటి నుంచి ఫారెన్ అంటే క్రేజ్, పిచ్చి. ఎంత పిచ్చి అంటే ఇంకా నేను చిన్న లైఫ్లో అనుకునేవాడిని చిన్నతనంలో, అరే నేను ఎందుకు ఇక్కడ పుట్టినా, నేను ఎందుకు ఈ యుఎస్లో యూకేలో అబ్రాడ్లో ఫారెన్లో ఎందుకు పుట్టలేని ఒక హెలిజినేషన్ ఉంటుండే నా మైండ్లో. అట్లా అనుకునేవాడిని ఎప్పుడు కూడా, అరే వాళ్ళంతా లావిష్గా ఉంటారు, లగ్జరీగా ఉంటారు, మంచి ఫ్లూయెంట్ ఇంగ్లీష్ మాట్లాడతారు, మంచి మంచి లైఫ్ స్టైల్లో ఉంటారు, సో మనం ఎందుకు ఇట్లా ఉన్నాం, మన లైఫ్ స్టైల్ ఎందుకు ఇట్లా ఉంది అని నాకు మైండ్లో చాలాసార్లు జరుగుతుండే. సో అదే నా మైండ్లో ఉండి నాకు ఒక పిచ్చిగా మారిపోయింది. నేను చిన్నప్పటి నుంచి నాకు తెలియని వయసులోంచే నేను ఇంగ్లీష్ న్యూస్ పేపర్ చదివేవాడిని, ఇంగ్లీష్ మూవీస్ చూసేవాడిని. నా ఫ్రెండ్స్ ఎక్కడికైనా వెళ్తే కూడా యాక్షన్ మూవీస్, ఇంగ్లీష్ సబ్ టైటిల్ మూవీస్ బాగా వెళ్ళేవాడిని. సో నేను పేపర్ చదివినా కూడా ఇంగ్లీష్ పేపర్ చదువుతా, అందరూ అరే ఏం అర్థమైందిరా నీకంటే, అరే అర్థం కావడానికే రా నేను ఈ పేపర్ చదువుతుంది, నేర్చుకోవడానికే నేను చదువుతున్నా అనుకుంటే చెప్పుకోవాలి. అట్ ద సేమ్ టైంలో నా లైఫ్లో ప్రతి ఒక్క మూమెంట్ అండి, నేను ఏదైతే కావాలి అని అనుకున్నానో అన్నీ రీచ్ అయ్యానండి. ఈరోజు చెప్తున్నాను కదా, ప్రతి నా లైఫ్లో నా మనసులో నేనైతే సీరియస్గా ఎమోషన్గా నేనైతే అయితే అనుకున్నానో అది 100% నాకు నెరవేరింది. సో
ప్రతి ఒక్కరికి అవుతుంది సార్. ఇది మీ లైఫ్లో కూడా మీకు ఇది కావాలి అనుకుంటే యూ మస్ట్ బీ ఇన్ యాక్షన్ అండ్ ఎమోషన్ అండ్ బిలీవ్. నమ్మకం ఉండాలి, యాక్షన్ చేయాలి అండ్ బిలీవ్. ఓకేనా? ఎమోషన్తో పాటు ఆ బిలీవ్ అనేది ఉండాలి. సో అట్లా నేను అక్కడి నుంచి మొదలుకుంటే ఫారెన్ వెళ్ళాలన్న నా డ్రీమ్ ఫుల్ఫిల్ అయిపోయింది. ఫారెన్లో ఉండాలనుకున్న నా డ్రీమ్ ఫుల్ఫిల్ అయిపోయింది. నా 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 పిల్లలు అబ్రాడ్లో పుట్టాలి, నా ఫ్యామిలీతో అక్కడికి వెళ్ళాలి అనుకున్నా. నా కళ నెరవేరింది. నా కళ నెరవేరింది. నేను వెళ్ళాను, ఒక 12 years అక్కడే ఉన్నాను. మళ్ళీ అనిపించింది చాలా, అక్కడ ఉన్నప్పుడు మళ్ళీ అనిపించింది ఇంకా చాలు, ఇంటికి వెళ్ళి ఇండియాలో చూద్దాము, ఇండియాలో చాలా చేయాల్సినవి ఉన్నాయి అని నాకు తెలియకుండా నేను ఎక్సలెంట్ మంచి జాబ్ని నేను రిజైన్ చేసుకొని రావడం జరిగింది. ఎందుకు వచ్చానో కూడా నాకు తెలియదు ఈ బిజినెస్లోకి. నిజం చెప్తున్నా, నేను ఈ బిజినెస్కి వచ్చానంటే దట్ ఇస్ ద మెయిన్ కాజ్ ఆఫ్ ద యూనివర్సే. నాకు నేనుగా వాంటెడ్ డిసిషన్ తీసుకునేది కానే కాదు ఇది. బట్ ఆ యూనివర్స్ నాకు ఏదో దారి చూపించింది కాబట్టి నేను ఇక్కడికి వచ్చాను. బట్ స్టిల్ ఐఎమ్ బిలీవ్, నేను నెక్స్ట్ 3 to 5 yearsలో నేను ఈ బిజినెస్లో ఉంటే కాదు ఉంటా. ఈ బిజినెస్లో ఉంటా. నాతో పాటు ఉన్న నా టీం మెంబర్స్ అందరికీ కూడా నేను రీచ్ అయిన లైఫ్ని అందిస్తా, పక్కా చెప్తున్నది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి నేను పట్టుకునే ఏది కూడా నేను వదలలేదు సార్. కొంచెం కష్టం అవుతుండొచ్చు. ఇంకోటి నా సెల్ఫ్ ఎక్స్పీరియన్స్, నేను ఏ బిజినెస్ స్టార్ట్ చేసినా, ఏ పని స్టార్ట్ చేసినా, ఏది పట్టుకున్నా కూడా నాకు అది ఈజీగా వస్తే అది ఈజీగా వెళ్ళిపోతుంది. అది ఎక్కువ రోజులు నిలబడదు. నాకేదైతే అబ్స్టికల్స్ ఎక్కువ ఇస్తుందో, ఎక్కువ ప్రాబ్లమ్స్ ఇస్తుంటాయో నేను ఎదురు చూస్తాను అనమాట. అంటే మీరు అనొచ్చు సార్ మీరు నెగిటివ్ అంటారు అంటే, అట్లా కాదు. నాకు ఇదైతే నేను ఒక పని మొదలు పెట్టాలనుకుంటే దానికి ఎన్ని ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తాయో అంత సక్సెస్ రేటు అండ్ అది అంత పాజిటివ్గా నాకు ఉంది అని నా మైండ్ నమ్ముతుంది, నేను నమ్ముతా. అది వచ్చిందంటే నా లైఫ్లో హ్యాపీ మూమెంట్ అంటే ఎవర్ గ్రీన్ అనమాట. సో అంత నమ్మకంతో మనం ఇది ఉండాలి. సో పాజిటివిటీ అట్రాక్ట్స్ మోర్ పాజిటివిటీ, కైండ్నెస్ అట్రాక్ట్స్ మోర్ కైండ్నెస్, పవర్ అట్రాక్ట్స్ మోర్ పవర్, జాయ్ అట్రాక్ట్స్ మోర్ జాయ్. అంటే పాజిటివిటీ అంటే ఓన్లీ మంచి మాత్రమే ఆలోచించండి. అవుతుందా కాదా ఇవన్నీ వద్దు, అవుతుంది అంతే. ఎట్లా అవుతుంది అంటే అవుతుంది అంతే. ఇప్పుడు మీరు మీ చిన్నప్పుడు మీ అమ్మ నాన్నకి మీ కోరిక ఏదైనా ఉంటే నాకు ఇది కావాలి డాడీ అని చెప్పి చెప్పడం వదిలేసేవారు. ఒకవేళ వాళ్ళు వినకపోతే ఎమోషన్గా బ్లాక్మెయిల్ చేసేవారు. ఒకవేళ ఎమోషన్గా కూడా కరెక్ట్ అవ్వకపోతే యాక్షన్లో తీర్చేవారు. ఏం చేసేవారు? ఏడవడము, కింద కొట్టుకోవడము, సంథింగ్ ఏదోటి. తర్వాత ఏమైందంటే ఒక బిలీవ్, నాన్న అమ్మ ఎలాగో తెచ్చిచ్చేసారు. ఎందుకంటే మనం చేసే అంటే అంత నమ్మకం ఉండాలి మనకు. అంటే పాజిటివ్ అంటే మంచి మాత్రం మంచి ఆలోచించాలి అండ్ దయా హృదయంతో ఉండాలి. మనకున్న దాంట్లో ఎంతో కొంత నలుగురికి మనం సహాయం చేయాలి. అంటే పవర్, మంచి పవర్లో ఉండాలి, పవర్ యాటిట్యూడ్లో ఉండాలి. పవర్ యాటిట్యూడ్లో అంటే మీరు ఒక మంచి పొజిషన్ ఉంటే ఆటోమేటిక్గా పవర్ యాటిట్యూడ్ ఉంటుంది. జాయ్ అంటే లైఫ్లో ఉన్న ప్రతి సంతోషము మన సొంతం, ప్రతి సెకండు మన సొంతం, మనం అనుభవించడానికే పుట్టాము, అలాంటి లైఫ్లో ఉన్నాం మనం. సో ఇది అండి లా ఆఫ్ అట్రాక్షన్ అంటే. సార్ ఇక్కడ చెప్తున్నా సార్, ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఫియర్ అట్రాక్ట్స్ మోర్ ఫియర్. చెప్పండి సార్ మీతో పాటు, నాతో పాటు చెప్పండి. సో పాజిటివ్ థింగ్స్ చెప్దాము. పాజిటివ్ అట్రాక్ట్స్ మోర్ పాజిటివిటీ. Kindness attracts more kindness. Power attracts more power. Emotional గా అవ్వండి సార్, ఎమోషనల్ గా చెప్పండి. Joy attracts more joy, more joy, more joy. సూపర్ సార్. సో ఈ రోజు నుంచి ఇప్పటి వరకు మీరు నమ్మారో లేదో నాకు తెలియదు. బట్ నేను ఏం చెప్తున్నా అంటే ఈ రోజు నుంచి, ఈ క్షణం నుంచి మీరు ఇది నమ్మడం సిద్ధం కండి. నమ్మడం కాదు, యాక్షన్లోకి తీసుకురండి అండ్ ప్లాన్ ఎగ్జిక్యూట్ చేయండి. 200% మనం 2026ని రాక్ చేయాల్సిందే. 2026ని రాక్ చేయాల్సిందే. 2026 మన కోసమే వచ్చింది. అండ్ ఇది చెప్పడానికి ముందు ఒక చిన్న క్లారిటీ ఇస్తాను. మనం ఈరోజు నా ఫ్రెండ్స్ అందరికీ కూడా ఒక చిన్న థ్యాంక్స్ చెప్పాను ఇంతకుముందు ఆల్రెడీ. 111 మనం అమౌంట్ పే చేసుకొని రావడం జరిగింది. ఆల్రెడీ నిన్న కొంతమంది అడిగారు, దాన్ని రివీల్ చేస్తాను ఇప్పుడు. ఓకేనా? మనం 111 నేను పేమెంట్ పెట్టడానికి ఈ రోజు డేట్కి ఈ క్లాస్కి చాలా దగ్గర సంబంధం ఉందండి. అది ఎమోషనల్గా అండ్ యాక్షన్గా కనెక్ట్ అవ్వాలి కాబట్టే నేను ఇది చేయడం జరిగింది. సో ఈరోజు డేట్ 1 January 1, 2026. దట్ మీన్స్ తెలుసు కండి, 2 + 0 + 2 + 0 6 అంటే అల్టిమేట్గా ఏమైతే అంటే మనకు ఫైనల్ రిజల్ట్స్ వస్తుంది 1 + 1 + 1 = 3 వస్తుంది. అంతేకండి?
ఫస్ట్ జనవరి 2026 2/6 అంటే 10 వస్తుంది కాబట్టి 1 అది కూడా. ఓకేనా? సో అల్టిమేట్గా మొత్తం ఏమొస్తుంది, మనకు 3 వస్తుంది. సో మనం పేమెంట్ చేసిన పేమెంట్ ఎంత సార్? 1 + 1 + 1 = 3, అంతే కదా? సో ఈ 2026కి ఈ పేమెంట్కి ఇక్కడ ఏం సంబంధం అంటే, యాజ్ పర్ న్యూమరాలజీ మీరు నమ్మండి నమ్మకపోండి, ఇది మాత్రం నిజం, నేను తెలుసుకున్న సత్యము. ఈ 2026 స్పెసిఫిక్గా వచ్చింది మన బిజినెస్ వాళ్ళ కోసమే. స్కిల్స్ అంటే గుర్తుపెట్టుకోండి, నాలెడ్జ్, మాటలు చెప్పడము, మాట్లాడడం వల్ల డబ్బులు వస్తాయంట. అంటే మన ప్లాన్స్ చెప్పడం వల్ల, మనం నేర్చుకోవడం వల్ల, మన నాలెడ్జ్ని షేర్ చేయడం వల్ల. స్పెసిఫిక్గా మెన్షన్ చేసింది డైరెక్ట్ సెల్లింగ్, మార్కెటింగ్. ఎవరైతే మాటలతో బిజినెస్ చేస్తారో, అంటే మోసం చేయండి కదా సార్, మాటలతో బిజినెస్ అంటే మనం మీ బిజినెస్ మొత్తం కంప్లీట్ విత్ అవర్ లాంగ్వేజే కదండి, మాటలతోనే కదా, మొత్తం మార్కెటింగే కదా. సో వాళ్ళకి ఈ సంవత్సరము చాలా 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 అద్భుతంగా ఉంది. ఈ ఇయర్ చాలా అద్భుతంగా ఉంది. ఎంత అద్భుతంగా ఉందంటే అసలు మీరు దాని కనుక మీరు కరెక్ట్గా ఎమోషనల్గా మీరు దానికి యాక్షన్లోకి వెళ్ళి మీరు కరెక్ట్ దీన్ని ఇంప్లిమెంట్ చేశారంటే ఈ ఇయర్ అల్టిమేట్లీ సక్సెస్ అయిపోతాం సార్ అందరం. సార్ సక్సెస్ అయిదామా లేదా మరి చెప్పండి సార్? ఎగ్జైట్మెంట్ ఉన్నారా? 111 అంటే ఎగ్జైట్మెంట్ ఉన్నారా? ఒక్కసారి అందరు చెప్పండి సార్, ఐఎమ్ ఎగ్జైటెడ్ అని చెప్పేసి. ఐఎమ్ ఎగ్జైటెడ్. Yes, I am excited. Yes, I am excited. I achieved my goals. I achieved all my dreams and my goals and my entire life. సో మీరు 111 ఏదైతే ఉందో ఆ 111 కాస్త మల్టిప్లైస్ అవుతూ మన అకౌంట్లోకి, మన లైఫ్లోకి రావాలని మనస్ఫూర్తిగా నేను ఆ యూనివర్స్ కోరుతున్నాను. విత్ ఎమోషనల్గా యాక్షన్లో నేను ఆ యూనివర్స్ని కోరుకుంటున్నాను. మీకు కూడా మంచి అద్భుతమైన లైఫ్ ముందుంటుందని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. సో దానికోసం థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో సార్ ఇక్కడ రాసుకోండి సార్, నోట్స్ రాసుకోండి సార్. అసలు యూనివర్స్ ఎలా పనిచేస్తుంది, హౌ డస్ ఇట్స్ వర్క్స్, యూనివర్స్ అనేది ఎలా పనిచేస్తుంది? ఒక్క మూడే మూడు సూత్రాలు సార్. ఈ 3 సూత్రాలతోనే అద్భుతాలు సృష్టించవచ్చు, ఎంటైర్ ప్రపంచాన్ని ఏలవచ్చు. అంటే మేడంది నెట్వర్క్ స్లో వస్తుంది, అందుకనే మేడంకి ఇప్పుడు వచ్చింది అది. సో యూనివర్స్ని ఏలుతుంది ఏంటిదంటే ఓన్లీ ఈ 3. ఇది మీరు కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి, మీకు ఇంట్లో పెట్టుకోండి. ప్రతి మూమెంటు దీన్ని అంటే మీరు ఇంప్లిమెంట్ చేస్తున్నాను అని ఫస్ట్ ఆఫ్ ఆల్ అడగడం తెలియాలి. అడగడం తెలియకపోతే, అడగకపోతే ఏది కూడా మన దగ్గరికి రాదు, ఇంక్లూడింగ్ ఎవ్రీథింగ్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు లా ఆఫ్ అట్రాక్షన్లో మెయిన్ ఉండాల్సిన క్వాలిటీ ఏంటంటే ఆస్క్ అంటే అడగడము. ఎవరిని అడుగుతున్నారు మీరు? యూనివర్స్ ఎవరంటే మీ పేరెంట్, మీ గార్డియన్, మీ లైఫ్, మీరు ఏదైనా అనుకోండి. ఎస్ ఎగ్జాక్ట్లీ సార్. అడగంది అమ్మాయిని అన్నం పెట్టదు, ఇంట్లో ఇవాళ రేపు మన వైఫ్ కూడా అన్నం పెట్టదు, అంతే కదా సార్? సార్ నవ్వండి సార్ అప్పుడప్పుడు కొంచెం. అడిగినావు అనుకోండి, నువ్వు అడిగినావా, వచ్చినావు కాలు కట్టుకొని కూర్చొని నాకు తెలుసా, నీకు ఆకలి అయితే నాకేమైనా తెలుసా లోపల అంటారు, అంతే కదా సార్? సో అందుకని ఆస్క్. ఖచ్చితంగా మీకు ఏం కావాలనేది ఒక క్లారిటీ ఉండాలి, విజన్లో ఉండాలి, క్లారిటీగా ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆస్క్ యువర్ సెల్ఫ్, మీకు ఏం కావాలనేది స్పెసిఫిక్గా. మీకు క్లారిటీ లేదు, మిస్ అయ్యారో, మీరు ఇబ్బంది పడుతున్నారు అనుకుంటే ఫస్ట్ రైట్ డౌన్ ఆన్ యువర్ పేపర్. ఒక నోట్బుక్ పెట్టుకోండి, లేదా ఒక పేపర్ పెట్టుకోండి. మీరు ఏం అడగదలుచుకున్నారో స్పెసిఫిక్గా అడగండి. అంటే జస్ట్ లైక్ చెప్తున్నా ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం హోటల్కి వెళ్ళాం, హోటల్కి వెళ్ళిన తర్వాత హోటల్లో కూర్చున్నాం, హోటల్లో వెయిటర్ వస్తాడు. ఎస్ సార్, హౌ మే ఐ హెల్ప్ యూ సార్, మీకు ఏం కావాలి సార్ అని అడుగుతారు. మీ దగ్గర ఏమున్నాయి అని అడుగుతామో, అందులో ఒక ఐటెం తీసుకురా అని చెప్తారా? తీసుకురా అని చెప్పి అడుగుతామా సార్? ఇప్పుడు ఆడికెళ్ళి ఆర్డర్ అడిగినప్పుడు ఇన్ని ఐటమ్స్ ఉన్నాయని చెప్తాము. అన్ని ఐటమ్ తీసుకురా అని చెప్తామా? అందులో ఏదన్నా ఒకటి స్పెసిఫిక్గా చెప్తారా?
బాబు నాకు ఒక ప్లేట్ ఇడ్లీ తీసుకురా, అంతే కదా సార్. సో ఇక్కడ కూడా మెనూ అనేది ఏంటిది, మెనూ కార్డ్ అనేది ఏంటంటే మీ బుక్, మీ స్పెసిఫిక్ గోల్, మీ స్పెసిఫిక్ థాట్, మీ సబ్ కాన్షియస్ మైండ్లో మీ మైండ్లో ఏదైతే రన్ అవుతుందో అది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అడగడము తెలియాలి, అది వెదర్ ఇట్ ఈస్ గుడ్ ఆర్ బ్యాడ్. యూనివర్స్కి నువ్వు అడుగుతుంది మంచా చెడా అనేది తెలియదండి. మీ మైండ్లో ఏదొస్తే అది ఇస్తుంది. తర్వాత ఈ రోజు మీరు ఈ మూమెంట్ ఉంది అంటే దానికి రీజన్ ఏంటంటే మీరు ఆల్రెడీ అనుకున్నారు కాబట్టి ఈ క్లాస్లో ఉన్నారు. సో ఇది నమ్ముతారుగా. ఇప్పుడు మీరు ఈ క్లాస్లో ఉన్నారు అంటే మీకు మీరుగా వచ్చారా, మీరు ఈ క్లాస్కి రావాలి అనుకున్నారు కాబట్టి వచ్చారా? అంటే ఆస్క్ అడిగారు, నమ్మారు అండ్ రిసీవ్ చేసుకుంటున్నారు ఇప్పుడు. సో మీ కళ్ళ ముందు ఇప్పుడు ఓపెన్ అయింది కదా సార్, అంటే ఎమోషన్ యాడ్ అయింది, యాక్షన్ యాడ్ అయింది, రిసీవ్ చేసుకుంటున్నారుగా, పొందుతున్నాం కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆస్క్ అనేది ఇంపార్టెంట్, అడగడం ఇంపార్టెంట్. నెక్స్ట్ బిలీవ్. ఈ బిలీవ్ ఎట్లా ఉండాలంటే, ఇక మీరు ఇప్పుడు హోటల్కి వెళ్ళిన తర్వాత మీరు ఆర్డర్ చేశారు, బాబు ఒక 2 ప్లేట్లు ఇడ్లీ తీసుకురా అని చెప్పి ఆర్డర్ పెట్టేశారు. ఆర్డర్ పెట్టి ఆడ ఎందుకు కూర్చున్నారంటే 1000% ఆర్డర్ వస్తుందనే కదా కూర్చున్నది. ఆర్డర్ పెట్టి వెళ్ళిపోతారా రాదేమనుకొని? మీరు ఆర్డర్ పెట్టడానికి ముందు అయితే వెళ్ళిపోరు కదా. ఆర్డర్ పెట్టాం కాబట్టి అది ఖచ్చితంగా వస్తుందని చెప్పేసి బిలీవ్, నమ్మకంతోనే ఆడ కూర్చుంటాం. నమ్మకం ఏంటంటే వస్తుంది అంతే, ఆడ మీకు డౌటే ఉండదు. ఇక ఖచ్చితంగా ఆర్డర్ ఇచ్చాం కాబట్టి వస్తుంది అంతే. వేరే సబ్ కాన్షియస్, ఇప్పుడు మీరు కూడా మీ కోరికలు ఎట్లుండాలంటే ఇచ్చిన తర్వాత అమ్మో వస్తుందో రాదు, అమ్మో వస్తుందో రాదు, అమ్మో వస్తుందో రాదు, ఈ థాట్స్ ఉండకూడదు. వస్తుంది అంతే, పక్కా వస్తుంది. అండ్ నెక్స్ట్ ఏంటంటే వచ్చింది తర్వాత రిసీవ్, ఎంజాయ్ చేస్తారు కదా. వేడి ఇడ్లీ విత్ సాంబార్ కానీ, వేడి ఇడ్లీ విత్ చట్నీ కానీ, బిర్యానీ కానీ, వాట్ ఎవర్ ఇట్ మే బి, అది మనం అయితే ఎంజాయ్ చేస్తుంటాం కదా. సో అంత నమ్మకము, మనం ఒక హోటల్కి వెళ్తే ఆర్డర్ తీసుకోవడానికి మనం ఎంత నమ్మకం ఉందో అంతే నమ్మకము మనము మన కోరిక పైన యూనివర్స్కి ఇచ్చే కమాండ్ మీద మనకు ఉండాలి. దట్టు ఇంకోటి ఏంటంటే యూనివర్స్కి మనకి మధ్య ఒక వారధి ఉంటాడు, హీఈస్ ద మేనేజర్, దట్ ఈస్ కాల్డ్ జీనీ. జీనీ అంటే ఇప్పుడు గుళ్ళో ఉన్న దేవుడికి మనకి మధ్యలో ఎవరు ఉంటారంటే పంతులు గారు ఉంటారు. పంతులు గారు ఎవరంటే దేవుడికి మనకి మధ్యలో ఒక రాయబారి. అయితే మీరేం చేస్తారు, గుడికి వెళ్ళి అర్చన ఇచ్చేసి ఆ తర్వాత పంతులు గారు చెప్తారు మన గోత్రము నామకరణం ఇవన్నీ చెప్తే పంతులు గారు ఏం చేస్తారు, ఆయన త్రూ దేవుడి దగ్గరికి ఆ మెసేజ్ పంపిస్తాడు. అది మన బిలీఫ్ సిస్టమ్. జస్ట్ లైక్ సేమ్ యాటిట్యూడ్ హియర్. యూనివర్స్ అంటే ఏంటంటే, యూనివర్స్ అనేది ఒక అద్భుతం, ఒక బ్రహ్మాండం, ఒక విశ్వం. సో అందులో మీరు ఇచ్చేది ఏంటంటే, మీరు ఏది ఇచ్చినా కూడా అది జీనీ అని ఒక మేనేజర్ ఉంటాడు. ఆ మేనేజర్ అనేటోడు వచ్చి అది కలెక్ట్ చేసుకుంటాడు. ఒక్కసారి అది మేనేజర్ దగ్గరికి వెళ్ళింది అనుకుంటే అప్రూవల్ అయినట్టే. మేనేజర్ దగ్గరికి తీసుకెళ్లడమే మన బాధ్యత. వన్స్ అది అప్రూవల్ మేనేజర్ దగ్గరికి వెళ్ళిందంటే అది ఎప్పుడైనా ఫైల్ మన చేతులకు రావచ్చు, అప్రూవల్ అయిపోయి. అంత నమ్మకం ఉండాలి. దట్ ఈస్ కాల్డ్ ఆస్క్, బిలీవ్, రిసీవ్. సో లా ఆఫ్ అట్రాక్షన్ ద మెయిన్ ఇంపార్టెంట్ సిద్ధాంతం ఏంటంటే ఇదే. ఈ ఒక్కటి ఉంటే చాలండి, ఎంటైర్ మొత్తం నమ్మేయచ్చు, మొత్తం ప్రపంచాన్ని వెళ్ళవచ్చు. ఇది నిజం. సో థ్యాంక్ యూ అండి. ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి సార్, కావాల్సుకుంటే స్క్రీన్ షాట్ తీసుకోండి కొంతమంది ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు. ఓకేనా? సో నెక్స్ట్ విల్ గో విత్ అనదర్ స్లైడ్. సార్ సెషన్ ఓకేనా? ఏమైనా బోర్ అనిపిస్తుందా సార్? థ్యాంక్ యూ సార్. ఓకే సార్, మనం ఇప్పుడు థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇప్పుడు మనం ఒక ప్రాక్టికల్కి వద్దాం సార్. ప్రతి ఒక్కరు మన లైఫ్లో ప్రతి మూమెంట్ని మనము బాధపడుతూనే ఉన్నాం. రిలీజ్ యువర్ నెగిటివ్ ఎనర్జీస్ అండ్ ద ఎమోషన్స్. సో మీరు ఇప్పుడు ఏం చేయాలంటే, మీ దగ్గర ఉన్న ఒక యాక్షన్ ప్లాన్లోకి దిగాలి. ఒక ఎల్లో పేజ్ని తీసుకోండి, ఒక రెడ్ కలర్ పెన్ని మీ దగ్గర పెట్టుకోండి. ఫాస్ట్గా అండి, టైం ఎక్కువ కిల్ చేయొద్దు. ఫాస్ట్గా తీసుకొని ఏం చేయాలంటే, రిలీజ్ యువర్ నెగిటివ్ ఎమోషన్స్ ఫ్రమ్ యువర్ చైల్డ్హుడ్ ఆన్వర్డ్స్. చిన్నప్పటి నుంచి మిమ్మల్ని బాగా బాధ పెట్టిన విషయాలు, బాగా కుంగబెట్టిన విషయాలు, ఇప్పటికీ కూడా మీరు దానిలోంచి బయటికి రాని విషయాలు ఏమేమి ఉన్నాయో ప్రతి దాన్ని పేపర్లో రాయండి. ఫాస్ట్గా రాయండి సార్. ప్రతి మూమెంట్ని ఒక పేపర్ మీద ఖచ్చితంగా దించాలి సార్. ఖచ్చితంగా చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు మీ లైఫ్లో మీకు జరిగిన నెగిటివ్ ఎమోషన్స్.
సరే పెన్ను పేపర్ పెట్టుకొని మీకు వచ్చే లాంగ్వేజ్లో రాయండి. ఇన్ కేస్ ఎవరి దగ్గర పెన్ను పేపర్ లేదు అని అనుకుంటే మైండ్లో అనుకోండి, బట్ పెన్ను పేపర్ ఉంటేనే ద బెస్ట్. సో అది ప్లాన్ చేయండి. ఇంకొక విషయం ఏంటంటే దానికి ముందు ప్రతి ఒక్కరు మీ దగ్గర ఉన్న క్యాండిల్ ఉంది కదండి, క్యాండిల్ ఉంది కదా, క్యాండిల్ని ఆన్ చేయండి, వెలిగించుకోండి. క్యాండిల్ లైట్లో ఆ క్యాండిల్ లైట్ మన పైన పడాలి. క్యాండిల్ లైట్ వెలుతురు ఒక వైబ్రేషన్ మీరు రాసేటప్పుడు మీకు చాలా దగ్గరలో ఉండాలి. సో ఈ వెలుతురికి ఏంటంటే అక్కడ చూడండి కింద ఒక చేతుల మధ్యలో ఒక మెరుపు కనపడుతుంది చూసారా. సో ఈ మెరుపు ఏంటంటే నెగిటివ్ని మొత్తం మన నుంచి అట్రాక్ట్ చేసేసి దూరం చేసేస్తుంది. సో ప్రతి ఒక్కరు కూడా మీరు ఫాస్ట్గా రాయండి సార్, ఫాస్ట్గా రాయండి సార్. సో దయచేసి మిగతా వాళ్ళు కొంతమంది వీడియో ఆన్ చేసుకోండి సార్. ఆలోపు ఫాస్ట్గా వీడియో ఆన్ చేసుకుంటే ఐ కెన్ ఫీల్ బెటర్, నేను చెప్పగలను మీకు. ఫాస్ట్ వీలైనంత వరకు మీ వీడియో ఆన్ చేసుకోండి. మీ దగ్గర సరే ఎల్లో పేపర్స్ లేవు సార్, నేను తీసుకురాలేదు, నో ప్రాబ్లం. ప్రస్తుతానికి మీ దగ్గర ఏ పేపర్ ఉంటే ఆ పేపర్లో రాసుకోండి. రెడ్ కలర్ పెన్ ఉంటే రాసుకోండి, పేపర్ తీసుకోండి. దీంట్లో మీ ఎమోషన్స్ ఎంటైర్ మీ లైఫ్లో చిన్నప్పటి నుంచి మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టిన ఎమోషనల్ థాట్స్, మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టిన ఎమోషనల్ ఫీలింగ్స్, మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన పర్సన్స్ ఎవరైనా సరే, డబ్బు మిమ్మల్ని ఇబ్బంది పెట్టిందా రాయండి. మీ చిన్నతనం మీ లైఫ్ ఇబ్బంది పెట్టిందా రాయండి. మీ చిన్నతనంలో మీ స్కూల్ డేస్లో మీరు ఇబ్బంది పడ్డారా రాయండి. మీ కాలేజెస్లో ఇబ్బంది పడ్డారా రాయండి. భోజనానికి ఇబ్బంది పడ్డారా రాయండి. క్లాత్స్ లేకుండా ఇబ్బంది పడ్డారా రాయండి. ప్రతి ఒక్క మూమెంట్ రాయండి. ఒక 10 రాసుకోండి సార్, ఎక్కువ వద్దు. ఒక 10 ఇంపార్టెంట్ రాసుకోండి. కావాలంటే తర్వాత మీ మొత్తం చిట్టా మొత్తం ఒకసారి రాసుకోవచ్చు. ప్రస్తుతానికి ఒక 10 పాయింట్స్ రాసుకుందాం అందరం. మేక్ ఇట్ ఫాస్ట్ అండి దయచేసి. మీ చిన్నప్పటి నుంచి మీరు ఏమేమి ఇబ్బంది పడ్డారు, ఎలాంటి ఫీలింగ్స్ తో మీ లైఫ్ ఇంతవరకు వచ్చింది, రైట్ నౌ మీరు ఏమేమి ఫేస్ చేస్తున్నారు, మీ మైండ్లో ఏం బాధ ఉంది, మీరు బిజినెస్కి వెళ్ళినప్పుడు మీకు ఏమేమి ప్రాబ్లమ్స్ ఎదురవుతున్నాయి, మీరు ఫేస్ అవుతున్న ప్రాబ్లమ్స్ ఏంటివి, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్సా, హెల్త్ ఇష్యూసా, రిలేషనా, ఫ్యామిలీయా, ఫ్రెండ్సా, కొలీగ్సా. అంటే మధ్యలో నేను ఎందుకు చెప్తానంటే మీకు హింట్ ఇవ్వడానికి. అంటే అది కొంతమందికి అంత స్పాట్లో రాయంటే మైండ్ పనిచేయదు, అర్థం కాదు ఇంత స్పాట్లో రాయమంటే. సో అప్పుడు వచ్చేటివే మనకు చాలా బాగా తెలుస్తుంటుంది. సో హింట్ ఇవ్వడానికి నేను ఈ మధ్యలో కొన్ని చెప్పడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా మీ పక్కన క్యాండిల్ ఆన్లో ఉంది కదా చెక్ చేసుకోండి. క్యాండిల్ లైట్లో ఆ లైట్లో పడేటట్టుగా రాసుకోండి. ఫాస్ట్ 10 రాశారా? రాసిన వాళ్ళు హ్యాండ్ రేజ్ చేయండి. సూపర్. మీరు మీ 10 నెగిటివ్ ఎమోషన్స్, ఎనర్జీస్ అన్నీ రాసుకోండి ఫాస్ట్గా. నెగిటివ్ ఎమోషన్స్ ఇవన్నీ రాసిన తర్వాత మీతో ఏం చేయంటే సేమ్ అదే పేపర్లో కింద లీవ్ యువర్ ఈగో, ఫస్ట్ ఈగో అని రాయండి. ఈగో స్పెల్లింగ్ ఈగో, ఈగో కదా. ఒక పెద్దగా సపోజ్ నేను రాస్తున్నాను ఈగో. ఈగో అంటే ఈగో ఇట్లా రాయండి. మీకు కనబడుతుందో లేదో, ఈగో అని రాసుకోండి అంతే. రాసేసిన తర్వాత ఈ మీద క్రాస్ మార్క్ చేయండి, ఎక్స్ ఇంటూ లాగా, ఈ పైన ఇంటూ లాగా పెట్టండి. ఆ తర్వాత గో, ఈ పైన ఇంటూ లాగా వేసి గో అని చెప్పేసి ఇట్లా డాష్ 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 పెట్టండి. లెట్ ఇట్ గో అని చెప్పేసి అనుకోండి. మై ఎంటైర్ ఈగో, లెట్ ఇట్ గో,
మై ఈగో లెట్ ఇట్ గో. నా బాడీలో ఉన్న ఈగో, నా బాడీలో ఉన్న నెగిటివ్ ఎమోషన్స్, నా బాడీలో ఉన్న ఫీలింగ్స్, చిన్నప్పటి నుంచి నన్ను ఇబ్బంది పెట్టిన ఫీలింగ్స్, చిన్నప్పటి నుంచి నన్ను ఇవైతే ఇబ్బంది పెట్టాయో వాటి గురించి రాసిన వాళ్ళు అందరూ రాశారండి? ఓకే సార్. ఇప్పుడు యాక్షన్ రాస్తే ఇది రాశారే, రాసిన వాళ్ళు ఇప్పుడు మీరు పక్కన పెట్టుకోండి. మీరు కూర్చోండి సార్, ఫస్ట్ కూర్చోండి, స్ట్రైట్ కూర్చోండి. మీ స్పైన్ ఇట్లా స్ట్రైట్గా ఉండాలి, పక్కన పెట్టుకోండి. అండ్ మీ 2 చేతులు ఇలా పెట్టుకోండి, కుబేర ముద్ర అన్నాం కదా, పెట్టేసి కళ్ళు మూసుకోండి. ఫస్ట్ ఒక 3 times గట్టిగా గాలి పీల్చుకోండి, గట్టిగా గాలి పీల్చుకోండి. నేను చెప్తున్నాను, ఓన్లీ నేను చెప్పిన మాటలు మాత్రమే వినాలండి మీరు, ఇంకేం వినొద్దు, జస్ట్ నా మాటలు మాత్రమే వినండి. కూర్చోండి, స్ట్రైట్గా నిటారుగా కూర్చోవాలండి. మీ వెన్నెముక స్ట్రైట్గా ఉండాలి, ఇలా వంగడము ఇలా కాకుండా స్ట్రైట్గా స్టిఫ్గా ఇలా కూర్చోవాలి. కూర్చున్న తర్వాత కళ్ళు మూసుకోండి, క్లోజ్ యువర్ ఐస్. ఇప్పటి వరకు మీరు రాసిన మీ 10 ఎమోషన్స్ని ఒక్కసారి గట్టిగా మనసులో తలుచుకోండి. ఏమేమి రాశారు తలుచుకోండి. బాధ ఉందా? మస్తు బాధ అనిపిస్తుందా? బాధపడండి. ఎంత బాధ అంటే, చిన్నప్పుడు మిమ్మల్ని ఎవరన్నా స్కూల్ లైఫ్లో నువ్వు ఇదిరా నువ్వు వద్దురా అని చెప్పి నేను ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేశారా? నిన్ను కొట్టారా? నీకు సరిగ్గా ఫుడ్ ఇవ్వలేదా? లేదంటే నిన్ను ఇంకా వేరే రకంగా ఇబ్బంది పెట్టారా? లేదంటే నీకు చిన్నప్పుడు అంటే ఒక్కొక్క లైఫ్ స్టైల్ ఒకలా ఉన్నది. సో అలాంటి మూమెంట్స్ ఏమేమి ఉన్నాయో ప్రతిదీ మీ మైండ్లోకి రావాలి, ప్రతిదీ మీ మైండ్లోకి రావాల్సిందే. మీరు ఎమోషనల్గా ఉండాలి, ఫుల్ ఎమోషనల్గా ఉండాలి, ఓన్లీ ఎమోషనల్గా ఉండాలి, ఫుల్ ఎమోషనల్ అవ్వాలి. అంటే ఈ నెగిటివ్ థాట్స్ నన్ను ఎందుకు ఇబ్బంది పెట్టినాయి, నేను ఎందుకు ఇట్లా ఉన్నాను, నన్ను ఎందుకు ఇబ్బంది పెట్టాయి, నేను ఇందులో ఎందుకు ఇట్లా నా లైఫ్లో నేను ఎందుకు ఇది జరిగింది, ఈ థాట్స్ అన్ని చేసుకుంటూ మీరు ఫుల్ ఎమోషనల్ అవ్వాలి. మీ మైండ్లో థాట్ ప్రాసెస్ అనేది వెలుగుతూనే ఉండాలి. దయచేసి మ్యూట్లో పెట్టుకొని మీరు డిస్టర్బ్ చేయొద్దండి. మీరు ఫుల్గా ఎమోషనల్ అవ్వండి. మీ మైండ్లో వచ్చే థాట్స్ మాత్రమే మీకు ఉండాలి. మీరు ఆ పేపర్ మీద రాసినవి ఏమేమి ఉన్నాయో వాటిని ఒకసారి రిమైండ్ చేసుకోండి. మిమ్మల్ని ఆరోగ్యరీత్యా ఇబ్బంది పెట్టిన ఎమోషన్స్ కానీ, స్కూల్ డేస్లో కానీ, లేదంటే మీరు ఫైనాన్షియల్లో కానీ పేదరికంతో ఇబ్బంది పడ్డారు అనుకున్నాయి, లేదనుకుంటే మీకు ఇంకేదైనా కావాల్సింది మీకు దక్కలేదు, మీ లైఫ్లో చాలా ఇంపార్టెంట్ అయిన వ్యక్తులు మీరు కోల్పోయారు, చిన్నప్పుడు మీ రిలేషన్ బ్రేక్ అయింది, మీ ఫ్రెండ్స్ బ్రేక్ అయ్యారు, లేదు ఇప్పటి వరకు కూడా ఇప్పుడు ఈ ఈ ఫ్యామిలీతో కూడా మీరు హ్యాపీగా లేరు, మీరు అంటే ఇప్పుడున్న మీ ఫ్యామిలీ లైఫ్లో కూడా మీరు ఏవే మూమెంట్స్కి హ్యాపీగా లేరో అవి కూడా తలుచుకోండి. సో ప్రతి ఒక్కరు కూడా అలా కూర్చోండి, నిటారుగా కూర్చోండి, కళ్ళు మూసుకోండి. ఈ నెగిటివ్ ఎమోషన్స్ని మీరు మైండ్లోకి అనుకోవాలి, ఎమోషనల్ అవ్వాలి. అవసరమైతే మీ గుండె పిండినట్టుగా అయినా కూడా మీ కళ్ళలోంచి నీరు వచ్చినా కూడా బయటకు వదిలేయాలి సార్. మీకు ఆ ఫీలింగ్ని ఎంత ఎమోషనల్ అవ్వాలంటే ఆ కళ్ళల్లో నీటి రూపంలో బయటకు వెళ్ళిపోవాలి, అంత ఎమోషనల్ అవ్వాలి. సో ట్రై చేయండి మీ లైఫ్లో. ఇప్పుడు అయ్యో మీరు మీ పేరెంట్ ఎవరు మిస్ అయ్యారా, మీ ఫాదర్ని కానీ మీ మదర్ని కానీ, మీ లైఫ్లో మీరు వాళ్ళని బాధ పెట్టిన మూమెంట్స్ కానీ, మీరు ఒకరి వల్ల బాధపడ్డ మూమెంట్స్ కానీ, మీరు ఇంకెవరికైనా అన్యాయం చేశారు, అరే నేను ఆ రోజు ఆ టైంలో ఇలా చేయకపోయి ఉంటే బాగుండేది, నా వల్ల వాడు సఫర్ అయ్యారు, నా వల్ల ఆ లైఫ్ ఇబ్బంది పడ్డారు, ఓకే ఆ ఎమోషన్స్ మీ లైఫ్ లా మిమ్మల్ని బాధ పెడుతున్న ఎమోషన్స్ అవి ఏమేమి ఉన్నాయి అవి గుర్తు తెచ్చుకోండి. ఫుల్ ఎమోషనల్ అవ్వండి. మీ మీ మనసులో ఎట్లా అంటే మీరు అంతా ఇదైపోవాలి, నేను నా వల్ల అవ్వట్లేదు, నేను ఈ నెగిటివ్ థాట్స్ నేను భరించలేకపోతున్నాను, నా తలపైన ఏదో ఒక పెద్ద బరువు నా పైన ఉంది, ఈ బరువు నేను మోయలేకపోతున్నాను, ఈ బరువు నేను భరించలేకపోతున్నాను, ఈ బరువు నేను ఇంకా క్యారీ చేయలేను, నా లైఫ్ ఇప్పటికీ నేను పడ్డ కష్టాలు చాలు, నాకు అసలు ఈ లైఫ్ ఈ నెగిటివ్ థాట్స్ వద్దు, నేను అవన్నీ రిలీజ్ చేయడానికి ప్రయత్నిస్తున్నాను, నా ఎమోషనల్గా నేను స్ట్రాంగ్ అవ్వాలి, నేను ఎమోషనల్గా నన్ను నేను స్ట్రాంగ్ చేసుకోవాలి, నన్ను ఇంత ఇబ్బంది పెట్టి నాకు ఈ లైఫ్ వద్దు, నేను కొత్త లైఫ్లోకి వెళ్తున్నాను, నేను కొత్త ప్రపంచంలోకి వెళ్ళాలి. ఈ నెగిటివ్ ఎమోషన్స్ కానీ, ఈ థాట్స్ కానీ, ఈ ప్రాసెస్ కానీ, ఇప్పటివరకు మీరు తీసుకున్న ఏది ఉన్నా కూడా ప్రతి ఒక్క మూమెంట్ ఏదైనా సరే సార్, మీకు మనసు బాధ కలిగించేంత వరకు ఏది ఉన్నా సరే అవన్నీ ఇవ్వండి. ఎంత ఎమోషనల్ అయితే అంత ఎమోషనల్ అవ్వండి. ఒకవేళ మీకు బయటికి ఏడవాలనిపించినా కూడా గట్టిగా అరవండి, నో ప్రాబ్లం. మీకు బయటికి గట్టిగా అరవండి అంటే లోపల మనసులో అరుచుకోండి, గట్టిగా ఇట్లా వదిలేసి లెట్ ఇట్ గో. అది ఎంత ఎమోషనల్ అంటే లోపల నుంచి రావాలి. ఇట్లా గట్టిగా ఇట్లా పెట్టేసి గట్టిగా ఇప్పుడు మీరు ఒక్కరే ఒంటరిగా ఉన్నారు ఒక దగ్గర,
మిమ్మల్ని ఒక చాలా పెద్ద సమస్య మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. ఆ సమస్య కోసం మీరు ఒక ఒంటరి ఉంటే బయటికి వెళ్ళి ఇట్లా 2 చేతులు ఇట్లా పెద్దగా చాపి ఎలా చెప్తారో మీ మనసులో అట్లా ఊహించుకోండి. 2 చేతులు ఇట్లా పెద్దగా చాపండి. లెట్ ఇట్ గో మై నెగిటివ్ ఎనర్జీ, లెట్ ఇట్ గో మై నెగిటివ్ ఎనర్జీ అని గట్టిగా గట్టిగా అరగండి. ఎంత గట్టిగా అంటే అంత గట్టిగా మీ మైండ్ లో అరగండి. మిమ్మల్ని లైఫ్ ఇప్పటి వరకు మీ లైఫ్ లో మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన ప్రతి మూమెంట్, ఏ మూమెంట్ అయినా సరే, అది ఏదైనా సరే, మళ్ళీ మీ లైఫ్ లో రావద్దు, రాదు అంతే. సో లీవ్ యువర్ ఈగో. నేను నా ఈగోను వదిలేస్తున్నాను. నేను ఈ రోజు నుంచి నేను ఈగో లేకుండా ఈగోలోంచి మనం ఈని తీసేసామంటే, ఆ ఈ అంటే ఏంటంటే ఎమోషన్ అండ్ మనకి ఎనర్జీస్, నెగిటివ్ ఎమోషన్స్ అండ్ నెగిటివ్ ఎనర్జీస్ ని మనం తీసేసి ఐ విల్ గో విత్ పాజిటివ్ ఓన్లీ. లెట్ ఇట్ గో మై నెగిటివ్ ఎనర్జీస్ ఆల్, లెట్ ఇట్ గో మై నెగిటివ్ ఎనర్జీస్ ఆల్, లెట్ ఇట్ గో. గట్టిగా ఎమోషనల్ అవ్వండి, గట్టిగా అరవండి, పెద్దగా అరవండి, మనసులో అరవండి గట్టిగా. మీకు ఏడవాలనిపించినా కూడా ఏడ్చేయండి. మీకు ఏడవాలనిపించినా కూడా ఏడ్చేయండి. సో ఆల్ మై డెట్స్ లెట్ ఇట్ గో. నాకున్న అప్పుల సమస్యలు ఏమైనా ఉన్నాయా? లెట్ ఇట్ గో. క్యాన్సల్. నేను బాధపడుతున్న సమస్యలు ఉన్నాయా? లెట్ ఇట్ గో. నా హెల్త్ ఇష్యూస్ ఏమన్నా నన్ను ఇబ్బంది పెడుతున్నాయా? లెట్ ఇట్ గో. నేను బిజినెస్ లో ముందుకు రావడానికి నన్ను ఏదైనా ఆపుతుందా? ఆ నెగిటివ్ ఎనర్జీ ఏదో నాకు కనపడట్లేదు, నన్ను ఏదో ఆపుతుంది. లెట్ ఇట్ గో. నేను ముందుకెళ్ళాలంటే ప్రతి మూమెంట్ లో నాకు అన్ని ఎదురవుతున్నాయి. లెట్ ఇట్ గో. నేను ఏ పని చేద్దాం అనుకున్నా నాకు దగ్గర వరకు వచ్చి వెళ్ళిపోతుంది. లెట్ ఇట్ గో మై నెగిటివ్ ఎనర్జీ, లెట్ ఇట్ గో. ప్రతి ఒక్క మూమెంట్ మీ లైఫ్ లో ఇప్పటి వరకు మిమ్మల్నిగా ఉండకుండా ఏ మూమెంట్ మిమ్మల్ని ఆపుతుందో మీరు ఒక్కసారి మీ ప్రాబ్లమ్స్ నుంచి అన్ని బయటకు వస్తే, ఒక పంజరంలోంచి చిలక వస్తే ఎట్లా వస్తుందో ఆ రూపంగా మీరు ఎగురుతూ బయటికి రావాలి అందులోంచి. సో అన్ని నెగిటివ్ ఎమోషన్స్ నుంచి బయటికి అయిపోయిన తర్వాత అన్ని లెట్ ఇట్ గో ఆల్ మై నెగిటివ్ ఆస్పెక్ట్స్, లెట్ ఇట్ గో ఆల్ మై ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, లెట్ ఇట్ గో ఆల్ మై హెల్త్ ఇష్యూస్, లెట్ ఇట్ గో ఆల్ మై నెగిటివ్ ఎనర్జీ, లెట్ ఇట్ గో ఆల్ మై ఈగో, మై ఫైనాన్షియల్ ఈగో, మై యాటిట్యూడ్ ఈగో, ఎవ్రీథింగ్ లెట్ ఇట్ గో అని చెప్పి గట్టిగా ఎమోషనల్ అవ్వండి. దెన్ స్లోగా రిలాక్స్ అవ్వండి. స్లోగా రిలాక్స్ అవ్వండి. కళ్ళు తెరుచుకోండి. స్లోగా కళ్ళు తెరిచిన ప్రతిసారి చేతులు రెండు ఇలా రఫ్ చేసుకోవాలండి. ఎర్లీ మార్నింగ్ ఎప్పుడు లేచినా కూడా 2 చేతులు ఇలా రఫ్ చేసుకొని మనం ఇలా పెట్టుకొని కళ్ళకి అంటించుకొని వాటిని మనం ఇలా కిస్ చేసుకోవాలి. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. సో మీరు ఆ ఫీలింగ్స్ అన్ని పేపర్ మీద రాశారు. సో ఎమోషనల్గా మీరు దాన్ని బయటకి వదిలేశారని అనుకుంటారా? వదిలారా లేదా ఇంకా అట్లనే క్యారీ చేస్తున్నారా? ఎవరికన్నా ఆ బాధ అనిపించిందండి? ఏడవాలి అన్నంత బాధ అనిపించిందా? ఎంతమందికి అనిపించింది? హ్యాండ్ రేజ్ చేయండి. ఏడుపు వచ్చిందా? నా లైఫ్ లో ఇన్ని జరిగినాయా అని అనిపించింది కదా. అయితే ఇప్పుడు మీరు రాసిన పేపర్ ఉంది కదా, ఇప్పుడు మీరు ఏదైతే పేపర్ రాశారో ఆ పేపర్ ఉంది కదా, అన్ని రాసినారు కదా. ఓకే, ఇప్పుడు ఆ పేపర్ ని మీరు ఫోల్డ్ చేసి ఎంత వీలైతే అంత చిన్న చిన్న ముక్కలుగా చించేసేయండి. లేదు అనుకుంటే ఇది ఇప్పుడున్న క్యాండిల్ లైట్ ఉంది కదా, ఈ క్యాండిల్ కి వెలిగించి మొత్తం మసి వచ్చే వరకు పక్కన పెట్టండి. జాగ్రత్త, మళ్ళీ బట్టలు ఏమైనా కాల్చుకునేరు, అందుకని చెప్తున్నాను. ఒకవేళ ఇప్పుడు మీరు వెలిగించడానికి వీలు కాకపోయినా కూడా ఇప్పుడు చించేసి ఒక దగ్గర పెట్టండి. ఆ తర్వాత మీరు ఒక పేపర్లో పెట్టేసుకోండి. ఆ పేపర్ మీ సెషన్ అయిపోయిన తర్వాత అది క్యాండిల్ లైట్ ఆ క్యాండిల్ లైట్ లో ఆ పేపర్ మొత్తం కంప్లీట్గా కాలిపోవాలండి. కంప్లీట్గా అది కాలిపోవాలి, మొత్తం బొగ్గైపోవాలి. ఆ యాష్ ని తీసుకొని పోయి ఫ్లష్లో వేయండి. ఫ్లష్లో వేసి వాటర్ వేయండి. ఎవరు తొక్కని ప్లేస్లో వాటర్లో వేయండి. ఫాస్ట్ చేయండి. చింపడం మొత్తం ఇట్లా ముక్కలు చేసేయండి. ఎన్ని ముక్కలు అయితే అన్ని ముక్కలు ఫాస్ట్ చేయండి. నాకు టైం లేదండి, 6:25 అవుతుంది. ఫాస్ట్గా చింపేయండి. మీకు ఎన్ని ముక్కలు అయితే అన్ని ముక్కలు. గట్టిగా కోపం అంతా దాని మీద వెళ్ళిపోవాలి. మీ కోపం అంతా
పో ఈ అమ్మ ఎన్ని రోజులు నన్ను ఇబ్బంది పెట్టినా వెళ్ళిపో నా జీవితంలో నుంచి వెళ్ళిపో, దీనమ్మ నీ వల్లనే నా లైఫ్ ఎన్ని ప్రాబ్లమ్స్ అయినాయి, నీ వల్లనే నాకు ఇన్ని వచ్చినాయి, వెళ్ళిపో, నువ్వు వద్దు ఈ నెగిటివ్ నువ్వు నాకు వద్దు. నా లైఫ్ లో ఈ రోజు నుంచి కొత్త ఆస్పెక్ట్ లో ఉన్నాను, నేను ఒక కొత్త పాజిటివ్ వైబ్స్ లో ఉన్నాను, నేను మంచి ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యాను, నేను మంచి పాజిటివ్ ఉన్నాను, అన్నిటికన్నా మించి నేను ఒక అద్భుతమైన బిజినెస్ లో ఉన్నాను, అది ఈ భాయిటోరియం, నేను అద్భుతమైన లైఫ్ లీడ్ చేసుకోబోతున్నాను, అది ఈ భాయిటోరియం, నా బిజినెస్ లో నేను అద్భుతాలు సృష్టిస్తున్నాను, నా బిజినెస్ లో నేను అద్భుతాలు సాధించబోతున్నాను. మేడం ప్లీజ్ మ్యూట్ లో పెట్టుకోండి, దయచేసి మ్యూట్ లో పెట్టుకోండి, ఎవరు కూడా నేను చెప్పే వరకు అన్మ్యూట్ చేయొద్దు, ప్లీజ్ డోంట్ డిస్టర్బ్. ఫాస్ట్ గా చింపేశారు సార్, అందరు చింపారుగా, చింపిన వాళ్ళు హ్యాండ్ తీసుకోండి, చింపారు కదా సార్, నేను చింపను అనుకుంటే అట్లనే మలిచి దగ్గర పెట్టుకుంటా అంటే ఇక జీవితాంతా క్యారీ చేసుకోండి సార్, మీ ఇష్టం, నాకు ఏమొద్దు, నాకు ఇవి కావాలనుకుంటే ఇట్లా పెట్టుకోండి, లేదు అనుకుంటే వదిలేసేయండి, కావాలా వదిలేస్తారా? ఓకే సార్, ఇప్పుడు నేను అనుకున్న అన్ని అన్నారుగా, చింపేటప్పుడు కోపం బాగా చూపించరుగా, ఇంట్లో అమ్మ నువ్వే ఉన్నవే ఇట్లా అట్లా అని చెప్పి అనుకుంటారు, ఆ కోపం మొత్తం చూపించారుగా, చూపించారా లేదా? ఏమిటి ఎవరి మొహంలో ఆ కోపం కనబడతలేండి, హ్యాపీనెస్ కనబడతలేదు. మనకి ఎవరి మీద అయితే కోపం ఉంటుందో పోయి వాడి దగ్గరికి పోయి చాచి ఒక లెంపకాయ ఇచ్చినాం అనుకోండి, ఎంత హ్యాపీగా ఉంటుంది. మనకి ఎవరి మీద అయితే కోపం ఉంటుంది చూడు, వాళ్ళ మీద పోయి చాచి ఒక లెంపకాయ ఇస్తాం అనుకోండి, అప్ప ఎంత హ్యాపీగా అనిపిస్తుంది, ఆ హ్యాపీనెస్ మీ ఫేస్ లో కనపడాలి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. సో ఇది ఏం చేయండి అంటే, తర్వాత మొత్తం ఈ పేపర్ని మీరు మొత్తం యాష్ చేయండి, అంటే తగలబెట్టేయండి, మొత్తం పేపర్ మొత్తం ఏ ఇంచు కూడా ఉండకుండా తగలబడిపోయిన తర్వాత ఆ యాష్ని మొత్తం తీసుకెళ్ళి వాష్రూమ్లో ఫ్లష్లో వేసేసుకోండి, ఓకేనా, మర్చిపోవద్దు. సో నెక్స్ట్ దాని తర్వాత ఇప్పుడు మనం నెగిటివ్ అని వదిలేసినాం కదా, మన బాడీకి ఒక పాజిటివ్ వైబ్స్ని కొంచెం అంటిద్దాము, ఎందుకంటే మళ్ళీ అది మనకు క్యారీ అవ్వద్దు కదా, అది క్యారీ అవ్వద్దు కాబట్టి ఫస్ట్ పాజిటివ్లోకి ఎంతో కొంచెం మనం అందుకోవాలి. అది చక్రాస్ అదేంటంటే చాలా పెద్ద టాస్క్, అంత పెద్ద టాస్క్ మనకు టైం సరిపోదు కాబట్టి నేను రొటీన్గా నార్మల్గా చెప్తాను, మీరు అందరూ చేయండి, ఎందుకంటే మనం ఇప్పటిదాకా నెగిటివ్ ఆస్పెక్ట్స్లో ఉన్నాము, అది వదిలేసి పాజిటివ్ ఆస్పెక్ట్లోకి రావాలి. సో ప్లీజ్ వీడియో ఆన్ చేయండి, మధ్యలో కళ్ళు తెరవద్దండి, కొంతమంది ఏదో చేస్తున్నారు, రకరకాలుగా బిహేవ్ చేస్తున్నారు, అట్లా వద్దండి, కొంచెం సీరియస్గా వినేటట్టయితే వినండి, ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ లేదనుకుంటే షటర్ మూసేసుకోండి, నో ప్రాబ్లం, ఓకేనా, కానీ వినే వాళ్ళని మిగతా వాళ్ళని డిస్టర్బ్ చేయొద్దు దయచేసి. థ్యాంక్ యూ అండి. సో ఇప్పుడు మళ్ళీ మీ దగ్గర ఉన్నవన్నీ పక్కన పెట్టేసుకోండి సార్, ఫాస్ట్ అన్ని పక్కన పెట్టుకొని స్ట్రైట్గా కూర్చున్నారు కదా, కూర్చున్నాక సేమ్ మళ్ళీ కుబేర ముద్రలోకి వచ్చేసేయండి, సేమ్ కుబేర ముద్రలోకి వచ్చేయండి, ఫాస్ట్గా కుబేర ముద్రకు వచ్చాక స్ట్రైట్గా కూర్చోవాలి సార్, నిటారు కూర్చోవాలి, మన ఛాతి ఇట్లా పైకి ఉండాలి, ఉండాలి, ఓకేనా, మన బ్రీత్ ఇట్లా సఫిషియెంట్గా ఉండాలి, స్ట్రైట్ ఇట్లా కూర్చున్న తర్వాత ఇప్పుడు మన 7 చక్రాస్ని అలైన్ చేద్దాం. నేను ఒక వర్డ్ చెప్తుంటాను, ఆ వర్డ్ని మీరు మనసులో కానీ బయటకు కానీ రిపీట్ చేయండి, మీరు ఎంత చేస్తారో ఎంత ఫాస్ట్ చేస్తామో మనం అంత పాజిటివ్ వైబ్స్ తీసుకుంటాం, ఓకేనా, స్ట్రైట్గా ఇలా కూర్చోండి, ఓకేనా. సో మన బాడీలో ఉన్న 7 చక్రాస్ అంటే 7 చక్రాలు ఉంటాయి, అది మన మూలాధారం అని కింద ఉంటుంది, మూలాధారం నుంచి మొదలుకుంటే మనకు పైన క్రౌన్ చక్రాస్ వరకు ఉంటుంది. చక్రాస్ గురించి సపరేట్ ఒక క్లాస్ ఎంత చెప్పినా సరిపోదు, సో నేను టాపిక్ నార్మల్ చెప్తాను. సో మీరు ఏంటంటే నేను చెప్పినప్పుడు నేను ఏదైతే వర్డ్ చెప్తానో రెడ్ అని చెప్తానో, మూలాధారం అంటే కింద రూట్ దగ్గర మనకు వెనకాల మూలాధారం అంటే కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియదు కదా. సో నేను ఆ రెడ్ కలర్ అన్నప్పుడు మీ మైండ్లో రెడ్ కనపడాలి, ఎల్లో అన్నప్పుడు ఎల్లో కనపడాలి, ఆరెంజ్ అన్నప్పుడు ఆరెంజ్ విజువలైజ్ చేసుకోవాలి మీ మైండ్లో, ఓకేనా, ఆరెంజ్ని విజువలైజ్ చేసుకోవాలి మీ మైండ్లో. తర్వాత గ్రీన్ అన్నప్పుడు గ్రీన్ కలర్ని విజువలైజ్ చేసుకోవాలి, నేను అంటే మళ్ళీ లావెండర్ కలరు, పర్పుల్ కలరు ఇట్లా ఉంటాయి, నేను ఆ కలర్ చెప్పినప్పుడు మీరు దాన్ని విజువలైజ్ చేసుకోండి, ఓకేనా. సో స్టార్ట్ చేద్దామండి, నేను ఏమంటానో మీరు అది అంటే వెనకాల అనుకోండి, స్ట్రైట్ కూర్చోండి, కళ్ళు మూసుకోండి, ఓకేనా. ఫస్ట్ టేక్ ఏ డీప్ బ్రీత్, లోపలికి గట్టి గాలి పీల్చుకోండి, ముక్కు ద్వారా పీల్చుకోండి, స్టమక్ మొత్తం ఫుల్ అవ్వాలి, తర్వాత మెల్లిగా నోటి ద్వారా వదిలేయండి, ఒక 3 టైమ్స్ చేయండి. అగైన్ టేక్ ఏ డీప్ బ్రీత్,
గట్టిగా పీల్చుకోండి లోపలికి, మళ్ళీ గట్టిగా బయటకు వదిలేయండి, ఫోర్స్గా వదిలేయండి, మళ్ళీ ముక్కు ద్వారా గట్టిగా పీల్చుకోండి, మళ్ళీ వదిలేయండి సార్ గట్టిగా. ఓకే, 3 టైమ్స్ అయిపోయిందిగా. ఇప్పుడు నేను వమ్ వమ్ అన్నప్పుడు మీరు రెడ్ కలర్ని మీ మైండ్లో విజువలైజ్ చేయాలి. రెడ్ కలర్ బాల్, రెడ్ కలర్ ఒక బాల్ ఉంటుంది, అది మీ మైండ్లో వినాలి మీరు. ఓకేనా? నేను అంటుంటాను, నేను ఏ వర్డ్ అంటానో అది నాతో పాటు రిపీట్ చేసుకుంటూ మీరు మైండ్లో అది అనుకోవాలి. ఫాస్ట్ అండి. ఓకేనా? లెట్ us స్టార్ట్. రెడీనా అందరూ? ఓకేనా? ఓకే. వమ్ వమ్ మీరు మనసులో అనుకున్నా పర్లేదు, బయటకంటే ఇంకా బెస్ట్ అనుకోండి, ఏం పర్లేదు. మీ పక్కన ఎవరు ఉన్నవాడు ఏమనుకున్నా ఏం పర్లేదు. వమ్, నేను ఎంత స్పీడ్లో అంటుంటానో మీరు అలా అంటూ ఉండండి. ఇంకోటి ఏంటంటే ఆ టైంలో మీ మూలాధారం చక్రం దగ్గర రెడ్ కలర్ని మీ మైండ్లో విజువలైజ్ చేయండి. రెడ్ కలర్, ఒక పెద్ద రెడ్ కలర్ బాల్ మీ మైండ్లో తిరుగుతున్నట్టుగా ఓన్లీ రెడ్ని మాత్రమే ఊహించుకోవాలి. వమ్ 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 వమ్. మైండ్లో రెడ్ కలర్ యూజ్ చేసుకోండి సార్. తర్వాత రమ్, సారీ స్టాప్. క్యాన్సల్ 3 టైమ్స్ క్యాన్సల్ అనండి. క్యాన్సల్. మళ్ళీ కూర్చోండి సార్, స్ట్రైట్ కూర్చోండి, వెన్నెముక నిటారు పెట్టుకోండి. సేమ్. లమ్ అనండి. ఇప్పుడు లమ్ 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 లమ్. నెగిటివ్ బాల్, రెడ్ కలర్ బాల్ మైండ్లో రావాలి. లమ్ 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 లమ్. ఓన్లీ రెడ్ కలర్ మాత్రమే మైండ్లో కనపడాలి, మీకు ఏం కనపడదు. నెక్స్ట్ కలర్ చేంజ్, ఎల్లోకి వచ్చేసేయండి. వమ్ 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 వమ్. రమ్ ఆరెంజ్, ఆరెంజ్లోకి వచ్చేయండి. రమ్ 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 రమ్. గ్రీన్లోకి వచ్చేసేయండి. ఎం 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 ఎం. స్కై బ్లూ. హమ్ 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 హమ్. మీ మైండ్లో వచ్చి ఇట్లా రావాలండి. బయటికి వచ్చినప్పుడు హమ్ 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 అంటే లోపల నుంచి ఆ ఫోర్స్ బయటికి రావాలి. ఏదో అంటున్నారు అంతే, అట్లా కాదు. హమ్ 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 హమ్. ఆ తర్వాత థర్డ్ ఐ. ఓం 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 ఓం
నెక్స్ట్ క్రౌన్ చక్ర అండి, మొత్తం పర్పుల్ కలర్ ఊహించుకోవాలి. ఔం 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 ఔం. రిలాక్స్ అవ్వండి సార్, మెల్లగా అలాగే రిలాక్స్ అవ్వండి. రిలాక్స్ స్లోలీ, కళ్ళు తెరవద్దు ఇప్పుడే, రిలాక్స్ అవ్వండి. మళ్ళీ టేక్ ఏ డీప్ బ్రీత్, లోపల గట్టి పీల్చుకోండి గాలి, మళ్ళీ వదిలేసేయండి, గట్టిగా వదిలేసేయండి, పీల్చుకోండి గట్టిగా, వదిలేయండి, పీల్చుకోండి గట్టిగా, వదిలేయండి, రిలాక్స్ అండి. ఇప్పుడు అలాగే మీరు కళ్ళు మూసుకున్నారు కదా, మీ చుట్టూరా మీ బాడీకి ఒక 3 ఇంచెస్ 2 ఇంచెస్ వేస్లో మీకు ఒక వైట్ కలర్ ఆరా, ఒక పాజిటివ్ వైబ్స్ అనేది మీకు మీ చుట్టూరా ఉన్నట్టుగా, మీరు అది మీ చుట్టూ వచ్చినట్టుగా మిమ్మల్ని మీరు విజువలైజ్ చేసుకోండి. ఓకేనా? మీ చుట్టూ ఒక ఆరా మీ చుట్టూ ఫామ్ అవుతున్నట్టుగా, ఒక 3 ఇంచెస్ బిలో, ఒక మీ చుట్టూ 2 ఇంచెస్ వరకు మీ బాడీ చుట్టూ ఒక పాజిటివ్ ఆరా మీ చుట్టూ తిరుగుతున్నట్టుగా మీరు ఆ వైట్ ఎనర్జీ హీలింగ్ అనేది ఉందో దాన్ని విజువలైజ్ చేసుకోండి. మీకు అట్లా ఎట్లనో విజువలైజ్ చేసుకోవడం కనబడతలేదు, తెలియట్లేదు అనుకుంటే మీకు ఇక్కడ ఇమేజ్లో పోస్టర్ కనపడుతుంది కదా, ఒక్కసారి కావాలంటే దాన్ని చూడండి. అదే అక్కడ ఆ ప్లేస్లో మీరు ఉన్నట్టుగా మీ చుట్టూ ఒక పాజిటివ్ ఆరా ఉన్నట్టుగా మీరు దాన్ని చూడండి. విజువలైజ్ చేసుకోండి. ఇప్పుడు నేను ఒక పాజిటివ్ వైబ్స్లో వచ్చాను, నాకు ఒక వైట్ ఎనర్జీ వచ్చేసింది, ఏంజల్ పవర్ నా దగ్గరకు వచ్చింది, నేను ఇప్పుడు ఫుల్ పాజిటివ్ వైబ్స్లో ఉన్నాను, ఏంజల్ మొత్తం నాకు మంచి ఎనర్జీ ఇచ్చేసింది, నేను కంప్లీట్ నా చుట్టూ ఒక పాజిటివ్ ఆరా ఉంది, ఈ ఆరాతో నేను ముందుకు వెళ్ళిపోతున్నాను. ఇలా మీ మైండ్లో విజువలైజ్ చేసుకోండి. చేసుకున్నాక మెల్లగా ఓపెన్ యువర్ ఐస్, ఓపెన్ యువర్ ఐస్, రిలాక్స్డ్ రిలాక్స్డ్ రిలాక్స్డ్. ఓకే, ఇంకా చాలా ఉన్నాయి మనం చేయాల్సినవి. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఫీలింగ్ ఎలా అనిపించిందండి? చాట్లో టకటక కొంచెం మెసేజ్ పెట్టండి. ఎవరికైనా ఏమైనా డిఫరెంట్గా ఏమైనా అనిపించిందా? ఎవరికైనా ఏదైనా ఇంకా సంథింగ్ ఇట్లా? బాడీ అంతా కంప్లీట్ గా ఇట్లా షేక్ అయినట్టు అనిపించింది సార్. ఓకే, సూపర్ సార్. ఏం సార్ అనిపించిందా? వెరీ గుడ్. ఏదో తెలియంది మన చుట్టూ వచ్చినట్టుగా, మన తలపైన వచ్చి కూర్చున్నట్టుగా, ఇక్కడ కింద మీకు కనబడుతుంది ఒక ఏంజల్ వచ్చినట్టుగా, ఆ ఏంజల్ మిమ్మల్ని చేస్తున్నాగా. సో థ్యాంక్ యూ వెరీ మచ్. సో నెక్స్ట్ దాంట్లోకి వెళ్ళిపోదాం. సో నెక్స్ట్ ఇక్కడ మనకు ఇమేజ్ లో కనపడుతున్న సర్కేడియన్ రిథమ్స్ అని చెప్పేసి, మన బాడీ ఏ మూమెంట్లో ఎలా పనిచేస్తుంది అని తెలుసుకోవడానికి మనకి ఇక్కడ ఉంది సార్, సర్కేడియన్ రిథమ్స్ అని చెప్పేసి. సో ఇది ఒకటి ఏంటంటే చూడండి, మీకు ఇక్కడ ఇమేజ్ లో కనపడుతుంది కదా, అందరికి కనపడుతుందా? ఓకే, కనిపించకపోతే మీరు మీ ఫోన్లో జూమ్ చేసుకోండి కావాలంటే. ఈ సర్కేడియం రిథమ్స్ అంటే ఎలా పనిచేస్తుంది అంటే, మన బాడీ ఇప్పుడు మనం ఏ టైంలో ఉన్నామంటే 6:30లో ఉన్నాం, అంటే మార్నింగ్, ఎర్లీ మార్నింగ్. సో మన హ్యూమన్ బాడీ ఈ మన టైంకి అనుగుణంగా మన బాడీలో అనేది మెటబాలిజం మారుతూ ఉంటుంది. మన టైంకి అనుగుణంగా మన బాడీలో మెటబాలిజం అనేది మారుతూ ఉంటుంది. ఎలా మారుతుంటుంది అంటే, ఎప్పుడెప్పుడు ఎలా ఉంటుంది అంటే 6 AM చూడండి, ఫస్ట్ 6 to 6:45లో మన స్ట్రెస్ అనేది చాలా మంచి స్ట్రెస్ ఫ్రీ అవుతుంది అనమాట. ఓకేనా? ఇప్పుడు మనం మంచి పాజిటివ్ వైబ్స్లో ఉంటాం ఈ టైంలో, ఎందుకంటే మంచి నిద్రపోయి లేస్తాము, నెగిటివ్ ఏమి ఉండవు కాబట్టి, పడుకున్నప్పుడు ఆల్మోస్ట్ అన్ని మనకి ఆరా నెగిటివ్ ఆస్పెక్ట్స్ అన్ని క్లియర్ అవుతాయి కాబట్టి, ఇక్కడ మీకు ఇమేజ్లో కనపడుతుంది కదా, సో అది చూసుకోండి. మీరు కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకొని తర్వాత ఓపెన్ జూమ్ చేసుకొని చూసుకోవచ్చు. ఓకేనా? 6 o'clock ఎలా ఉంది, 6:45కి ఎలా ఉంది, 7:30కి ఎలా ఉంటుంది, 10:30కి ఎలా ఉంది,
ఆఫ్టర్నూన్కి మధ్యాహ్నంకి ఎలా ఉంటుంది, ఆ తర్వాత మిగతా టైంలో ఎలా ఉంటుంది అనేది మనకి ఇక్కడ ప్రతిదీ కూడా రాయడం జరిగింది. సో అది మీరు నార్మల్గా పెద్ద ఏం లేదు, మన లైఫ్ సైకిల్ ఎలా ఉంటుందో అది తెలుసుకోవడానికి ఇది ఇచ్చినాము. సో ఆఫ్టర్ 6 తర్వాత మన బాడీ నెక్స్ట్ లెవెల్లోకి వెళ్ళిపోతుంది. పొద్దున ఉన్న లెవెల్స్ అనేది ఆపోజిట్ డైరెక్షన్కి వస్తుంది. ఆ 6 తర్వాత 6:30కి ఏ ఎనర్జీలో ఉంటాము, 7కి మనం ఏ ఎనర్జీలో ఉంటుంది మన బాడీ, సో 9కి ఏ ఎనర్జీలో ఉంటుంది, మిడ్ నైట్ 12కి ఏ ఎనర్జీలో ఉంటాం, స్లీప్ మోడ్లోకి వెళ్ళిపోతాం. ఆ తర్వాత యాక్చువల్లీ ఒక హ్యూమన్ బాడీ ఫుల్ ఫ్లెడ్జ్గా రిలాక్స్ అయ్యే టైం ఏంటంటే దట్ ఈస్ 2. అంటే ఆ టైంలోనే 2 గంటల నుంచి 4:30 వరకు మన బాడీ కంప్లీట్ మన సోల్ రిలీజ్ చేస్తుంది. మన బాడీ కంప్లీట్గా మన సోల్ నుంచి దూరం అయిపోయి తను రిలాక్స్ అయిపోతుంది. ఆ టైంలోనే మనకంటా చూసారు యాక్చువల్లీ బ్రహ్మముహూర్తం అంటే ఏంటంటే సార్, యాక్చువల్లీ బ్రహ్మముహూర్తం అంటే 5 కాదు, 3:45, 3:44 నుంచి బ్రహ్మముహూర్తం స్టార్ట్ అవుతుంది. అంటే మీరు ఎప్పుడైతే 3 o'clock 2 o'clock పడుకొని 4:30 వరకు ఉంటారో ఇదే పీరియడ్ అనేది చాలా గ్రేస్ పీరియడ్, చాలా వాల్యుబుల్ పీరియడ్. ఒకవేళ మీ కోరికలకి, మీ డిజైర్కి, మీకు ఏదైనా కోరిక కావాలి అనుకుంటే 3 o'clock నుంచి 4 వరకు ఈ టైంలో, అంటే 3:30 3:20కి అయినా సరే స్టార్ట్ చేయొచ్చు, 3:44కి మనకు బ్రహ్మ ముహూర్తం స్టార్ట్ అవుతుంది. ఆ టైంలోనే థర్డ్ ఐ తెలుస్తుంది. సో మీరు ఇప్పటికి కూడా కావాలంటే చూడండి, కాశీలో, కేదార్నాథ్లో అండ్ కొన్ని ప్లేసెస్లో ఆటోమేటిక్గా మనకు ఈ 3:40 AM కి అక్కడ యూనివర్స్లో ఒక విశ్వం, ఒక పాజిటివ్ ఎనర్జీ ఓపెన్ అవుతుందంట. అది ఇప్పటికి కూడా ఎవరు కనిపెట్టలేకపోయారు. అంటే అక్కడ తెలియకుండానే ఒక డమరుకం శబ్దం అనేది ఆటోమేటిక్గా యూనివర్స్లో మోగుతుంది. అది అందరికీ వినబడదంట, కానీ అక్కడ డమరుకం మోగుతుందంట. సో దట్ ఈస్ కాల్ అంటే బ్రహ్మముహూర్తం అంటే అది 3:45 AM అనమాట. సో 3:40 నుంచి 4 o'clock 4:30 వరకు మీరు ఏం చేసినా 100% మీరు గ్రాటిట్యూడ్ తోటి, ఎమోషనల్ తోని, బిలీవ్ తోని కనుక మీరు చేస్తే ఖచ్చితంగా మీరు అది సక్సెస్ చేసుకుంటారు. కావాలంటే ఇది నోట్ చేసుకొని పెట్టుకోండి, మీరు ఇంప్లిమెంట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనం నితిక అనేది ఒక గోల్డెన్ ఎనర్జీ స్పిరిట్ ఆఫ్ ద వెల్త్. అంటే మనకు అబండెంట్ ఆఫ్ వెల్త్ ని మనకు అందించేది ఒక నితిక ఏంజిల్ అనేది. సో ఇంగ్లీష్లో నితిక ఏంజిల్ అని ఒకటి ఉంటుంది, తెలుగులో అయితే నాకు తెలియదు మరి. సో నితిక అంటే దేవదూతలు అండి, తెలుగు అంటే వేరే ఏం లేదు, ఏదైనా ఒకటే, దేవదూతలు. చూడండి ఇక్కడ మీకు ఒక ఇమేజ్ కనపడుతుందిగా, ఒక రాణి, ఆమెకు రెక్కలు ఉన్నాయి, ఎంత అద్భుతంగా చూడండి, ఆమె చూస్తుంటే మన బాడీ ఎంత ఇదైపోతుంది. సో అక్కడ చూడండి ఒక అబండెంట్ ఏంజిల్ అనమాట. సో మనకి ఎప్పుడైనా ఎమర్జెన్సీ మనీ కావాలి, మనకు ఇమ్మీడియట్గా నాకు చాలా ఎమర్జెన్సీలో నాకు ఒక ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లమ్స్ బయటికి రావాలంటే నాకు ఇంత అమౌంట్ కావాలి అని అనుకుంటే దాని కనుక మీరు ఎమోషనల్గా ఫస్ట్ గ్రాటిట్యూడ్గా, ఎమోషనల్గా, బిలీవ్, ఈ 3 సిస్టమ్ తోని మీరు ఇక్కడ ఇమేజ్లో కనపడుతుంది చూడండి, మీరు కావాలంటే ఫోటో తీసుకోండి, లిరాచే తెసా వెఫావే అనుకొని మీకు ఏదైతే అమౌంట్ కావాలో, ఐఎమ్ అట్రాక్టింగ్ ఎమర్జెన్సీ అబండెంట్, లిరాచే తెసా వెఫావే, ఐఎమ్ అట్రాక్టింగ్ అబండెంట్ అని చెప్పేసి ఎమర్జెన్సీ మనీ కోసం మీరు ఇది చేయండి. ఇంకోటి వీలైతే మీ దగ్గర ఉన్న పేపర్లో ఇక్కడ మీకు ఇమేజ్లో కనపడుతుంది కదా, ఫాస్ట్గా ఈ సర్కిల్ గీయండి సార్. ఈ బొమ్మ ఖచ్చితంగా డ్రా చేయాలి, ప్రతి ఒక్కరు కూడా పాజిటివ్ ఎమోషన్స్తోని ట్రై చేయండి. మీ దగ్గర ఉన్న దాంట్లో ఈ రౌండ్ సర్కిల్ పెట్టుకోండి. ఫస్ట్ లోపల ఒక రౌండ్ సర్కిల్, తర్వాత దాని వెనకాల ఒక రౌండ్ సర్కిల్ వేసుకోండి, తొందరగా వేసుకోండి సార్. వేసుకున్నాక మధ్యలో ఒక సి గీయండి, సి గీసిన తర్వాత కరెక్ట్గా ఆడ ఎట్లా ఉందో అట్లా చూడండి, ఒక హింట్ మార్క్ని క్రాస్లో వేయండి. సో అది మనసులో అనుకుంటే లిరాచే తెసా వెఫావే, ఓకేనా, లిరాచే తెసా వెఫావే నితిక, ఐఎమ్ అట్రాక్టింగ్ ఎమర్జెన్సీ మనీ, లిరాచే తెసా వెఫావే, ఐఎమ్ అట్రాక్టింగ్ ఎమర్జెన్సీ మనీ. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ నితిక, థ్యాంక్ యూ మై డియర్ లవ్లీ ఏంజిల్, ఐ లవ్ యూ మై ఏంజిల్, బికాస్ ఐ లవ్ యూ ఏంజిల్ అండ్ ఏంజిల్ లవ్స్ మీ. నేను ఈ ఏంజల్ని ప్రేమిస్తున్నాను, ఏంజల్ నన్ను ప్రేమిస్తుంది, ఎందుకంటే ఏంజల్ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్. నేను ఏది అడిగినా నా ఫ్రెండ్ నాకు తిరిగి ఇస్తుంది. మీరు మీ బెస్ట్ ఫ్రెండ్ మీరు ఏదైనా అడిగితే ఇస్తాడు కదా మీకోసం, అది మీ బిలీవ్ అవ్వండి సార్, మీరు అది వేసుకుంటూ మీరు బిలీవ్ అవ్వండి, నా బెస్ట్ ఫ్రెండ్ నేను ఏది అడిగితే అది ఇస్తాడు. సో ఇక్కడ ఏం చేయాలంటే ఏంజల్ ఈజ్ యువర్ బెస్ట్ ఫ్రెండ్, లిరాచే తెసా వెఫావే నితిక, యు ఆర్ మై బెస్ట్ ఫ్రెండ్.
సో నేను ఏం అడిగినా నువ్వు నాకు ఇస్తావు, ఇచ్చేస్తావు, అంతే, నువ్వు ఇస్తున్నావు అంతే. నేను అడిగాను, నువ్వు కాదనవు అంతే. నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్, మీరు మీ ఫ్రెండ్ దగ్గరికి ఎవరి దగ్గరికి వెళ్తే, అరే నేను వీడి దగ్గర పోయి అడిగితే వీడు ఏది కాదనడు అని అనుకుంటాం కదా, అలాంటి వాళ్ళు ఎట్లా అంటారో అదే నమ్మకంతో అడగండి. డియర్ నితికా ఏంజల్, డియర్ నితికా వెఫావే, ఓకేనా, వెఫా సారీ లిరాచా తెసావే, నితికా లిరాచా తెసావే. సో అట్లా మీరు ఎమర్జెన్సీ ఫండ్ని రిసీవ్ చేసుకుంటున్నట్టుగా ఈ ఏంజల్ని మీ మైండ్లో విజువలైజ్ చేసుకోండి. ఎప్పుడైనా ఎమర్జెన్సీ డబ్బు కావాలనుకున్నప్పుడు మనం ఇవి చేసుకుంటూ ఉండాలి. సో రాసుకున్నారు కానీ కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టుకోండి. ఓకే అండి, నెక్స్ట్కి వెళ్దాం. థ్యాంక్ యూ. టైం ఎక్కువ ల్యాగ్ అవుతుంది. ఇక్కడికి ఓకేగా, క్లియర్గా అందరికీ చేంజ్ చేయొచ్చుగా. సో ఎమోషన్ యాడ్ చేయండి. మీకు ఎంత డబ్బులు కావాలో, 10 లక్షల, 5 లక్షల, 3 లక్షల, వాట్ ఎవర్ ఇట్ మే బి, దానికి ఇదే ఉండదు. మీరు అడిగేదానికి మీ బ్రెయిన్ మీరు నమ్మకం ఉండాలి తప్ప వేరే ఏమి ఉండదు. ఆ సింబల్ ఒకటి పెట్టుకోండి. ఆ సింబల్ ఒకటి పెట్టిన తర్వాత అక్కడ రాసుకోండి, లిరాచేతెసా వెఫావే నితికా ఏంజల్, యు ఆర్ మై బెస్ట్, యు ఆర్ మై బెస్ట్ ఫ్రెండ్. లేదంటే అంతకు మించి యు ఆర్ మై బెస్ట్. నేను ఏం అడిగినా నువ్వు నాకు కాదనవు, నేను అడిగింది నువ్వు ఇచ్చేస్తావు అంతే. నువ్వు మీ బెస్ట్ ఫ్రెండ్ దగ్గర పోయి మీరు ఎట్లా ఫైట్ చేసి తీసుకుంటారో అదే రకంగా ఫైట్ చేయాలి. సో ఎమర్జెన్సీ మనీ, నాకు చాలా ఎమర్జెన్సీ ఉంది, నువ్వు ఉన్నావు, నువ్వు వచ్చేస్తున్నావు, నాకు తెలియదు నువ్వు ఎక్కడి నుంచి తీసుకొస్తున్నావు, కానీ నువ్వు నాకు డబ్బు తీసుకొచ్చి ఇస్తున్నావు అంతే. అది ఏ రూపమైనా రావచ్చు, ఎలాగైనా రావచ్చు, ఎట్లాగైనా రావచ్చు, వస్తుంది వస్తుంది వస్తుంది. ఆ ఎమోషన్తో కనెక్ట్ అయ్యి మీరు ఇది యూజ్ చేయండి, అద్భుతంగా ఉంటుంది. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రాటిట్యూడ్. గ్రాటిట్యూడ్ అంటే ఎంతమందికి ఐడియా ఉందండి? గ్రాటిట్యూడ్ ఐడియా ఉంది సార్, వెరీ గుడ్. సో మీకు ఐడియా, డైలీ ఎన్నిసార్లు గ్రాటిట్యూడ్ చెప్పుకుంటారండి మీరు? ఏంటిది మేడం? సో ఓకే, గ్రాటిట్యూడ్, కృతజ్ఞత. సో ఇక్కడ చూసుకోండి సార్, ఎవరైతే వీడియో ఆన్ చేసుకున్నారో సార్, మిగతా వాళ్ళు ఎవరున్నారు సార్? సార్ భువన గారు, సార్ భువన గారు షర్ట్ వేసుకోండి సార్. ఒకవేళ కొంతమందికి వీడియో ఆన్ చేయలేని పొజిషన్లో ఉంటే నో ప్రాబ్లం సార్, ఆఫ్ చేసుకోండి. కానీ టైం ఉంటే ఆన్ చేసుకుంటే ద బెస్ట్, ఎందుకంటే మీరు ఎంత ఆన్ చేసుకుంటారో మీకు అంత పాజిటివ్ వైబ్స్ కనెక్ట్ అవుతాయి. ఇక లేదు నాకు వీలు పడదు అనుకుంటే దట్స్ యువర్ విష్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే సార్, నెక్స్ట్ కమ్ టు ద గ్రాటిట్యూడ్. సో గ్రాటిట్యూడ్ జోన్లోకి వచ్చినప్పుడు మనకి ఇక్కడ కనపడుతుంది చూసారా, కృతజ్ఞతలు అనే మాట ఎందుకంత శక్తి అంటే, మనకు ఉన్న వాటికి కృతజ్ఞతలు చెప్తేనే జీవితము బంగారంలా మారుతుంది. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు చాలామంది మీకున్న దానికంటే, అంటే మీకున్న దానికి హ్యాపీ కంటే ఎక్కువ సాడ్గా ఫీల్ అవుతారు. ఏముందిలేండి, ఏదో జీవితం పోతుంది, ఏమొస్తుంది, నెలకు 20,000 వస్తుంది, మాకు ఏముందండి, ఏదో ఒక చిన్న ఇల్లు ఉంది అంటే అట్లా. ఇది నెగిటివ్ ఆస్పెక్ట్స్లో ఉండడం వల్ల మనకు నిజానికి ఏమైందంటే మనకు అట్రాక్ట్ అవ్వదు. గ్రాటిట్యూడ్ జోనల్ ఎట్లా ఉండాలంటే, మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ లైఫ్లో మీకు ఉన్న ద మెయిన్ గ్రాటిట్యూడ్స్ ఒక 10 రాసుకోండి సార్, ఇమీడియట్గా, ఫాస్ట్గా, టైం లేదు. ఒక 10 గ్రాటిట్యూడ్లు రాయండి, మీ చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ద మెయిన్ రాయండి. తర్వాత మీరు ఏం చేయండి, అయిపోయిన తర్వాత మీరు ఎట్లా ఒక నోట్బుక్ కొన్నారు కదా, అందులో ఒక 100 గ్రాటిట్యూడ్స్ రాయండి. 100 గ్రాటిట్యూడ్ రాయండి చిన్నప్పటి నుంచి ప్రతి మూమెంట్. మీరు మీకు క్లాస్లో మీ ఫ్రెండ్ నీకు పెన్ ఇచ్చిన దగ్గర నుంచి గ్రాటిట్యూడ్ రా శ్రీనివాస్, నువ్వు నాకు ఆ రోజు పెన్ ఇచ్చావు, గ్రాటిట్యూడ్ రా నాకు ఆ రోజు నువ్వు నోట్బుక్ ఇచ్చావు, అమ్మ నాన్న గ్రాటిట్యూడ్ మీరు నాకు డబ్బులు ఇచ్చారు, ఒక మంచి జీవితాన్ని ఇచ్చారు. ఓకేనా, ప్రతి మూమెంట్ ఒక 100 రాసుకోండి. తర్వాత ఇప్పుడు మాత్రం ఓన్లీ 10 మెయిన్ గ్రాటిట్యూడ్ రాసుకోండి ఫాస్ట్గా. సో ఈ కృతజ్ఞత గ్రాటిట్యూడ్ ఏంటంటే సార్, మనకు ఉన్నదానికి ఎంజాయ్ చేయకుండా లేని దానికోసము మనం ఎక్కువ ఆరాధించడంలోనే మనము ఉన్నాం కాబట్టి అందుకని మన లైఫ్ ఇక్కడ ఉంది. ఇప్పుడు ఇందులో నేను ఒక చిన్న క్వశ్చన్ అడుగుతాను, ఈ ఉన్న దాంట్లో ఎంతమంది
మిడిల్ క్లాస్ వాళ్ళు ఉన్నారు, ఎంతమంది బిలీనియర్స్ ఉన్నారు, అంటే మిలీనియర్స్ ఉన్నారు? మిలీనియర్ బిలీనియర్? అదే మిడిల్ క్లాస్ నెక్స్ట్ అండి, మిడిల్ క్లాస్ సార్. ఇంకా ఫాస్ట్గా రాసుకుంటూ మిగతా వాళ్ళు చెప్పండి. నేను కూడా మిడిల్ క్లాస్ సార్. నేను కూడా మిడిల్ క్లాస్. ఓకే, ఇంకా చెప్పండి, ఫాస్ట్ చెప్పండి. ఓకే, ఇంకా జయ సార్. చెప్పండి సార్. నేను కూడా మిడిల్ క్లాస్ సార్. ఓకే, అంటే ఆల్మోస్ట్ ఎక్కువ వచ్చింది ఏంటంటే మిడిల్ క్లాసే వచ్చింది. బట్ ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఈ రోజు నుంచి మీరు ఇప్పుడే ఏమన్నా గట్టిగా క్యాన్సల్ 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 3 times గట్టిగా అనుకోండి. క్యాన్సల్ క్యాన్సల్ క్యాన్సల్. ఐ ఆమ్ ఏ మిలీనియర్ అండ్ ఐఎమ్ ఏ బిలీనియర్. ఐఎమ్ ఏ రిచ్. ఐ ఆమ్ ఏ మిలీనియర్ ఆర్ బిలీనియర్ అంటే నమ్మడం లేకపోతే మిలీనియర్ అనుకోండి. ఐఎమ్ ఏ మిలీనియర్ అండ్ ఐఎమ్ ఏ బిలీనియర్. ఎప్పుడు కూడా మిడిల్ క్లాస్ పర్సెప్షన్ లో ఉండొద్దు. మీరు ఏమైనా చూసినా కూడా, ఒక వస్తువుని చూసినా కూడా రిచ్ గా చూడాలి. ఏదైనా మీరు ఎక్కడ టిఫిన్ చేయాలనుకున్నా కూడా ఒకానొక సందర్భంలో లేని పరిస్థితిలో ఓకే, ఎప్పుడైనా కూడా మంచి స్టార్ హోటల్కి వెళ్ళడము, పెద్ద పెద్ద దగ్గర టిఫిన్స్ చేయడము, పెద్ద పెద్ద షాపింగ్ మాల్ని చూడడము, అంటే గ్రాటిట్యూడ్ జోనల్ ఉంటుంది. సో మీకు నచ్చింది ఏదైనా సరే, గోల్డ్ అయిండొచ్చు, కార్ అయిండొచ్చు, బైక్ అయిండొచ్చు, డ్రెస్ అయిండొచ్చు, ఇంక ఏదైనా సరే అది మంచి నెక్స్ట్ లెవెల్ పైన చూసుకొని ఆలోచించుకుంటూ ఉండండి. మీ మైండ్ని ఎప్పుడు కూడా ఐఎమ్ ఏ మిలీనియర్ ఈ పదం ఎప్పుడు ఉచ్చారణ చేస్తూనే ఉండాలి. మైండ్లో ఎప్పుడు ఖాళీగా ఉన్నాయంటే బండి మీద పోతున్నారా, ఐఎమ్ ఏ మిలీనియర్, ఐఎమ్ రీచ్, ఐఎమ్ ఏ మనీ వైబ్రేషన్, ఐఎమ్ ఏ మనీ ఎనర్జీ, ఐఎమ్ ఏ మనీ ఫ్రీక్వెంటీ, ఐఎమ్ ఏ పవర్, ఐఎమ్ ఏ స్ట్రెంగ్త్, ఐఎమ్ ఏ మనీ సీడ్. ఇలా మొత్తం పాజిటివ్ వైబ్స్ అనుకోండి. బట్ ఐఎమ్ ఏ మిలీనియర్, ఐఎమ్ ద రిచ్ money, I am the rich, I am the richest person, I am a richest person entire my family, I am the richest person entire my village, I am the richest person entire my colony, I am the richest person entire my team. సో ఫస్ట్ గుర్తుపెట్టుకోండి, ఈ మిడిల్ క్లాస్ పర్సెప్షన్ నుంచి కట్ డిలీట్ చేయండి. ఒక ఇంటూ మార్క్ వేయండి గట్టిగా, ఫోర్స్గా మీ మైండ్లో ఇంటూ మార్క్ వేయండి. ఈ మిడిల్ క్లాస్ నేను కాదని చెప్పి గట్టిగా దాన్ని ఒక తన్నండి, పక్కకి వెళ్ళిపోతుంది అది. ఆ తర్వాత వెల్కమ్ టు మై వరల్డ్ అనుకోండి గట్టిగా, వెల్కమ్ టు మై వరల్డ్, వెల్కమ్ టు మై మిలీనియర్ అండ్ బిలీనియర్ వరల్డ్. 2026 నుంచి నేను ఐఆమ్ ద కింగ్. ఆఫ్టర్ 1 year ఐఆమ్ ద కింగ్ అని అనుకోండి. నెక్స్ట్ ఇయర్ వరకు మన ఈ బయటలో ఉన్న వాళ్ళ ప్రతి ఒక్కరు కానీ ప్రతి ఇయర్ నెక్స్ట్ ఇయర్ ఐఆమ్ ద కింగ్ అని చెప్పి అనుకోండి. ఐఎమ్ నాట్ ఏ మిడిల్ క్లాస్ పర్సన్, ఐఎమ్ ద రిచెస్ట్ పర్సన్, ఐఎమ్ ద ఎస్. అది ఎమోషనల్ యాడ్ చేసుకుంటూ ఇట్లా అనండి. ఎస్ ఎస్, ఐఎమ్ డిజైర్ మిలీనియర్ లైఫ్ స్టైల్ అని చెప్పేసి రాసుకోండి. సార్ 10 గ్రాటిట్యూడ్స్ రాసుకున్నారు సార్? రైట్ సార్. సో గ్రాటిట్యూడ్ అంటే ఏంటంటే కృతజ్ఞత భావం. కృతజ్ఞత భావం ఏంటంటే మనకున్న దాని గురించి హ్యాపీగా లేకుండా లేని దాని గురించి బాధపడడమే అది మనకు నెగిటివ్ ఎనర్జీని ఇస్తుంది. సో దయచేసి ఉన్న దానికోసము ఈ రోజు నాకు అవేర్నెస్ బోనస్ 440 పడ్డది. ఎస్, థ్యాంక్ యూ యూనివర్స్. 440 కాదు, దాని తర్వాత జీరోస్ యాడ్ అయినాయి. ఎస్, థ్యాంక్ యూ యూనివర్స్. 440 పడ్డది, ఇట్లా అనుకోకండి. ఓకేనా? ఎస్ యూనివర్స్, ఐ గాట్ 440 రూపీస్ ఫ్రమ్ ఈ బైటర్ వితౌట్ ఎనీ ఎఫర్ట్స్. థ్యాంక్ యూ యూనివర్స్. నా పాజిటివ్ వైబ్ స్టార్ట్ అయింది. నాకు 440 కాదు 440 ఎమోషన్ యాడ్ చేయండి. ప్రతి చిన్నదాన్ని పెద్ద సెలబ్రేషన్ చేయండి. ప్రతి చిన్నదానికి పెద్ద సెలబ్రేషన్ చేసుకోండి. హ్యాపీగా చేయండి, హ్యాపీగా ఉండండి. ఎప్పుడు స్మైలీ, ఎప్పుడు ఎవరు నీ దగ్గరికి ఎంత కోపం మీద వచ్చినా కూడా గ్రాటిట్యూడ్ జోన్లలో ఉండండి. వాళ్ళ కృతజ్ఞత పత్రం థ్యాంక్ యూ అని చెప్పండి. మీరు ఏడ వీలైతే ఆడ సహాయం చేయడానికి ప్రయత్నం చేయండి. ఎంటైర్ చెప్పాలంటే మీ మైండ్ని ఎప్పుడు కూడా ఒక పాజిటివ్ థాట్స్ మాత్రమే నింపుకోండి. ఓకేనా? యాక్చువల్లీ చాలా పెద్ద టాపిక్ ఉన్నది, ఈ సబ్జెక్ట్ అయితే సరిపోతుంది, అందుకని ముందే టైం అడిగిన. నేనైతే చాలా ప్రిపేర్ అయినా, అంత కంటెంట్ మనం ఇచ్చుకోలేము. సో ఈ 10 గ్రాటిట్యూడ్ రాసుకోండి. ఈ 10 గ్రాటిట్యూడ్ తర్వాత మీరు ఇంటి తర్వాత ఒక 100 గ్రాటిట్యూడ్ రాసుకోండి. ఆ తర్వాత డైలీ మార్నింగ్ నుంచి నైట్ పడుకునే వరకు, మీరు నిద్ర లేచిన తర్వాత నుంచి నైట్ పడుకునే వరకు ప్రతి సెకండ్కి మీరు గ్రాటిట్యూడ్ చెప్పండి. థ్యాంక్ యూ యూనివర్స్, నేను ఈరోజు అలైవ్ ఉన్నాను అంటే నేను బతుకున్నందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ. నేను నిద్ర లేచినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ. మీ కాలు కింద నేలకు మోపినందుకు థ్యాంక్ యూ ఎర్త్, థ్యాంక్ యూ భూమాత, థ్యాంక్ యూ భూతల్లి, నన్ను మోస్తున్నందుకు థ్యాంక్ యూ. లేవగానే మీ బ్లాంకెట్ మీరు ఫోల్డ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. థ్యాంక్ యూ బ్లాంకెట్, థ్యాంక్ యూ మై బెడ్. బయటకు వచ్చిన తర్వాత వాటర్ తాగుతావా? థ్యాంక్ యూ వాటర్.
ప్రతి మూమెంట్ మీ బ్రష్కి, మీ హాట్ వాటర్కి, మీ కాఫీకి, మీ వైఫ్కి, మీ పిల్లలకి, నీ చుట్టూరు ఏ జరిగినా థ్యాంక్ యూ అనేది వర్డ్ మీ మైండ్లో డైలీ ఒక మినిమం ఒక పాటలాగా ఉండిపోవాలి. మీ మైండ్లో మీ బాడీలో మీ మొబైల్ ఎట్లా ఉందో అట్లా ఉండిపోవాలి. అంత గ్రాటిట్యూడ్ ఎప్పుడైనా ఎమోషనల్ కనెక్ట్ అయితేనే మనం సక్సెస్ రేట్ చాలా ఫాస్ట్గా గ్రో అవుతుంది. గ్రాటిట్యూడ్ ఎమోషనల్ కనెక్ట్ అవ్వాలి. ప్రతి మూమెంట్కి గ్రాటిట్యూడ్ చెప్పాలి. మీకు సపోజ్ మీకు నచ్చిన ఫుడ్ రాలేదు, వచ్చిన ఫుడ్ వచ్చింది, థ్యాంక్ యూ చెప్పండి, నో ప్రాబ్లం. మీరు ఒక హోటల్కి వెళ్ళిరు, వాడికి మీరు నేను డబ్బులు ఇస్తే కదా వాడికి ఇచ్చిన, వాడికి నేను ఎందుకు థ్యాంక్స్ చెప్పాలి? కాదు, థ్యాంక్ యూ చెప్పండి. మీరు కార్ పార్కింగ్ దగ్గర ఒక సెక్యూరిటీ నిలబడ్డాడు, వాడికి డబ్బులు ఇచ్చినాడు, థ్యాంక్ యూ, నా కారు కాపాడినందుకు థ్యాంక్ యూ. వాడు ఉన్నాడు కాబట్టి మన కార్ సేఫ్గా మన దగ్గర ఉంది ఆడ. ఒకవేళ వాడు లేకపోతే ఎవడైనా రాయించుకొని కొట్టొచ్చు, గీతలు పెట్టొచ్చు, ఇంకేదైనా పెట్టొచ్చు. వాడు ఉన్నాడన్న భయానికి ఎవరు అక్కడికి రాడు. అంటే మన విలువైన కార్లు కూడా వాడు కాపాడారు కదా, థ్యాంక్ యూ. వాడు కాపాడారు కదా, థ్యాంక్ యూ. సో ప్రతి మూమెంట్కి థ్యాంక్స్ చెప్పండి, ప్రతి సెకండ్కి థ్యాంక్స్ చెప్పండి. ఎట్లా మార్నింగ్ నిద్ర లేచినప్పటి నుంచి నైట్ పడుకునే వరకు థ్యాంక్స్ ఎంటైర్ థ్యాంక్స్ చెప్పి నైట్ మీరు పడుకోవడానికి ఒక 15 నిమిషాల ముందు ఒక కూర్చొని కొంచెం రిలాక్సేషన్ అయిన తర్వాత మీ గ్రాటిట్యూడ్ జోనల్లో ఒక డైరీ పెట్టుకోండి. గ్రాటిట్యూడ్ అని ఆ రోజు జరిగిన మీకు అద్భుతమైన విషయాలు, ఈరోజు ఎక్కువ మీకు ఏదైతే మంచి జరిగినాయో అవన్నిటిని ఒక బుక్లో రాసుకోండి రెగ్యులర్గా. థ్యాంక్ యూ, నాకు ఇది జరిగింది. థ్యాంక్ యూ, నాకు ఈరోజు ఫ్యామిలీ మ్యాచ్ అయింది. థ్యాంక్ యూ, నాకు ఈరోజు ఒక వండర్ఫుల్ కస్టమర్ వచ్చాడు. థ్యాంక్ యూ, నా బిజినెస్లోకి ఇలా ఎక్స్ట్రాడినరీ పర్సన్ నేను మీట్ అయ్యాను. థ్యాంక్ యూ యూనివర్స్, ప్రతిదీ థ్యాంక్ యూ. నాకు డిన్నర్లో అద్భుతమైన ఫుడ్ ఇచ్చింది ఇలా మా వైఫ్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ, నా పిల్లలు ఇలా ఒక మంచి ఇది ఎమోషనల్ ఇది చేశారు. ప్రతి మూమెంట్కి థ్యాంక్స్ చెప్పుకోండి. అట్లా గ్రాటిట్యూడ్ జోనల్లో థ్యాంక్స్ రాసుకున్న తర్వాత మీరు అది క్లోజ్ చేసుకొని హ్యాపీగా పడుకోండి. పడుకున్నప్పుడు మీ మైండ్ ఆటోమేటిక్గా పాజిటివ్ వైబ్స్లోకి వెళ్ళిపోతుంది, ఆ విశ్వంలోకి వెళ్ళిపోతుంది. ఇంకా తర్వాత మీరు మళ్ళీ మొబైల్ పట్టుకోవడము, మొబైల్లో మూతి పెట్టడము, ఇట్లా అనడము ఇవన్నీ చేయొద్దు. ఒకసారి మీరు ఫోన్ పక్కన పెట్టి గ్రాటిట్యూడ్ చెప్పారంటే డైరెక్ట్ బెడ్ మీదకి వెళ్ళండి, పడుకోండి. ఇంకేం ఆలోచించొద్దు. మీ మైండ్లో ఓన్లీ థ్యాంక్స్ ఉండాలి, మనీ ఉండాలి, ఇవి మాత్రమే ఉండాలి, ఇంకా వేరే ఏమి ఉండదు. ఓకేనా? థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. దీని గురించి ఏమైనా డౌట్స్ ఉంటే మనం తర్వాత రివీల్ చేసుకుందాం. ఓకేనా? ఓకే, లెట్స్ టేక్ ఏ స్క్రీన్ షాట్. ప్రతి ఒక్కరు కూడా ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి. కృతజ్ఞత లేఖ, లీవ్ లెటరు, ఆఫీస్ లెటరు, కొంతమందికి లవ్ లెటరు లాగా గ్రాటిట్యూడ్ లెటర్ కూడా ఉన్నది. కృతజ్ఞత లేఖ స్క్రీన్ షాట్ తీసుకోండి. నేను తెలుగులో కావాలని పెట్టినాను, ఇంగ్లీష్లో కూడా ఉంటుంది, కానీ తెలుగు అందరు కంఫర్టబుల్ కాబట్టి తెలుగులో పెట్టినాను. సో మీ కోరిక ఏదుందో, నాకు ఎంతో ఆనందంగా మరియు కృతజ్ఞతగా ఉంది, ఎందుకంటే ఈ డాష్లో మీకు ఏది కావాలో అది ఫిల్ చేసుకోండి. ప్లస్ దాంట్లో అంటే నాకు ఎందుకంటే ఒక విల్లా, నాకు ఒక 3 BHK విల్లా ప్లేస్లో ఎంత స్క్వేర్ ఫీట్లో ఉన్నందుకు నేను నా సొంత ఇల్లు, ఇండిపెండెంట్ హౌస్, ఫ్లాట్ పొందినందుకు నేను చాలా 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 థ్యాంక్ యూ, సంతోషంగా ఉన్నాను, అందుకు గాను నేను విశ్వానికి కృతజ్ఞత చెప్తున్నాను అని ఒక లెటర్ రాసి పెట్టుకొని మీ కోరిక ఏదైతే కావాలి అనుకుంటున్నారో, తీరాలనుకుంటున్నారో అది గ్రాటిట్యూడ్ లెటర్ అని ఒకటి రాసుకోండి. తెలుగులో కృతజ్ఞత లేఖ అని రాసుకోండి. మీరు ఈ ఫార్మెట్లో ఎల్లో కలర్ పేజ్ మీద రెడ్ కలర్ పెన్నుతో మాత్రమే రాయాలి. రాసిన తర్వాత ఇట్లు మీ విధేయుడు సంథింగ్ ఏదో రాస్తారు కదా, మీ పేరు రాసి విశ్వానికి అని రాసేయండి. దానికి కింద ప్రతి దానికి 3 సార్లు మాత్రము థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ యూనివర్స్, విశ్వానికి ధన్యవాదాలు, విశ్వానికి ధన్యవాదాలు, విశ్వానికి ధన్యవాదాలు ఇలా రాసి మీ డైరీలో పెట్టుకుంటారా, మీ చార్ట్ బోర్డ్లో పెట్టుకుంటారా, మీ విజన్ బోర్డ్లో పెట్టుకుంటారా, దట్స్ అప్ టు యూ. ఓకేనా? చేంజ్ చేయాలండి ఫాస్ట్. థ్యాంక్ యూ. సో కుబేర ముద్ర, ప్రతిరోజు మీరు ఎప్పుడు కూర్చున్నా కూడా ఈ ముద్రాసనంలో కూర్చోవాలి. మీరు మెడిటేషన్ చేయడానికి ఎప్పుడు కూర్చున్నా కూడా డైలీ ఒక 15 మినిట్స్ అట్లీస్ట్ మీకోసం మీరు టైం కేటాయించుకోండి. కుబేర ముద్రలో కూర్చుంటే ఇది కుబేరుడికి ఇష్టమైన ముద్ర. దీన్ని ఎవరైతే ఎక్కువగా ఆరాధిస్తారో వాళ్ళకి అబండెంట్ వెల్త్ అనేది ఫ్లో వస్తూనే ఉంటుంది, అనుకోకుండా వస్తూనే ఉంటుంది, ఏదో రూపంగా వస్తూనే ఉంటుంది. ఇలా పెట్టుకొని కూర్చోవాలి, ఇలా చేతులు పైకి పెట్టాలి, తొడ పాదాల మీద పెట్టుకోవాలి, స్ట్రైట్గా కూర్చోవాలి. ఈ కుబేర ముద్రలో కూర్చోండి. జస్ట్ మీకు మెడిటేషన్ చేయడం కూడా రాకపోతే ఒక 100 నుంచి 1 వరకు నెంబర్స్ లెక్క పెడుతుండండి స్టార్టింగ్లో, రివర్స్లో. ఆ తర్వాత ఆటోమేటిక్గా మీ మైండ్ అనేది ఫ్రీక్వెన్సీలోకి వస్తుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, మన మైండ్ మన ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అవ్వాలి అనుకుంటే ముందు మన థాట్స్ మ్యాచ్ అవ్వాలి. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఏంటంటే సపోజ్ మీరు
రెడ్ ఎఫ్ఎం పాటలు వినాలి అనుకుంటున్నారు, ఎఫ్ఎంలో కానీ లేదనుకుంటే టీవీ ఛానల్ తీసుకుందాం. ఓకేనా, ద ఫేమస్ ఛానల్ ఏదో ఒకటి చెప్పుకుందాం. సరే, ఒక ఛానల్ మీరు సరే V6 న్యూస్ ఛానల్ వినాలి అనుకుంటున్నారు. మీరు V6 చూడాలి అనుకొని మీరు TV9 పెడితే వస్తుందా? మీరు V6 చూడాలి అనుకొని TV9 పెడితే వస్తుందా? V6 పెట్టాలి కదా. సో ఇక్కడ కూడా గుర్తుపెట్టుకోండి ఏంటంటే మీకు ఏం కావాలో ఆ ఫ్రీక్వెన్సీనే మీరు మ్యాచ్ ఇవ్వాలి, క్యాచ్ చేయాలి. అంటే మీ మైండ్, మీ థాట్స్ ఆ యూనివర్స్ కనెక్ట్ అవ్వాలంటే మీకు ఏం కావాలో ఆ యూనివర్స్ తోనే దాన్ని ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అయ్యే వరకు క్లియర్ విజన్ తోని ఉండాలి. సో దిస్ ఈస్ కాల్డ్ కుబేర ముద్ర. ఈ కుబేర ముద్ర అన్నిటికన్నా ఇదే బెస్ట్ ముద్ర, ఫేమస్ ముద్ర, అందుకని ఇచ్చాను. ఆల్మోస్ట్ 21 ముద్రాస్ ఉంటాయి. 21 ముద్రాస్ లో ఇది. అండ్ ఇంకొకటి ఏం చెప్తా అంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అండ్ బిలీనియర్ అండ్ మిలీనియర్ సెలబ్రిటీస్ ప్రతి ఒక్కరు కూడా వాడే ముద్ర ఇంకోటి ఇలా ఉంటుంది చూసారా. మీరు ఇలా పెట్టుకొని వీలైనంత వరకు మీ ఫింగర్స్ అన్ని ఇలా టచ్ అయిన తర్వాత మీరు ఈ పొజిషన్ లో ఎక్కువ వీలైనంత వరకు పెట్టుకోండి. ఇలా కనబడుతుంది కదండి, ఈ 2 హ్యాండ్స్ అన్ని బొటన వేలు టచ్ చేసుకొని, అన్ని బొటన వేలు ఇలా టచ్ చేసుకొని ఈ పొజిషన్ లో ఉండడానికి మాక్సిమం ట్రై చేయండి. మీరు ఎక్కడ నిలబడ్డా, మాట్లాడినా, ఏం చేసినా కూడా, ఒక ప్లాన్ చెప్పడానికి వెళ్ళినా కూడా, ఎక్కడ వెళ్ళినా ఈ పొజిషన్ లో ఉండడానికి ప్రయత్నం చేయండి. సో దీంట్లో ఇంకా రకరకాల ముద్రాస్ ఉంటాయి, అవన్నీ వేస్తే చాలా టైం పడుతుంది. సో ఇది ఇంపార్టెంట్ బయట ఉన్నప్పుడు, ఇది కుబేర ముద్రలో ఇంపార్టెంట్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. సో రిచువల్స్ అండి, స్క్రీన్ షాట్ తీసుకోండి, రాసేంత టైం లేదు కాబట్టి తర్వాత రాసుకోవచ్చు. సో స్క్రీన్ షాట్ తీసుకోండి. ఏమంటే తెలుగులో మీరు ట్రాన్స్లేట్ చేసుకోండి, కావాలంటే నేను తెలుగు పీపీటీ, తెలుగు రిచువల్స్ ఉన్నాయి, నేను అందరికీ గ్రూప్లో పెట్టేస్తాను, తీసుకోండి. ఓకేనా, ఇది ఎట్లా రాసుకోవాలంటే ఫస్ట్ చూసుకోండి, థ్యాంక్ యూ యూనివర్స్. ఫస్ట్ వర్డ్ అనేది ఎమోషనల్గా అండ్ బేస్ తోని అండ్ ఎమోషనల్గా బిలీఫ్ తోని కనెక్ట్ అవ్వాలి. థ్యాంక్ యూ యూనివర్స్, ఐ హావ్ ఆల్రెడీ పెయిడ్ ఆఫ్ ఆల్ మై డెట్స్. చూడండి, థ్యాంక్ యూ, విశ్వానికి కృతజ్ఞత, నేను నా బ్యాంక్లో ఉన్న లోన్లన్నీ నేను కట్టేసుకున్నాను, అట్లా అన్నట్టుగా ఉంటుంది. అంటే ఓకేనా, మీకు తెలుగులో వస్తుంది, నేను చెప్తాను. థ్యాంక్ యూ యూనివర్స్, ఐ హావ్ పెయిడ్ ఆఫ్ ఆల్ మై డెట్స్ అండ్ మై బ్యాంక్ అకౌంట్ ఈస్ నవ్ ఇన్ ద పాజిటివ్ క్యాష్ ఫ్లో అండ్ బ్యాంక్ బ్యాలెన్స్ ఆఫ్ అమౌంట్ 10 lakhs rupees అని చెప్పి మీకు ఎంత కావాలంటే అంత రాసుకున్నాడు. 5 lakhs, 3 lakhs, 10 lakhs, 20 lakhs, 1 crore ఎంత రాసుకోండి. బై తర్వాత డేట్. ఇప్పుడు ఎగ్జాంపుల్ నర్సిరెడ్డి సార్ డ్రీమ్ ఒకటి ఉంది, నేను 2026కు 26 lakhs సంథింగ్ ఏదో రాసుకున్నాను. సో అక్కడ బై డేట్కు 26 లక్షలు నేను పొందినందుకు విశ్వానికి థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, మైండ్లో ఎప్పుడు అది ఉండాలి. నెక్స్ట్, ఐఎమ్ రిచ్. ఇందాక చెప్పాను కదా, ఐఎమ్ రిచ్, ఐఎమ్ ఏ మిలీనియర్ and I'm financially free. I am rich, I am a millionaire and I am financially free. ఈ వర్డ్స్ ఎక్కువగా మీ మైండ్లో వస్తూనే ఉండాలి. మీరు బండి నడుపుతున్నా, ఏదున్నా, ఖాళీ ఉన్నప్పుడు ఐఎమ్ రిచ్, ఐఎమ్ రిచ్, ఎమోషనల్ కనెక్ట్ అవ్వండి. ఐఎమ్ రిచ్, ఐఎమ్ రిచ్, ఐఎమ్ ఏ మిలీనియర్, ఐఎమ్ ఏ మల్టీ మిలీనియర్ అండ్ ఐఎమ్ ఏ బిలీనియర్ అండ్ ఐఎమ్ ఫైనాన్షియల్లీ ఫ్రీ. నేను ఎలాంటి అప్పు లేకుండా హ్యాపీ లైఫ్లో ఉన్నాను. ఐఎమ్ ఫైనాన్షియల్లీ ఫ్రీ. ఇంకోటి, నెక్స్ట్, ఐఎమ్ ఏ మనీ మ్యాగ్నెట్, సో ఐ అట్రాక్ట్ మనీ ఈజీలీ. నేను ఒక డబ్బు ఆకర్షించే యంత్రాన్ని, అందుకనే డబ్బు నా దగ్గరికి మ్యాగ్నెట్ లాగా వస్తుంది. ఎందుకంటే మనం అంతా మ్యాగ్నెట్ లో ఉన్నాం కాబట్టి డబ్బును ఆకర్షించుకుందాం. వి ఆల్ ఆర్ ఈ మనీ మ్యాగ్నెట్స్, we are all are already money magnets. So I am a money magnet, so I attract money easily and effortlessly. I am a money magnet, so I attract money easily and effortlessly. ఇది రాసుకోండి. ఐ లీవ్ ఈచ్ డే విత్ జాయ్, ప్యాషన్, సక్సెస్ అండ్ హ్యాపీనెస్. నేను ప్రతిరోజు ఎంజాయ్ చేస్తుడు, నా లైఫ్లో సక్సెస్ తీసుకుంటూ, ఎంజాయ్, నాకు కావాల్సిన లైఫ్ని లీడ్ చేసుకుంటూ నేను ప్రతిరోజు నా జీవితాన్ని గడుపుతున్నాను. అందుకు థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ యూనివర్స్. ప్రతి దానికి 3 times థ్యాంక్ యూ చెప్పాల్సిన యూనివర్స్కి. ఐ హ్యావ్ ప్లెంటీ అండ్ అబండెంట్ ఆఫ్ మనీ. ఐ హ్యావ్ ప్లెంటీ అండ్ అబండెంట్ ఆఫ్ మనీ అంటే నా దగ్గర తరగని సంపద వస్తూనే ఉంది, ఉంటూనే ఉంది. ఒక దిక్కు నుంచి పోతుంటే 10 దిక్కు నుంచి నా దగ్గరికి వస్తుంది. ఇప్పుడు చూడండి, ఒక దిక్కు నుంచి ఉంటుంటే 10 దిక్కు నుంచి వచ్చేదనుకో, తరుగుతుందా పెరుగుతుందా? ఓన్లీ 1 way is అవుట్ గోయింగ్, 10 ways ఇన్కమింగ్. అది పెరుగుతుందా తగ్గుతుందా? ఆబ్వియస్లీ. సో మన మైండ్లో ఏముండాలంటే మల్టిపుల్ వేస్. I have plenty of abundance attracting. I am attracting multiple ways and plenty of abundance in my life, entire life అనే ఈ వర్డ్స్ ని బాగా మీరు ఎప్పుడు మైండ్లో చాంటింగ్ చేస్తూనే ఉండాలి. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అండి, మీరు రాసి పెట్టుకోండి.
ఇంట్లో అయిన తర్వాత ఏంటంటే ఎల్లో పేపర్ పైన మీరు ఇవన్నీ తెలుగులోనా ఇంగ్లీష్లోనా రాసుకోండి. ఎల్లో పేపర్ మీద రాసేసి చుట్టూరు రాసి లామినేషన్ చేసి పెట్టుకొని డైలీ వీలైనన్ని సార్లు చాంటింగ్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఎప్పుడు ఇది చాంట్ చేస్తూనే ఉండాలి. ఓకేనా? నెక్స్ట్, ఐ ఆమ్ అట్రాక్టింగ్ మోర్ అండ్ మోర్ మనీ ఎవ్రీ డే. నేను ప్రతిరోజు చాలా అంటే చాలా డబ్బుని అట్రాక్ట్ చేస్తున్నాను. మై ఫ్యూచర్ ఈజ్ సో బ్రైట్, సేఫ్ అండ్ వండర్ఫుల్. నా జీవితం చాలా అద్భుతంగా ఉంది, చాలా సేఫ్గా ఉంది. నేను చాలా అంటే చాలా అద్భుతంగా వెలిగిపోతున్నాను, అంటే అంటే ప్రకాశిస్తున్నాను అట్లా అనుకోండి. ఐఎమ్ బికమింగ్ రిచర్ బై ద డే. నేను రోజు రోజుకి ధనవంతుడిగా మారుతున్నాను. మనం ఈ బయటలో ఉన్నాం. ఐ ఆమ్ బికమింగ్ ద రిచర్ బై ద డే ఎవ్రీ మూమెంట్. డే బై ఎవ్రీ మూమెంట్ ఇట్లా రాసుకోండి. ఐ ఆమ్ బికమింగ్ ద రిచర్ బై డే ఎవ్రీ మూమెంట్ ఇలా రాసుకోండి. నెక్స్ట్, ఐ లవ్ మనీ అండ్ మనీ లవ్స్ మీ. ఐ లవ్ మనీ, మనీ లవ్స్ మీ. నేను డబ్బుని ప్రేమిస్తున్నాను, డబ్బు నన్నే ప్రేమిస్తుంది. ఎందుకంటే మీరు ఎవరికైతే ప్రేమిస్తున్నారో అది తిరిగి మిమ్మల్ని ప్రేమిస్తే కదా. మీ వైఫ్ అయి ఉండొచ్చు, మీ కిడ్స్ అయి ఉండొచ్చు, మీ మదర్ అయి ఉండొచ్చు, మీ ఫాదర్ అయి ఉండొచ్చు, మీ ఫ్రెండ్ అయి ఉండొచ్చు, మీ మనీ అయి ఉండొచ్చు, మీ మొబైల్ అయి ఉండొచ్చు, మీ కార్ అయి ఉండొచ్చు. ప్రతిది కూడా మనం ఏది ఇస్తే అది తిరిగి మనకి ఇస్తుంది. ఐఎమ్ రైట్? Yes, sir. Right. So money is always my best friend. So money comes to me easily and effortlessly. ఇది గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. మనీ ఈజ్ ఆల్వేస్ మై బెస్ట్ ఫ్రెండ్. సో మనీ కమ్స్ టు మీ ఈజీలీ అండ్ ఎఫర్ట్లెస్లీ. ఇది బాగా చాట్ చేసుకుంటారు ఎప్పుడైనా. మనీ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్. మనీ ఈజ్ ఆల్వేస్ మై బెస్ట్ ఫ్రెండ్. ఎల్లప్పుడూ డబ్బు నా బెస్ట్ ఫ్రెండ్. డబ్బు మన ఫ్రెండ్ అయితే మనకి ఏమైనా కొదువు ఉంటుందండి? కుబేరుడు మన దోస్త్ అయింది అనుకోండి, ఇక మనకి ఏమైనా కొదువు ఉంటుందా? ఉండదు కదా. సో జస్ట్ లైక్ ఆ ఇమాజిన్ లో ఉండాలి. సో ఇవి స్క్రీన్ షాట్ తీసుకోండి సార్, రాసుకోండి. నేను తెలుగులో విర్చువల్స్ ఉంటాయి, మొత్తం పీపీటీ పంపిస్తాను, ఇంగ్లీష్లో కూడా పంపిస్తాను. మీకు ఏది కావాలంటే అది తీసుకోండి. నేను దాంట్లో పంపిస్తానండి, మన కమ్యూనిటీ గ్రూప్లో పంపిస్తాను. డైలీ కొన్ని పోస్టర్స్ పంపిస్తుంటాను, పాజిటివ్ అఫర్మేషన్స్. అవి డైలీ మీరు అనుకుంటూ ఉండాలి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. సో బేసిక్ లా ఆఫ్ స్టైల్, లా ఆఫ్ అట్రాక్షన్ది లైఫ్ స్టైల్ ఎట్లా ఉంటుందంటే, మినిమం గుర్తుపెట్టుకొని డైలీ 10 ర్యాండమ్ గ్రాటిట్యూడ్స్ రాసుకోవాలి. రోజు 10 కృతజ్ఞత రాత్రి బెడ్ పైకి వెళ్ళేటప్పుడు ఒక బుక్ లో రాసుకోండి. తర్వాత హొపనోపోనో నెక్స్ట్ టిప్ చూపిస్తాను. అఫర్మేషన్స్ ఇప్పుడు మీకు చెప్పినాం కదా, అఫర్మేషన్ చాట్ చేస్తూనే ఉండాలి. I am rich, I am a multi-millionaire, I am the money magnet, money comes to me easily and effortlessly, always money is my best friend, that's why money comes to me easily and effortlessly. ఇట్లా మీరు ఎప్పటికప్పుడు అఫర్మేషన్స్ మైండ్ లో అనుకుంటూ ఉండాలి. మీ మైండ్ లో కనుక ఏదైనా నెగిటివ్, వినకూడని వార్త విన్నా, ఏమైనా నెగిటివ్ వచ్చింది అనుకోండి, ఒకటిసారి డైరెక్ట్ అన్నది స్టాప్, క్యాన్సల్ క్యాన్సల్ క్యాన్సల్, అంతే. స్టాప్, క్యాన్సల్ 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 ఇలా అనుకోండి. నెగిటివ్ థాట్స్ ఏది వచ్చినా అలా అనుకోండి. నెక్స్ట్, ఇట్స్ ఎ టైమ్ ఫర్ డబుల్ హ్యాపీనెస్. ఎప్పుడంటే, సపోజ్ ఎగ్జాంపుల్ చెప్తే మన అందరికి అర్థం కావాలి కాబట్టి ఒక మన ఎగ్జాంపుల్ తీసుకుందాం. బై మిస్టేక్ లో ఈరోజు మనకు 100 PV మ్యాచింగ్ మిస్ అయింది, 100 PV మిస్ అయ్యి 50 PV వచ్చింది. లేదంటే మనకు మ్యాచింగ్ మిస్ అయింది, 50 PV మ్యాచింగ్ మిస్ అయింది, అవేర్నెస్ బోనస్ వచ్చింది. అప్పటికి మీరు ఏమనుకోవాలంటే, అరే నా జస్ట్ మిస్ అయింది అంటే ఏమంటే, మిస్ అయింది అంటే, ఓహో ఈయనకు మిస్ అంటే ఇష్టం కాబట్టి ఈయనకి ఎప్పుడు మిస్ చేయాలి అని యూనివర్స్కి అర్థమవుతారంట. యూనివర్స్కి మీరు ఏమి ఇస్తున్నారో లాజిక్ అనమాట. మీరు ఏమి ఇస్తున్నారనే తెలియదు దానికి. మీరు ఏం ఎమోషన్స్ ఇస్తారో అదే తీసుకుంటుంది. మిస్ అయింది అన్నారు కదా, ఓహో ఈయనకి మిస్ అయింది, క్యాన్సల్ క్యాన్సల్ క్యాన్సల్. ఓకేనా, మళ్ళీ నాకు అది కనెక్ట్ కావాలి, అందుకే నేను క్యాన్సల్ చేసుకుంటున్నాను. సో అది అట్లా జరుగుతుంది. ఆ టైంలో ఏమనుకోవాలంటే, ఎస్ ఇట్స్ టైమ్ ఫర్ డబుల్ హ్యాపీనెస్, ఇట్స్ టైమ్ ఫర్ డబుల్ హ్యాపీనెస్. ఈ రోజు నాకు అది మిస్ అయింది, ఈ రోజు నాకు అవేర్నెస్ బోనస్ వచ్చింది, నెక్స్ట్ టైం నాకు డబల్ అంటే 100 PVతో మ్యాచింగ్ వస్తుంది. అబ్బా ఇట్స్ టైమ్ ఫర్ డబుల్ హ్యాపీనెస్, ఆల్ ఈజ్ వెల్, ఆల్ ఈజ్ వెల్, ఆల్ ఈజ్ వెల్, ఆల్ ఈజ్ వెల్, ఇట్స్ టైమ్ ఫర్ డబుల్ హ్యాపీనెస్ ఇట్లా అనుకోవాలి. నెక్స్ట్, చాంటింగ్ డైలీ 108 టైమ్స్. మీరు ఈ అఫర్మేషన్ డైలీ 108 టైమ్స్ మీకు వీలైనన్ని సార్లు చాంటింగ్ చేస్తూనే ఉండండి. అండ్ ద డ్రింకింగ్ మ్యాజిక్ వాటర్. ఈ మ్యాజిక్ వాటర్ హొపనోపోనో నెక్స్ట్ ఇప్పుడు మనకు వస్తుంది. ఓకేనా. ఆ తర్వాత మీరు ఎప్పుడు ఒక స్విచ్ కోడ్ లో ఉండాలి, ఒక పాజిటివ్ స్విచ్ కోడ్ లో ఉండాలి. అదేంటంటే మనీ వైబ్రేషన్ లో ఉండాలి. ప్రతి మూమెంట్ మనం ఈ వైబ్రేషన్ లోనే ఉండాలి, మన ఆలోచన ఇదే ఉండాలి. మనీ ఈజ్ మై వైబ్రేషన్, మనీ ఈజ్ ఎనర్జీ, మనీ ఈజ్ ఫ్రీక్వెన్సీ, మనీ ఈజ్ పవర్, మనీ ఈజ్ స్ట్రెంగ్త్, మనీ ఈజ్ ఫ్లో, మనీ ఈజ్ బ్లెస్సింగ్, మనీ ఈజ్ మ్యాజిక్, మనీ ఈజ్ క్రియేషన్, మనీ ఈజ్ ఫ్రీడమ్, మనీ ఈజ్ ఇన్వైట్ అండ్ ఇన్విటేషన్, అండ్ మనీ ఈజ్ జాయ్, మనీ ఈజ్ connection, and money is a seed, money is a miracles, and money is a celebrations.
ఈ వర్డ్స్లో ఏదైనా మీ మైండ్లో మీకు ఎన్ని గుర్తొస్తాయని అంటూనే ఉండాలి. మనీ బ్లెస్సింగ్స్, money flows to me, money frequency, money energies to me, money vibration, I am in the money vibration, I enjoying with my money frequency, I am connection in the money, I have miracles, I am miracle money, I am receiving miracle money. ఇలా మీరు ఏదో ఒక వైబ్రేషన్, ఇదే వైబ్రేషన్లో ఎప్పుడు ఆలోచిస్తూ ఉండాలి, ఇదే ఉండాలి. కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే అండి, స్క్రీన్ మార్చాలా? థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. సో బట్ ఇది చూడ్డానికి చిన్న అనిపిస్తుంది. దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాస్క్. చూసుకోండి, పవర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ టాక్. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే మనలో మనం మాట్లాడుకుంటే పిచ్చితనం అనుకుంటారు, కానీ మనలో మనం మాట్లాడుకోవాలి. జస్ట్ లైక్ ఇప్పుడు మీకు ఇలా ఏం కనబడుతుంది చూడండి, ఒక పిల్లి అద్దంలో వచ్చి తను ఎట్లా విజువలైజ్ చేసుకుందంటే నేను సింహాన్ని అని తనకు తను విజువలైజ్ చేసుకుంటూ, పిల్లి అద్దంలో చూసుకుంటూ తనకు విజువలైజ్ చేసుకుంటుంది. అప్పుడు తనకు అద్దంలో ఏం కనబడుతుంది? ఇప్పుడు అదే పిల్లి కాకుండా నేను ఎలుకని, నేను కుందేల్ని, తాబేలు అనుకుంటే అదే కనబడుతుంది. సో మన న్యూరాన్స్ ఏంటంటే ట్రాన్స్ఫర్మేషన్ అవేర్నెస్ ఆఫ్ ద సెల్ఫ్ టువర్డ్స్ పీస్, హ్యాపీనెస్, హెల్త్ అండ్ సక్సెస్ ఏంటంటే యాజ్ పర్ సైన్స్, న్యూరో సైన్స్ ప్రకారము మన మైండ్లో ఏదైతే మన సెల్ఫ్ టాక్ అద్దం ముందు నించొని, మన ఇంట్లో ఉన్న ఫుల్ అద్దం ముందు నించొని ఎప్పుడు అనుకోండి, అరే నువ్వు సూపర్ రా, నువ్వు తోపురా, నువ్వు కేక, నువ్వు ఎక్స్ట్రాడినరీ పర్సన్, యు ఆర్ జీనియస్, యు ఆర్ ఎ మిరాకిల్ మ్యాన్, యు ఆర్ ఎ మనీ మ్యాగ్నెట్ అని చెప్పుకోండి. ఐఎమ్ ఏ మిలీనియర్, ఐఎమ్ ఏ బిలీనియర్, ఐఎమ్ ఏ మనీ మ్యాగ్నెట్, ఐఎమ్ రిసీవింగ్ డైలీ మనీ. ఇలా అఫర్మేషన్ డైలీ నేను మనీ రిసీవ్ అవుతున్నాను. ఇలా స్ట్రాంగ్ అఫర్మేషన్ అద్దం ముందు చూసుకుంటే డైలీ 10 to 15 టైమ్స్ చేయండి. లేదంటే వాష్రూమ్లో ఉన్నప్పుడు అద్దం ఉంటాయి అనుకోండి, దాంట్లో చూసుకోండి. వాష్రూమ్లో ఉన్నప్పుడు కూడా మీరు థాట్ ప్రాసెస్ని ఇంప్రూవ్ చేసుకోండి. మీ వాష్రూమ్లోకి వెళ్ళినప్పుడు మన బ్రెయిన్ చాలా ఫాస్ట్గా పనిచేస్తే ఆలోచన కొత్తగా ఇన్నోవేటివ్గా వస్తాయి. సో అవి తీసుకుని వచ్చిన తర్వాత ఇంప్లిమెంట్ చేయండి. అద్దం ముందు ఉన్నప్పుడు సెల్ఫ్ టాక్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. డైలీ మిమ్మల్ని మీరు నచ్చుకోండి, మీకు మీరు ఐ లవ్ యూ చెప్పుకోండి. నువ్వు చాలా అందంగా ఉంటావు, నువ్వు చాలా అద్భుతంగా ఉంటావు, నువ్వు చాలా సూపర్, నువ్వు ఎక్స్ట్రాడినరీ, ఇట్లా చెప్పుకుంటూ మిమ్మల్ని మీరు పాజిటివ్ వైబ్లో మీరు తెచ్చుకోండి. సో క్లియర్ అండి? సో ఇక్కడికి వస్తే సార్ హోపోనోపోనో. సార్ స్క్రీన్ షాట్ తీసుకోండి సార్. ఇక్కడ హోపోనోపోనో డైలీ 108 టైమ్స్ మ్యాజికల్ ప్రేయర్ అంటారు. మీ లైఫ్లో ఏది కావాలనుకున్నా దిస్ ఈజ్ ద ఇంకొక మన యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఒక టూల్ ఎట్లనో ఇది అట్లా అనుకోండి, అంత అద్భుతమైన టూల్. ఇది రాసుకోండి, పలకడం మాత్రం రాంగ్ పలుకోవద్దు. హోపోనోపోనో, హోపోనోపోనో 108 టైమ్స్ రిపిటేషన్స్ డైలీ. 108 సార్లు మీరు ఇది మ్యాజికల్ ప్రేయర్గా ఎక్కడైనా వేయచ్చు. దీనికి టైము అది ఇది లేదు. నేను కార్లో వెళ్ళిందంటే నేను ఇదే ఆన్ చేసుకుంటా. చెప్తా సార్. ఎస్, హోపోనోపోనో అంటే ఏంటంటే ప్రేమతో. అయితే మీరు రాసుకుంటా అంటే కొంచెం రాసుకోండి, నేను చెప్తాను. లేదంటే వింటంటే నేను రాసి పెట్టాను, మళ్ళీ మర్చిపోతాను, కంటెంట్ ఏమైనా మిస్ అవుతుందేమో అని చెప్పేసి. సో ఈ హోపోనోపోనో ప్రేయరు మీరు డబ్బు కోసం ఎప్పుడైనా చేయాలి అనుకుంటే చేతిలో డబ్బు పట్టుకోండి. ఎంతైనా సరే, ఎంత కొంత మనీ మీ చేతిలో పట్టుకోండి. ఓకేనా? చేతిలో మీరు పట్టుకున్న తర్వాత ఏం చేయండి అంటే, ఇప్పుడు నేను చెప్తాను, తర్వాత మనీది కూడా వస్తుంది, లాస్ట్కి మనీది చెప్తాను అది. సో చేతిలో కొంచెం డబ్బు పట్టుకున్న తర్వాత ఫస్ట్ ఏం చేయండి అంటే స్మెల్ ఇట్. జస్ట్ లైక్ ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఇంకోటి, మీ ఇంట్లో రెడ్ కలర్ వ్యాలెట్ ఉంటే ఏదైనా సరే సార్, ఎవరిదైనా సరే, ఇంట్లో ఫ్యామిలీదైనా సరే, మీదైనా సరే, రెడ్ కలర్ వ్యాలెట్ కొనుక్కోవడానికి ప్రయత్నం చేయండి. ఇట్లా రెడ్ కలర్ వ్యాలెట్ ఉండాలి, దాంట్లో డబ్బులు పెట్టుకోండి. రెడ్ మనీ చాలా ఫాస్ట్గా అట్రాక్ట్ అవుతుంది. ఓకేనా? చాలా అంటే చాలా ఫాస్ట్గా మనకి ఇది అట్రాక్ట్ అవుతూ ఉంటుంది. ఇంకోటి రాసుకోండి సార్, 875 మనీ ఈజ్ ఫ్లోయింగ్ టు మీ. రాసుకోండి సార్, 875 అని రాసుకోండి. మనీ ఈజ్ ఫ్లోయింగ్ టు మీ, ఇది డబ్బుని అట్రాక్ట్ చేసే కోడ్. దీన్ని మీరు నార్మల్ రాసుకోవచ్చు, చేతి పైన కూడా ఇట్లా రాసుకోవచ్చు. కొన్ని చెప్తాను. 875 మనీ ఈజ్ ఫ్లోయింగ్ టు మీ.
సో మీ చేతిలో డబ్బులు పెట్టుకున్నారు కదా, ఓన్లీ మనీ అఫర్మేషన్ చేసేటప్పుడు మాత్రం చెప్తున్నా. సో టు మీ, money is flowing to me. Yeah. ఓకే. సో ఇక్కడికి వచ్చిన తర్వాత డబ్బు ఇలా పెట్టుకొని గట్టిగా స్మెల్ తీసుకోండి, ఫీల్ అవ్వండి సార్, గట్టిగా ఫీల్ అవ్వాలని. ఎట్లా ఫీల్ అవ్వాలంటే మీకు కావాలంటే చూడండి, ఈ మనీలో ఉన్న స్మెల్ చూడండి, ఒక అద్భుతం. అది ఎప్పుడైతే మీ బ్రెయిన్ కి తగులుతుందో ఆటోమేటిక్గా మీ బ్రెయిన్ వైర్ రివర్ అయిపోతుంది, మీ కాన్షియస్ మైండ్. చూడండి ఆ స్మెల్ ఎంత అద్భుతంగా ఉంటుందో, రియల్లీ చాలా చాలా బాగుంటుంది. ఆ ఫీల్ అవ్వాలి మీరు, దాన్ని అట్లా ఫీల్ అవ్వాలి. మనీ ఈజ్ ఫ్లోయింగ్ టు మీ అనుకుంటూ ఈ చేతిలో పట్టుకొని స్మెల్ చేయాలి. ఫస్ట్ స్మెల్ చేయండి, తర్వాత కిస్ చేయండి, కిస్ చేయండి, కిస్ చేయండి. కిస్ చేసిన తర్వాత ఈ డబ్బుని ఇట్లా గుండెల దగ్గర హత్తుకోండి గట్టిగా, ఇట్లా పెట్టుకొని థ్యాంక్ యూ మనీ, లవ్ యూ మనీ. సో హోపోనోపోనో స్టార్ట్ ఎట్లా చేయాలంటే ఎమోషనల్గా ఉండాలి, బిలీవ్తో ఉండాలి, యాక్షన్లో ఉండాలి ఖచ్చితంగా. ఎమోషనల్, బిలీవ్, యాక్షన్ ఆఫ్ ద ప్లాన్. సో మీరు ఈ మూడు చేయాలన్నప్పుడు హోపోనోపోనో ఎలా చేయాలంటే డియర్ మనీ, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, I love you. Dear money, I'm sorry. Please forgive me. Thank you. I love you. Dear money, I'm so sorry. Please forgive me, money. Thank you, money. I love you, money. ఇలా మీరు డైలీ 108 times మనసులో అంటే డబ్బు ఇట్లా పట్టుకొని పెట్టాలని ఏం లేదు సార్, ఉంది కాబట్టి చెప్తున్నా. ఓకేనా? మీరు మైండ్లో కూడా, మీ మైండ్లో మీరు విజువలైజ్లో పెట్టుకోండి, డబ్బు పట్టుకున్నట్టుగా, మీరు స్మెల్ తీసుకుంటున్నట్టుగా, అది ఎంజాయ్ చేస్తున్నట్టుగా విజువలైజ్లో పెట్టుకోండి. ఆ తర్వాత రండి, డియర్ మనీ, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. నాట్ ఓన్లీ మనీ సార్, హెల్త్ కావాలన్నా కూడా, సపోజ్ మీరు ఇక్కడ ఉన్నారు, మీ ఇంట్లోకి ఎవరికైనా హెల్త్ బాగాలేదు, వాళ్ళ పేరు మీద కూడా మీరు మ్యాజిక్ డస్ట్ అని ఉంటుంది. మ్యాజిక్ డస్ట్ ఏంటి, ఈ హోపోనోపోనో వాళ్ళ పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేయొచ్చు. సార్ దయచేసి మ్యూట్లో పెట్టుకోండి సార్ ప్లీజ్. సార్ మ్యూట్లో పెట్టుకోండి సార్ ప్లీజ్. మనము మన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఉన్నారు, వాళ్ళకి హెల్త్ బాగాలేదు, వాళ్ళకు మనం ఈ ఎనర్జీ కూడా పాస్ చేయొచ్చు వాళ్ళ పేరు మీద. అంటే వాళ్ళ పేరు మీద అంటున్నాం అనుకున్నట్టుగా వాళ్ళ పేరు తలుచుకొని మనం హోపోనోపోనో వేయచ్చు. అయితే ఇక్కడ ఏమిటంటే మనం డబ్బులు అన్నప్పుడు ఫస్ట్ మనీ అన్నా, డియర్ మనీ అన్నా. ఒకవేళ మీకు కార్ కావాలి, డియర్ కార్. ఇల్లు కావాలి, మై డియర్ డ్రీమ్ హౌస్. అయితే నేను ఈ మధ్య కాలంలో టీం కోసం చేస్తున్నా, మై డియర్ టీమ్, ఐఎమ్ సో సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఇట్లా మీకు ఏది కావాలన్నా ఈ హోపోనోపోనో తర్వాత మై డియర్ అని యాడ్ చేసి ఐఎమ్ సారీ, ఎమోషనల్గా మీరు కనెక్ట్ అవ్వాలి. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, లవ్ యూ అండ్ థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఇది కూడా మీరు ఇచ్చే వర్డ్ ఫుల్లీ హార్ట్ నుంచి ఇవ్వాలి సార్. మీరు నార్మల్గా హోపోనోపోనో అని వస్తుంది, మనసులో అనుకుంటూ మీరు బండి మీద డ్రైవ్ చేసుకుంటూ, కార్ డ్రైవ్ చేసుకుంటూ, మీరు ఏ పని చేసుకుంటున్నా కూడా అనొచ్చు, ఐఎమ్ సారీ మనీ, ప్లీజ్ ఫర్గివ్ మీ మనీ, లవ్ యూ మనీ, థ్యాంక్ యూ మనీ. డియర్ మనీ, ఐఎమ్ సో సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ అండ్ లవ్ యూ. Dear car, I am so sorry, please forgive me, thank you, I love you. Dear house, I am so sorry, please forgive me, thank you, and love you. Dear person, I am so sorry, please forgive me, thank you, I love you. Dear sir, I am so sorry, please forgive me, thank you, I love you. Dear child, please, I am so sorry, please forgive me, thank you, I love you. Dear wife, I am so sorry, please forgive me, thank you, and love you. ఇలా మీకు ఎన్ని వస్తే అలా ఏదో వర్డ్ని మీరు యాడ్ చేసుకుంటూ డైలీ 108 times హోపోనోపోనో మీరు నామ ఉచ్చారణ చేస్తామన్నట్టుగా మీరు చేస్తూనే ఉండాలి. అయితే దీనికి సంబంధించి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు లా ఆఫ్ అట్రాక్షన్ కానీ, ఈ హోపోనోపోనో కానీ, ఒక దగ్గర జరిగిన లైఫ్ స్టోరీస్ ఒక చిన్న చెప్తాను. టైం ఉందా సార్? టైం లేదు సార్, సరే తర్వాత స్కిప్ చేస్తాం. నేను చాలా చెప్పాలనుకున్నాను బట్ టైం లేదు కాబట్టి నో ప్రాబ్లం, నెక్స్ట్ వెళ్దాం తర్వాత. సో మీ డబ్బు ఉంది కదా, ఎప్పుడు కూడా మీ డబ్బుని ఇలా పట్టుకొని డబ్బుని ఇలా కౌంట్ చేస్తూ సౌండ్ వినాలి, ఎంజాయ్ చేయాలి. డబ్బుని కౌంటింగ్ అంటారు, కౌంట్ చేస్తూ సౌండ్ ఎంజాయ్ చేయాలి. Dear money, I am so sorry, please forgive me, thank you, I love you. Dear money, I am so sorry, please forgive me, thank you, I love you. Dear money, I am so sorry, please forgive me, thank you, I love you. Dear money, ఇట్లా
Dear money, I'm so sorry, please forgive me, thank you, I love you. Dear money, I'm so sorry, please forgive me, thank you, I love you. Dear money, I'm so sorry, please forgive me, thank you, I love you. Dear money, I'm so sorry, please forgive me, thank you, I love you. And smile తీసుకోండి. Love you money, love you money, love you money. You are my best friend, you are my bestie, you are my everything. Love you అని చెప్పండి. హగ్ చేసుకోండి, గట్టిగా కిస్ చేసుకోండి. ఆ తర్వాత ఈ మనీని మీరు హొపనొపోను అంటారు. ఈ చేసిన మనీని మీరు ఇందులో పెట్టుకోండి. ఒకవేళ మీరు అఫర్మేషన్స్ ఇలాంటివి చేసినాక ఈ మనీ ఉంది అనుకోండి, వీలైతే చిల్లర అక్కడక్కడ కాకుండా బ్యాంక్లో కానీ ఏటీఎంలో కానీ డిపాజిట్ చేయడానికి ప్లాన్ చేయండి. బ్యాంక్లో కానీ ఏమైతే అంటే ఇప్పుడు బ్యాంక్లోకి వెళ్తే మనం ఈ మనీకి పవర్ ఇచ్చినాం. పవర్ ఇచ్చి ఏం చేస్తాం అంటే మనీ విల్ గో అండ్ మల్టిప్లైస్ బై 10 times రిటర్న్ అని మనం మనసులో అనుకుంటాం. ఎప్పుడైనా ఇచ్చినప్పుడు మనీ యు ఆర్ గోయింగ్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ కమ్ టు మీ మల్టిప్లైస్ బై రిటర్న్ 10 times ఎట్లా అనుకుంటాం. ఇంకోటి డబ్బులు ఎప్పుడైనా ఇచ్చినప్పుడు ఇట్లా మలిచి రివర్స్ ఇవ్వద్దని, నోటు మన వైపు మలిచి మన చేతి పట్టుకొని వాళ్ళకి ఇట్లా ఇవ్వాలి. నోటు మన వైపు ఇట్లా మలుచుకొని ఇలా పట్టుకొని వాళ్ళకి ఇవ్వాలి. ఓకేనా, అది గుర్తుపెట్టుకోండి. సో బ్యాంక్లో డిపాజిట్ చేసేటప్పుడు కూడా అది మనసులో అనుకోండి. వేస్తే ఇప్పుడు ఈ ఒక్క నోటు పోయి ఏం చేస్తా అంటే బ్యాంక్లో ఉన్న అన్ని నోట్లకి ఆ పవర్ ఇస్తే ఆ మొత్తం ఏం చేస్తా అంటే మళ్ళీ వెతుకొని మన దగ్గరికి వస్తాయి. మీరు దేనికని ఇవ్వచ్చండి. హొపనొపోను అనేది హెల్త్కి, వెల్త్కి, ఇంకేదన్నా దీనికి దానికని ఏం లేదు, దేనికని ఇవ్వచ్చు. మీ లవబుల్ పర్సన్కి కూడా ఇవ్వచ్చు, లేదంటే మీ ఫ్యామిలీ మెంబర్కి ఇవ్వచ్చు, లేదంటే మీ డబ్బుల కోసం ఇవ్వచ్చు, మీ అప్పుల కోసం ఇవ్వచ్చు, అప్పు తీరిపోయినట్టుగా ఎట్లని ఇవ్వచ్చు. ఓకేనా. సో దీనికోసం మనం ఏంటంటే ఫస్ట్ దీనికి ఒక లెటర్ ఏముంటుందంటే గతంలో హొపనొపోను ఎట్లుంటుందంటే, సో ఇంత సబ్జెక్టు అర్థం సరే చదువుతాను సార్, వినండి. గతంలో నేను మీకు వ్యతిరేకంగా ఏదైనా ఆలోచించినా, నా తల్లిదండ్రుల ఆలోచన, నా భార్య పిల్లల ఆలోచన, నా కుటుంబంలో ఎవరైనా నీకు వ్యతిరేకంగా మాట్లాడినా, తెలిసి తెలియక మేము చేసిన నెగిటివ్ ఎమోషన్స్ని మనస్ఫూర్తిగా ఒప్పుకుంటూ క్షమాపణ కోరుకుంటున్నాను. డియర్ మనీ, ఐఎమ్ సో సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, లవ్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇట్లా అనుకోండి. సో ఓకేనా. డియర్ మనీ, ఓకే, డియర్ మనీ అని మనీతో నా రిలేషన్ అద్భుతంగా ఉంటుంది, డబ్బుతో నా రిలేషన్ అద్భుతంగా ఉంటుంది, అందుకనే నేను ఇప్పుడు డబ్బుని ప్రేమిస్తున్నాను. డబ్బుని, దట్స్ వాట్ ఐ లవ్ మనీ. సో ఇట్లా అనుకుంటూ డబ్బుని కిస్ చేస్తూ చైర్లో పెట్టుకోండి అండ్ మీ దగ్గర పెట్టుకోండి. నువ్వుంటే నాకు ధైర్యం, నువ్వుంటే నాకు ఎనర్జీ, నువ్వుంటే నాకు శక్తి, నువ్వుంటే నాకు వైబ్రేషన్, నువ్వు నా దగ్గర ఉంటే నేను ఏదైనా సాధించగలనా, నాకు 1000 ఏనుగుల బలము. సో అట్లా అని చెప్పుకుంటూ రాసుకోండి. ఆ తర్వాత నాకు లభించిన, ఇక ముందు నాకు లభించిన, ఓకేనా, ఇక ముందు నాకు ఇంత ముందు నాకు లభించిన అండ్ నాకు లభించబోతున్న డబ్బులు అంతటికీ కూడా కృతజ్ఞత, థ్యాంక్ యూ. ఇప్పటి వరకు నేను ఎంజాయ్ చేసిన మనీకి, ఫ్యూచర్లో నేను తీసుకోబోతున్న లక్షల కోట్ల డబ్బుకి కృతజ్ఞుణ్ణి. థ్యాంక్ యూ మనీ, లవ్ యూ మనీ, ఐఎమ్ సో సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ అండ్ లవ్ యూ. ఇట్లా అనుకోండి. సో 1,00,000 కోట్ల రూపాయలకి నేను థ్యాంక్స్ చెప్తున్నాను అని చెప్పి మీ పేరు రాసుకోండి. థ్యాంక్ యూ అని చెప్పేసి ఒక లెటర్ రాసి పెట్టుకోండి నార్మల్ పేజ్లో. హొపనొపోను చేసి ఆడ పైన డియర్ మనీ, ఐఎమ్ సో సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, లవ్ యూ, థ్యాంక్ యూ అని ఇలా రాసుకోండి. ఓకేనా సార్, క్లియర్ అండి ఇక్కడ? ఓకే, క్లియర్. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. టైం 7:30 అవుతుంది సార్, టైం ఎక్కువైపోతుంది. సో సార్ ఇది వచ్చేసి మనకి యూనివర్స్ చెక్ ఉంటుంది సార్, నేను చెప్తుంటాను ఫాస్ట్గా నోట్ చేసుకోండి. నేను ఇది మీకు గ్రూప్లో కూడా పెడతాను. మీరు ఇది ఏం చేయండి అంటే ఈ చెక్ని ప్రింట్ చేయించుకోండి, కలర్ ప్రింట్ చేయించుకోండి. కలర్ ప్రింట్ చేయించుకున్నాక ఎక్కడికక్కడ విడివిడిగా కట్ చేసుకోండి చెక్. చేసుకున్న తర్వాత ఇది బ్యాంక్ ఆఫ్ యూనివర్స్, ఈ ఎవరి బ్యాంక్ అయ్యేదంటే యూనివర్స్ ఒక బ్యాంక్ అనమాట. అంటే ఇక దానికి అనంతం, ఇన్ఫినిటీ, మనకి ఎంత డబ్బులు కావాలంటే అంత వెళ్ళి తీసుకోవచ్చు. అంతే, ఇట్లా ముంచుకొని తీసుకొచ్చుకోవచ్చు. అది మీరు డ్రమ్తో వేసుకుంటారా, పైప్ లైన్ వేసుకుంటారా, అది దట్ టు యూ అట్లా. సో ఇవి చెక్ ఉంటాయి, తీసుకోండి. ఆడ ఏం చేయాలంటే బ్యాంక్ ఆఫ్ యూనివర్స్ రాస్తారు కదా, పైన డేట్ రాసుకోండి. ఓకేనా. ఆ తర్వాత పే ఆఫ్ ద ఆర్డర్, సో అది ఎట్లా ఏందనేది చూస్తాను. సో ఇక్కడ పే ఆఫ్ ద ఆర్డర్ ఏంటంటే మీ అని రాసుకోండి. పే ఆఫ్ ద ఆర్డర్ మీ అంటే ఆడ పైన ఏం రాయంటే ప్రాస్పరిటీ ప్లేస్ అబండెంట్, ఇక్కడ డేట్ అని చెప్పి ఉంది కదా, ఆ డేట్ అని చెప్పి ఆ పైన ఒక డాష్ ఉంది కదా లెఫ్ట్లో, ఇగో ఇక్కడ డాష్ ఉంది కదా, బ్యాంక్ ఆఫ్ ద యూనివర్స్ దగ్గర ఆడ రాసుకోండి.
ఏం రాసంటే ప్రాస్పరిటీ ప్లేస్ రాయండి, అబండెంట్ రాయండి, లేదంటే మీకు ఏదైనా అనిపిస్తే అది రాసుకోండి. అది రాసిన తర్వాత దీనికి ఇక్కడ సైడ్లో ఒక చిన్నగా పైన ఇక్కడ సైడు 777 అనే నెంబర్ పైన చిన్నగా రాసుకోండి. రాసిన తర్వాత ఏంటంటే ఒక డేట్ వేసుకోండి. ఓకేనా, ఈ రోజు డేట్ వేసుకుంటారా, ఏ డేట్ వేసుకుంటారో ఒక డేట్ వేసుకున్నాక పే టు ఆర్డర్ ఆఫ్ మీ అంటే ఇక్కడ పే టు ఆర్డర్ ఉంది కదా, ఆర్డర్ ఆఫ్ ఉంది కదా, అక్కడ మీ అని రాసుకోండి, లేదంటే మీ పేరు రాసుకోండి. మీ పేరు, నా పేరు సో అండ్ సో అని చెప్పేసి. ఓకేనా, అది రాసుకున్న తర్వాత ఫస్ట్ మీరు ఒక చిన్న అమౌంట్తోని ప్లాన్ చేసుకోండి. మీరు మీ మైండ్ నమ్మేది, మీకు అనిపించేది అమౌంట్ ఒక 20,000, 30,000, 50,000, 70,000, 1 lakh, 2 lakhs, 5 lakhs, మీ మైండ్కి ఏది నమ్మితే అది ఒక చిన్న అమౌంట్ తోటి ఏదైనా మీరు నమ్మే అంత అమౌంట్ తోని ఇక్కడ రాసుకోండి. రాసిన తర్వాత అది రూపీస్లో రాయాలి. సపోజ్ ఇట్లా నేను ఎగ్జాంపుల్గా నేను ఇక్కడ ఏం రాశానంటే 77,000 అని చెప్పి రాశాను. నేను ఒక చెక్ రాశాను ఇక్కడ 77,000 అని చెప్పి రాశాను. ఇక్కడ ఇంగ్లీష్లో కింద 77,000 రూపీస్ ఓన్లీ అని చెప్పి రాయడం జరిగింది. నేను ఇది అచీవ్ అయిపోయింది ఆల్రెడీ, ఎప్పుడు నాకు ఇది పాత చెక్ నాకు అచీవ్ అయింది అని అయిపోయింది కాబట్టి నేను థ్యాంక్ యూ అని చెప్పి మళ్ళీ రాయడం జరిగింది, అయిపోయింది కాబట్టి. సో అది రాసిన తర్వాత కింద ఫర్ గ్రాటిట్యూడ్ వే, కృతజ్ఞత భావంతో, ఇక్కడ కింద ఫర్ అని ఉంది కదా, ఇక్కడ ఫర్ దగ్గర గ్రాటిట్యూడ్ వే అని చెప్పేసి రాసుకోండి. రాసుకున్నాక ఇందులో ఒక నెంబర్, ఏదైనా ఒక నెంబర్ని మీరు చూస్ చేసుకోండి. ఓకేనా, చూస్ చేసుకొని దానికి పక్కన కావాలంటే 7777, 8888, 9999 మీ ఇష్టం ఇట్లా రాసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు, రాసుకోవచ్చు. అందులో మీకు నచ్చిన నెంబర్ ఏదైనా సెలెక్ట్ చేసుకోండి, ఏదైనా ఒక దాని మీద టిక్ కొట్టండి, కలాస్ ఇది మీ దగ్గర పెట్టుకోండి. సో ఇలా చెక్స్ రాసుకోండి, 3 చెక్కులు 3 భాగాలుగా రాసుకోండి. ఇది ఎప్పుడు రిపీటెడ్గా మీరు ఇంప్లిమెంట్ చేసుకుంటూ ఉండండి. ఇది ఒక్కరోజు చెప్పే సబ్జెక్ట్ కాదు సార్, ఫస్ట్ చెప్తున్నా, ఒక్కరోజు చెప్పే సబ్జెక్ట్ కాదు. నేను దీని గురించి బేసిక్స్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. దీని గురించి ఫుల్ నాలెడ్జ్ కావాలంటే ఇంకా చాలా 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 ఉంటుంది. అవి కావాలంటే మనకు టైం సరిపోదు, మళ్ళీ సపరేట్ క్లాసెస్ తీసుకోవాల్సి ఉంటుంది. సో గ్రాటిట్యూడ్ జోనల్లో ఇవి ఉంటుంది. సో ఖచ్చితంగా మనం ఇవి రాసుకోవాలి, ఎట్లా రాసుకోవాలి ఏందనేది మనం మీకు చెప్పడం జరిగింది. సో ఇట్లా మీరు ప్రింట్ తీసుకోండి. అయితే మీరు రాసినప్పుడు ఏంటంటే ఇక్కడ కనపడుతుంది చూసావా, జీనీ, అల్లావుద్దీన్ అద్భుత దీపం. సో యూనివర్స్కి మనం కమాండ్ ఇస్తున్నట్టుగా అది యూనివర్స్, ఇది మనం ఈయన జీనీ ఉన్నాడా, ఈడ చేతులు చెప్పి ఎస్ మై డియర్ కమాండ్, ఆయన చేతిలో అల్లావుద్దీన్ అద్భుత దీపం ఉంది. సో మీ దగ్గర ఆ దీపం ఉంటే దాన్ని ఇట్లా రుద్దిరు అనుకోండి, రుద్దితే ఇట్లా జీనీ బయటకు వస్తుంది. ఎస్ నేను మీకు ఎలాంటి సహాయం చేయగలను మై డియర్ అని చెప్పంటే, సపోజ్ నాకు ఒక పెద్ద కోట కావాలి అని అడిగింది ఆయన. ఓ కోట కావాలా, ఓకే నేను మీ కోట తయారు చేయడానికి రెడీగా సిద్ధంగా ఉన్నాను అని చెప్పేసి వెళ్ళిపోతాడు. తర్వాత కోట తెచ్చి చేస్తాడు. సో అంత నమ్మకంగా ఉండాలి. అల్లావుద్దీన్ ద మ్యాజిక్ ల్యాంప్ అంటారు దీన్ని. ఓకేనా, మ్యాజిక్ ల్యాంప్ అంటారు. సో అంత నమ్మకంగా మనము ఇవన్నీ చేయాలి. సో క్లియర్ అండి ఇక్కడికి? థ్యాంక్ యూ సార్. సో నెక్స్ట్ సార్, ఈఎఫ్టి. ఓకేనా, ఈఎఫ్టి ట్యాపింగ్ అని అనడం జరుగుతుంది సార్. ఈఎఫ్టి అంటే గుర్తుపెట్టుకోండి సార్, ఎమోషనల్ ఫ్రీడమ్ టెక్నిక్స్. సో దీని ద్వారా కూడా మనం ఎమోషన్స్ రిలీజ్ చేయొచ్చు, మన స్ట్రెస్ రిలీజ్ చేయొచ్చు, మనీ అబండెంట్ అట్రాక్ట్ చేయొచ్చు. ఓకేనా, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ తెచ్చుకోవచ్చు, రకరకాలుగా మనకి ఏం మిస్ అవుతుందో అవన్నీ మనం చేసుకోవచ్చు. దానికి మనం కావాల్సింది ఏంటంటే, ఇప్పుడు మనకి ట్యాప్ పాయింట్స్ అని ఉంటాయి, నేను మీకు చూపిస్తుంటాను, మీరు అది చేయండి, తర్వాత మీరు ప్రాక్టీస్ చెప్పండి. ట్యాప్ అంటే ఈఎఫ్టి అనేది ఏంటంటే ఎమోషనల్ ఫ్రీడమ్ టెక్నిక్. సో కరాటే చాప్ అని ఒకటి ఉంటుంది. ఫస్ట్ కరాటే చాప్ అంటే మన ఈ చేయి ఉంది కదా, లెఫ్ట్ హ్యాండ్ ఉంది కదా, లెఫ్ట్ హ్యాండ్కి చిన్న వేలు ఉంది కదా, ఈ ఏరియాలో అయితే ఇక్కడ మనం దీన్ని ఇలా ట్యాప్ చేస్తూ ఉండాలి అనమాట, ఇట్లా ఉంటుంది. సో ఫస్ట్ నేను ఏం చెప్తున్నంటే కరాటే చాప్ పాయింట్ మీద ట్యాప్ చేస్తూ 3 times చెప్పాలి. ఏమని, ఈవెన్ దో నాకు డబ్బు మీద నెగిటివ్ భావనలు ఉన్నాయి, నేను నన్ను పూర్తిగా అంగీకరిస్తున్నాను. ప్రతి పాయింట్ మీద అంటే ఇట్లా అనుకుంటూ 5 to 7 times చెప్పండి. నాకు డబ్బు మీద నెగిటివ్ ప్రతిపాదనలు ఉన్నాయి, నెగిటివ్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి. అంటే ఇది మీ ప్రాబ్లం ఏందనేది దీన్ని చెప్తున్నాం మనం. ఆ తర్వాత ప్రాబ్లమ్ని హీల్ చేస్తాం. ఓకేనా, జస్ట్ నార్మల్ ఇట్లా ట్యాప్ చేసి ఉండాలి. ఇది ఎక్కడ పడితే అక్కడ చేయదు సార్. ఎక్కడ మనం కొంచెం ప్రైవసీ అంటే మన ఇంట్లో కానీ మన రూమ్లో కానీ మనం ఒక్కరున్న చోట ఇలా చేసుకుంటూ ఉండాలి. అయితే నెక్స్ట్ దీంట్లో మొత్తం ఎన్ని ఉన్నాయి అంటే డిఫరెంట్ జోన్స్ ఉన్నాయి సార్. ఫస్ట్ కరాటే చాప్ సైడ్ హ్యాండ్ అన్నాం కదా. నెక్స్ట్ ఇప్పుడు మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఐబ్రోస్ అంటే ఇక్కడ స్టార్ట్ ఆఫ్ ద
ఇక్కడ పైన ఇక్కడ ఇక్కడ చేయండి. ఐబ్రోస్ పైన ఏమనాలంటే డబ్బు సంపాదించడము నాకు కష్టం అని అన్న నమ్మకాన్ని విడిచేస్తున్నాను. ఇట్లా ట్యాప్ చేస్తున్నాను, ఈడబెట్టండి. ఓకేనా? కనుబొమ్మల మీద డబ్బు సంపాదించడం అన్న నమ్మకం, అంటే డబ్బు సంపాదించడం నాకు కష్టం అన్న నమ్మకాన్ని నేను విడుదల చేస్తున్నాను. తర్వాత సైడ్ ఐ అంటే ఇక్కడ కంతలు అంటాగా, సైడ్ ఐ నన్ను చూస్తుండండి. సైడ్ ఐ నేను సంపాదనకు అర్హుణ్ణి, నేను సంపాదనకు అర్హుణ్ణి. నెక్స్ట్ కింద ఇక్కడ కళ్ళ కింద ఇక్కడ గుర్తుపెట్టుకోండి, అండర్ ఐ డబ్బు సులభంగా నా దగ్గరికి వస్తుంది, డబ్బు సులభంగా నా దగ్గరికి వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ముక్కు దగ్గర ఇక్కడ. ఓకేనా? ఇక్కడ చేయండి. నా మనసు నా ఆలోచనలు సమృద్ధిగా ఆకర్షిస్తున్నాయి, నా మనసు నా ఆలోచనలు సమృద్ధిని ఆకర్షిస్తున్నాయి. ఇక్కడ చిన్న అంటే గద ఇక్కడ. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ ఏమంటే నేను అవకాశాలను స్వీకరిస్తున్నాను, నేను అవకాశాలను స్వీకరిస్తున్నాను. ఇట్లా 5 to 10 times ఇట్లా అంటుండాలి. నేను 1 2 3 4 అన్నట్టు. అంటే నేను అవకాశాలను స్వీకరిస్తున్నాను 1, నేను అవకాశాలను స్వీకరిస్తున్నాను 2, ఇట్లా అనుకుంటుండండి 5 to 7 times. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ కాలర్ బోన్ అంటే ఇక్కడ మన ఇది ఉంది కదా షర్టు, ఇక్కడ కనబడుతుంది కదండి ఇక్కడ. సో ఇక్కడ ఏమనుకోవాలంటే కాలర్ బోన్ దగ్గర డబ్బు ప్రవాహం నా జీవితంలో పెరుగుతుంది, డబ్బు ప్రవాహం నా జీవితంలో పెరుగుతుంది, డబ్బు ప్రవాహం నా జీవితంలో పెరుగుతుంది. నెక్స్ట్ టాప్ ఆఫ్ ద హెడ్ అంటే ఇక్కడ మన మాడలో ఇక్కడ అంటే డబ్బు విజయాలు సమృద్ధి నాకు సులభంగా లభిస్తున్నాయి, డబ్బు విజయాలు సమృద్ధి నాకు సులభంగా లభిస్తున్నాయి, డబ్బు విజయాలు సమృద్ధి నాకు సులభంగా లభిస్తున్నాయి. సో ఇట్లా మనం ట్యాపింగ్ చేసుకోవాలి. సో ఒకసారి ప్రాక్టీస్ చేద్దామా? రెడీనా అండి అందరికి? సో ఈఎఫ్టి అంటే ఎమోషనల్ ఫ్రీడమ్ టెక్నిక్ అండి. ఇది చేసేటప్పుడు ఎప్పుడు కూడా మీరు ఎమోషనల్గా ఉండాలి, ఫ్రీడమ్ ఉండాలి, టెక్నిక్స్తో యూజ్ చేయాలి. అంటే దాని అర్థం ఏంటంటే మీరు ఏది కూడా మీరు ఇందులో ఏ చేయాలనుకున్నా కూడా ఫస్ట్ మిమ్మల్ని మీరు బిలీఫ్ సిస్టమ్తోనే ఉండాలి. ఏదైనా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఐబ్రోస్ పైన డబ్బు నేను చెప్తుంటాను, మీరు అనుకుంటూ చేస్తుండాలి. సో ఇలా పెట్టండి, ఇలా పెట్టండి. ఓకేనా? ఇట్లా మొహం మీద ఇట్లా కాదు, ఇలా పెట్టండి. ఈ ఫింగర్స్ ఈ 3 కానీ 4 ఫింగర్స్ ఇలా కనుబొమ్మల పైన ఇలా పెట్టుకోండి. ఓకేనా? ఇలా డబ్బు సంపాదించడం నాకు కష్టము అన్న నమ్మకాన్ని విడిచేస్తున్నాను, డబ్బు సంపాదించడము నాకు కష్టం అన్న నమ్మకాన్ని నేను విడుదల చేస్తున్నాను, డబ్బు సంపాదించడము కష్టం అన్న నమ్మకాన్ని నేను విడుదల చేస్తున్నాను. సైడ్ ఐ నెక్స్ట్ ఇక్కడ కంతల్లోకి ఇక్కడ రావాలి. నేను సంపదకు అర్హుణ్ణి, నేను సంపదకు అర్హుణ్ణి, నేను సంపదకు అర్హుణ్ణి. నెక్స్ట్ ఇక్కడ అండర్ ఐ డబ్బు సులభంగా నా దగ్గరికి వస్తుంది, డబ్బు సులభంగా నా దగ్గరికి వస్తుంది, డబ్బు సులభంగా నా దగ్గరికి వస్తుంది, డబ్బు సులభంగా నా దగ్గరికి వస్తుంది. నా మనసు నా ఆలోచన సమృద్ధిని ఆకర్షిస్తున్నాయి, నా మనసు నా ఆలోచన ముక్కు కింద అండి, ముక్కు కింద పెదవు పైన ఈడ మీసాల దగ్గర జెంట్స్కి అయితే. ఓకేనా? ఇక్కడ నా మనసు నా ఆలోచనలు సమృద్ధిని ఆకర్షిస్తున్నాయి. మీ మనసులో అనుకోవచ్చు నా మనసు నా ఆలోచనలు సమృద్ధిని ఆకర్షిస్తున్నాయి. నెక్స్ట్ ఇక్కడ చిన్ గదవ కింద. సో ఇక్కడ నేను అవకాశాలని స్వీకరిస్తున్నాను, నేను అవకాశాలని స్వీకరిస్తున్నాను, నేను అవకాశాలని స్వీకరిస్తున్నాను. కాలర్ బోన్ డబ్బు ప్రవాహం నా జీవితంలో పెరుగుతుంది, డబ్బు ప్రవాహం నా జీవితంలో పెరుగుతుంది, డబ్బు ప్రవాహం నా జీవితంలో పెరుగుతుంది, డబ్బు ప్రవాహం నా జీవితంలో పెరుగుతుంది. అండర్ ఆర్మ్ సంఖ కింద అంటే ఇక్కడ పెట్టండి. సంపద నా సహజ హక్కు, సంపద నా సహజ హక్కు, సంపద నా సహజ హక్కు. సార్ సర్కల్ సైడ్ లో సార్ సంపద నా సహజ హక్కు కింద ఈ భాగంలో ఇక్కడ సంపద నా సహజ హక్కు, సంపద నా సహజ హక్కు. నెక్స్ట్ ఓకే టాప్ ఆఫ్ ద డబ్బు విజయాలు సమృద్ధి నాకు సులభంగా లభిస్తున్నాయి, డబ్బు విజయాలు సమృద్ధి నాకు సులభంగా లభిస్తున్నాయి అని ఇలా మీరు డైలీ చేసుకోండి. ఇప్పుడు మీరు ఇది స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు, పెట్టవచ్చు. నేను ఈఎఫ్టీకి సంబంధించింది కూడా మీకు వాట్సాప్లో గ్రూప్లో పెడతాను, అది ఎట్లా అనేది. సో ఇక్కడ మీరు డబ్బు గురించే కాదు సార్, మీ ప్రాబ్లమ్స్ గురించి, మీ నెగిటివ్ ఎనర్జీ గురించి, యాంగ్జైటీ గురించి, స్ట్రెస్ గురించి ఏదైనా సరే, హోపోనోపోనో ఒకటి, ఇది ఒకటి, గ్రాటిట్యూడ్ ఒకటి, అండ్ లా ఆఫ్ అట్రాక్షన్ ఇవన్నీ సేమ్ ఫార్ములా, అన్నిటికీ ఒకటే మూలం. ఓకేనండి సార్? ఇది క్లియరా సార్? ఎస్, ఆ పాజిటివ్ సైజ్ రాసుకోండి, చేసుకుంటాడు. సో నెక్స్ట్ కమ్ టు ద మెయిన్ వాటర్ మ్యానిఫెస్టేషన్ టెక్నిక్. వీడికి వచ్చేద్దాం సార్.
మరి డబ్బు వాటర్ నిజంగా మనుషుల మాటలు వింటదంటారా? వాటర్కి ఎమోషన్స్ ఫీలింగ్స్ ఉంటాయా? ఉండవు. ఉండవు సార్. ఉండవా? వెరీ గుడ్, కల్చర్ మార్పు వస్తుంది. వెరీ గుడ్. చెప్పండి సార్, డబ్బుకి మన భాష అర్థమవుతుందా కాదా చెప్పండి. కాదు సార్. ఓకే సార్, అయితే సార్ మనం అనుకుంటే వస్తుంది అందుకే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మనం చిన్నప్పుడు పాత సినిమాలు చూసినాం, గుర్తుందా? ఏం సినిమా? పాత సినిమాలు ఋషులు ఇట్లా వచ్చి చెట్టు కింద కూర్చొని ధ్యానం చేస్తుంటాడు. అక్కడ నుంచి ఎవరో ఒకరు వచ్చి ఏదో చేస్తారు, నువ్వు నాకు భంగిమ చేసావు మూర్ఖ, నువ్వు చేసిన దానికి నేను నేను ఆగ్రుణ్ణి అయ్యానా సంథింగ్ ఏదో అంటారుగా, నేను ఇది అయ్యాను, దానికి నన్ను నా జపాన్ని మిస్టేక్ చేసిన ప్రాబ్లం అది చేసావు, దానికోసం నేను నీకు శపిస్తున్నాను అని చెప్పి ఆగ్రహంతో ఆయన దగ్గర ఉన్న ఒక మరచెంబు ఉంటుంది, ఆ మరచెంబులో నీళ్ళు ఇట్లా పోసి ఆయన ఇట్లా పోసి నువ్వు ఇది అయి పోపుగా అని చెప్పి ఇట్లా వేస్తుంటాడు, తెలుసా? ఆ టెక్నిక్ అనేది వాటర్ మేనిఫెస్టేషన్ టెక్నిక్ అనేది 200% వర్కౌట్ అవుతుంది. అంటే వాటర్ హ్యావ్ ఎమోషన్స్. వాటర్కి ఎమోషన్స్ కాదు సార్, ప్రతి ఫీలింగ్ ఉంటుంది. లవ్, నెగిటివ్, హేట్, అట్రాక్షన్, నువ్వు ఏది ఇస్తే తీసుకుంటావు సార్. వాటర్కి ఆ ఎనర్జీ ఉన్నది. నేను అది మీకు చూపిస్తాను ఎట్లా అనేది. సో ఇప్పుడు ఆయన ఏమంటే ఆ ముని ఏం చేస్తాడంటే ఆయన కూర్చొని ధ్యానంలో కూర్చొని ఉంటాడు కదా, ఆ ధ్యానంలో కూర్చున్నప్పుడు ఆయన ఉచ్చారణ చేస్తుంటాడు, అంటే చాంటింగ్ చేస్తుంటాడు. ఓం కానీ ఇంకేదో అంటే వాళ్ళకి నచ్చ ఓం నమ శివాయ, ఓం ఇంకేదో రకరకాల మనం చేస్తుంటాం. అయితే వాళ్ళ మైండ్ ఆల్రెడీ మెడిటేషన్లో ఉండి ధ్యానంలో ఉండి వాళ్ళ పవర్ ఉంటుంది, అంటే వాళ్ళ వాటర్లో ఒక పవర్, ఆ వాటర్ ఇట్లా పట్టుకొని ఆ వర్డ్స్ని వాటర్ రూపంలోకి పంపించేసి ఆయనకు శపిస్తాడు. అది ఆయన లైఫ్లో నిజం జరుగుతుంది, అది ఆయన పర్సనల్ లైఫ్లో నిజం అనేది జరుగుతుంది. సో ఇక్కడ మేనిఫెస్టేషన్ ఏంటంటే, వాటర్ బాటిల్ తెచ్చుకున్నారు అందరూ? తెచ్చుకున్నారు సార్? తీసుకోండి సార్. ఓకే, ఇప్పుడు మీ దగ్గర ఉన్న ఎల్లో పేపర్ ఉంది కదా, ఓకేనా? ఈ ఎల్లో పేపర్ని మీరు మంచిగా మీకు కావాల్సినట్టుగా ఏదో ఒక ఇట్లా మడత పెట్టండి. ఇప్పుడు ఇది ఇట్లా ఉంది కదా, మీ బాటిల్కి సరిపడట్టుగా, లేదంటే ఇట్లా 2 మడత ఇట్లా పెట్టుకోండి, ఇలా పెట్టండి, ఓకేనా? ఇలా మడత పెట్టిన తర్వాత దీనిపైన రెడ్ కలర్ మార్క్ అని చెప్పిన కదా, రెడ్ కలర్ మార్క్, ఈ రెడ్ కలర్ మార్కర్తోని దీనిపైన ఏం రాయాలంటే మీరు ఐ యామ్ హెల్దీ, ఓకేనా? ఫస్ట్ పైన చిన్నగా రాయండి డియర్ యూనివర్స్, లేదంటే థ్యాంక్ యూ యూనివర్స్ అని రాసుకుంటూ ఐ యామ్ హెల్దీ అని రాసేసి ఫస్ట్ పెద్దగా ఐ యామ్ హెల్దీ, మళ్ళీ దాని కింద ఐ యామ్ వెల్దీ, మళ్ళీ ఐ యామ్ హ్యాపీ, ఐ యామ్ ఏ మిలీనియర్, లేదంటే ఐ యామ్ ఏ బిలీనియర్, ఐ యామ్ ఏ మల్టీ మిలీనియర్, మీకు నచ్చింది ఏదన్నా రాసుకోండి, ఓకేనా? ఐ యామ్ ఎంజాయింగ్ మై డ్రీమ్ విల్లా, డ్రీమ్ హౌస్, డ్రీమ్ అపార్ట్మెంట్, డ్రీమ్ ఫ్లాట్, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఇలా దాని మీద రాసుకోండి. ఐ యామ్ ఎంజాయింగ్ మై డ్రీమ్ లైఫ్ అని కూడా రాసుకోండి. ఫస్ట్ ఐఎమ్ ఎంజాయింగ్ మై డ్రీమ్ విల్లా, డ్రీమ్ హౌస్, డ్రీమ్ లైఫ్ స్టైల్, డ్రీమ్ అబెండెంట్ లైఫ్ స్టైల్, డ్రీమ్ లావిష్ లైఫ్ స్టైల్ ఏదైనా రాసుకోండి. మళ్ళీ దాని కింద ఐఎమ్ ఎంజాయింగ్ మై డ్రీమ్ లైఫ్ అనేది మీరు ఇది రాసుకోవాలి. రాసిన తర్వాత మీరు మామూలుగా ప్లాస్టర్ దొరుకుతుందండి, మీకు ఐడియా ఉందో లేదో, ట్రాన్స్పరెంట్ ప్లాస్టర్ పెద్దది ఉంటుంది, ఇట్లా ఉంటుంది, ఓకేనా? ఈ ప్లాస్టర్ ఉంటుంది కదా, అప్పుడు మీరు రాసిన ఈ పేపర్ ఏం చేయాలంటే మీ దగ్గర ఇట్లా బాటిల్ ఉంది కదా, వాటర్ బాటిల్ కనపడుతుందా అది, బాటిల్కి పెట్టేసి ఆ ప్లాస్టర్ తోని మొత్తం దీన్ని చుట్టేయండి, ఓకేనా సార్? చుట్టేయండి. చుట్టేసి అంటే మొత్తము పేపర్ తడవకుండా ఆ పెద్ద ప్లాస్టర్ తోని ఇది మొత్తము దీన్ని ఇట్లా ఫిల్ చేసేసి ఇలా పెట్టేసి దీంట్లో ఎప్పుడు కూడా వాటర్ నింపి పెట్టుకోండి. ఇందులో వాటర్ నింపుకున్న వాటరే తాగడానికి ప్రయత్నించండి.
మన ఈ బాటిల్కి మన ఇది పెట్టినా ఏం కాదు, మ్యాగ్నెట్ పెట్టినా ఏం కాదు, వాటర్ ప్యాడ్ Metros. పెట్టుకోవచ్చు. పెట్టుకోవచ్చు, ఏం పర్లేదు. సో ఇప్పుడు పెట్టిన తర్వాత ఏం చేయాలంటే, ఇప్పుడు మీ క్యాండిల్ వెలుగుతుందా ఆరిపోయిందండి? ఆడుతుంది. ఆరిపోయిందా? ఓకే, నో ప్రాబ్లం. అయితే అప్పుడే ఆరిపోయాల్సింది, నేను చెప్పడం మర్చిపోయాను, మీరు కూడా వదిలేశారు. ఓకేనా? స్పీక్ యువర్ ఇంటెన్షన్. ప్రతిసారి ఇక్కడ ఏంటంటే ఐ ఫ్లో విత్, అయితే ఎప్పుడైతే మీరు ఈ బాటిల్ పట్టుకోండి, క్యాప్ తీయండి, రెండు చేతులతో ఇలా బాటిల్ పట్టుకోండి, రెండు చేతులు ఇలా బాటిల్ పట్టుకోండి, చేయండి ఇప్పుడు. అయితే ఈ పేపర్ రాశారు కదా, ఆ పేపర్ని మీరు ఇలా పెట్టేసి దీన్ని మొత్తం ఇలా చుట్టేసుకోండి, మొత్తం ఇలా చుట్టేసి ప్లాస్టర్ వేసి చుట్టేసి. మోటార్ క్లియర్ గా కనిపిస్తుంది సార్ సార్. మీ ఇంకా మీ బ్యాక్గ్రౌండ్ వీడియో బ్యాక్గ్రౌండ్ తీయండి, మోటార్ క్లియర్ గా కనిపిస్తుంది. నా వీడియో బ్యాక్గ్రౌండ్ తీయలేదు సార్, ఇక్కడ వేరే ఉంటుంది. ఓకేనా? ఇది చూడండి, నేను ఫోటో పెడతాను చూడండి కావాలంటే. ఇది జస్ట్ వాటర్ బాటిల్కి చుట్టేసి దాని విధంగా ప్లాస్టర్ చుట్టండి సార్, అంతే. ఈ పేపర్ పెట్టినాక ఈ ప్లాస్టర్ ఉంది కదా, ఈ ప్లాస్టర్ ఉంది కదా, ఈ ప్లాస్టర్ పెట్టేసి పైనంగా మొత్తం తడవకుండా ఫస్ట్ బాటిల్కి పేపర్ పెట్టండి, ఆ తర్వాత ప్లాస్టర్ మొత్తం పైనుంచి ర్యాప్ చేయండి, ఇట్లా చేసేసి అది ఒక వాటర్ బాటిల్ తెరిచినా కూడా తడవకుండా ఉంటుంది. నేను కడుగుతా కూడా ఈ బాటిల్ నార్మల్గా వాటర్తో, అయినా ఏం పాడవదు. అట్లా ర్యాప్ చేసుకోవాలి. చేసిన తర్వాత ఈ బాటిల్ మన దగ్గర ఇట్లా పెట్టుకోండి, వాటర్ తోటి మీరు మేనిఫెస్టేషన్ చేయాలి. ఐ ఫ్లో విత్ లైక్ వాటర్, ఎఫోర్ట్స్ అండ్ ఫ్రీ. అంటే మై ఇంటెన్షన్ ఆర్ క్లియర్ లైక్ స్టిల్ వాటర్. వాటర్తో మనం మాటలు ఎట్లా మాట్లాడాలంటే, ఫస్ట్ గుర్తుపెట్టుకోండి, ఫ్లో ఉండాలి, ఎమోషన్ అనేది క్లారిటీగా ఉండాలి, అండ్ క్లీన్జీ, అంటే మన ఎమోషన్స్ క్లీన్ అయిపోతాయి. దీనివల్ల అబండెన్స్ అట్రాక్ట్ అవుతుంది. దీనివల్ల ఏం జరుగుతుంది అంటే ఫ్లో పెరుగుతుంది మనకు. ఓకేనా? సింబలైజ్గా సేవ్ ఏ సెట్ నార్మల్ చూడండి, ఇట్లా ఉంది కదా. ఈ వాటర్ బాటిల్ మీరు ఇలా తీసుకొచ్చుకొని ఇలా పెట్టుకున్న తర్వాత మీరు దీన్ని పట్టుకొని మాట్లాడండి. ఎలా మాట్లాడతారు? థ్యాంక్ యూ మనీ, ఐఎమ్ సో సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, లవ్ యూ, థ్యాంక్ యూ డియర్ మనీ అని చెప్పేసిన తర్వాత, మీకు సపోజ్ ఐఎమ్ రిసీవింగ్ డైలీ 10,000 రూపీస్, ఐఎమ్ రిసీవింగ్ డైలీ 10,000, లేదంటే మీకు ఎవరైనా డబ్బులు ఇచ్చేయండి, ఐ రిసీవ్డ్ మై మనీ ఫ్రమ్ దెమ్, అంటే ఎవరైతే పర్సన్ ఉన్నాడో ఆ పర్సన్ దగ్గర నుంచి నేను డబ్బులు పొందాను. ఐఎమ్ రిసీవింగ్ మై మనీ ఫ్రమ్ దెమ్, అంటే దెమ్ అంటే ఆ పర్సన్ పేరు. మీరు ఇలా పెట్టుకొని మీరు 9 times అలా చెప్పాలి సార్. చెప్పుకుంటూ ఆగిన తర్వాత, సపోజ్ ఇప్పుడు ఐఎమ్ ఏ మిలీనియర్, ఐఎమ్ ఏ మనీ మ్యాగ్నెట్, మనీ కమ్స్ టు మీ ఈజీలీ అండ్ ఎఫర్ట్లెస్లీ, ఐఎమ్ రిచ్, ఐఎమ్ ఏ మల్టీ మిలీనియర్, డియర్ మనీ, ఐఎమ్ సో సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. మన ఇష్టం సార్, మనకి ఏది కావాలంటే అది కోరుకోవచ్చు సార్, మనకి ఏది కావాలంటే అది మనం కోరుకోవచ్చు. ఇది అయిపోయిన తర్వాత ఈ వాటర్ని మీరే ఒక 3 times కంప్లీట్ అయ్యేటట్టు తాగేసేయాలి, 3 times. ఓకేనా? స్టార్ట్ చేయండి, తాగేసేయాలి. కావాలంటే అఫర్మేషన్ చేసుకోండి సార్. ఇప్పుడు అఫర్మేషన్ ఏం చేసుకుంటా అంటే, ఏదో ఇప్పుడు మీకు ఏం కావాలనుకుంటారో అది అఫర్మేషన్ చేసుకోండి. సపోజ్ నేను హోపనపోలి చేస్తాను, డియర్ మనీ, ఐఎమ్ సో సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఓకేనా? డియర్ మనీ, ఐఎమ్ సో సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. సో నేను ఇంకోటి, నాకు ఇంత అమౌంట్ కావాలని అనుకుంటున్నాను, సో ఐఎమ్ రిసీవింగ్ సమ్ సో అండ్ సో పర్సన్ దగ్గర నుంచి నేను ఇంత డబ్బును పొందినందుకు థ్యాంక్ యూ. అండ్ ఇంకోటి ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటర్ అనేది ఎనర్జీ. ఈ వాటర్ మనకి ఏమిస్తుంటే, ఈ వాటర్, డియర్ వాటర్, నేను ఈ నీరు తాగడం ద్వారా నా బాడీ లోపల ఉన్న, నా శరీరంలో ఉన్న ప్రతి ఒక్క కణానికి నీ ఎనర్జీ తోడై నన్ను హెల్దీగా వెల్దీగా ఉంచినందుకు థ్యాంక్ యూ వాటర్. డియర్ వాటర్, నేను అంటే నా ఎనర్జీని పంపిస్తున్నాను. ఈ ఇందులో ఉన్న ప్రతి ఒక్క సిప్ కానీ నా బాడీలో ఉన్న ప్రతి ఒక్క కణానికి ఒక పాజిటివ్ వైబ్స్ ఇచ్చి నా హెల్త్ని హ్యాపీగా, నన్ను వెల్తీగా క్రియేట్ చేసినందుకు థ్యాంక్ యూ అని చెప్పి చెప్పుకొని తాగేసేసాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అండి. సో థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మరి ఇప్పుడు ఇక్కడ సారీ,
ఎప్పుడైనా మనము చూడండి హౌ టు యూస్ మార్నింగ్ వాటర్ మెడిటేషన్. మార్నింగ్ టైంలో మనం వాటర్ తోటి మెడిటేషన్ కూడా చేయొచ్చు. ఇన్హేల్ ఫ్లో అండ్ ఎక్సెల్ రిలీజ్, అంటే మీరు ఫ్లోని గుడ్ని లోపలికి తీసుకొని అండ్ బయటికి రిలీజ్ చేస్తున్నట్టుగా ఫీల్ అవ్వాలి. విజన్ బోర్డ్ ప్లేస్మెంట్, మీ విజన్ బోర్డ్ ఉంది, ఆ విజన్ బోర్డ్ చూసుకుంటూ ఇవన్నీ నా జీవితంలో సక్సెస్ అయినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అని చెప్పుకుంటూ ఆ బాటిల్ చేతిలో పట్టుకొని బాటిల్ ఓపెన్ పెట్టాలండి, క్యాప్ ఓపెన్ పెట్టాలి, మర్చిపోయి క్యాప్ క్లోజ్ చేయదు. క్యాప్ ఓపెన్ పెట్టి మనకి ఇలా దగ్గర పట్టుకొని ఇలా మాట్లాడితే మన మాటలు దానికి అర్థమవుతాయి. సో ఆ తర్వాత ఆ స్ట్రక్చర్ అనేది మారుతుంది, వాటర్ స్ట్రక్చర్ మారుతుంది. మనం చెప్తాం కదా వాటర్ స్ట్రక్చర్ మారుతుందని, ఇప్పుడు చూపిస్తాను నేను అది. ఓకేనా. నెక్స్ట్ విజన్ బోర్డ్ తర్వాత ఏంటంటే వాటర్ అండ్ ఇంటెన్షన్ రిచువల్స్, లైట్ అండ్ క్యాండిల్, బౌల్ ఆఫ్ వాటర్, స్పీక్ అఫర్మేషన్, విజువలైజ్ యువర్ డిజైర్. అంటే డైలీ మీరు వాటర్ అఫర్మేషన్ చేయాలంటే ఒక క్యాండిల్ పెట్టుకోండి, క్యాండిల్ పెట్టుకున్నాక ఒక బాటిల్లో కానీ ఒక గ్లాస్లో కానీ వాటర్ పెట్టుకోండి, అఫర్మేషన్ స్టార్ట్ చేద్దాం. ఇలా చేతిలో పట్టుకొని డియర్ మనీ ఐఎమ్ సో సారీ ప్లీజ్ ఫర్గివ్ మీ థ్యాంక్ యూ అండ్ లవ్ యూ. డియర్ మనీ ఐఎమ్ రిసీవింగ్ డైలీ 10,000 rupees from eBaytorium and from entire my team. Dear money I am receiving daily 1 lakh. Dear money I am receiving 2026 50 lakhs. Dear money I am receiving 2026 till end, అంటే 2026 ఎండ్ వరకు నేను ఒక 50 లక్షలు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. అట్లా మీరు అఫర్మేషన్ మీరు ఎంతసేపు అది చేసి అంతసేపు చేసి ఆ వాటర్ తాగండి. కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి సార్ ఫాస్ట్గా. సో ఫ్లో, రిలీజ్, అబండెన్స్, క్లారిటీ ఇవన్నీ కలిపి వస్తాయి మనకి ఇలా. సో ఇది ఏంటంటే డైలీ ప్రాక్టీస్ చేయాలి. మీకు కింద కనపడుతుంది కదా అట్లా చూడండి. సేవ్ ఏ సెట్ వాల్ పేపర్, అంటే ఈ సముద్రాన్ని ఇట్లా వాల్ పేపర్ లాగా పెట్టుకోవచ్చు. ప్రింట్ యువర్ విజన్ బోర్డ్, మీ విజన్ బోర్డ్ ప్రింట్ తీసుకొని పెట్టుకో. స్పీక్ యువర్ ఇంటెన్షన్, క్యాండిల్ ముందర ఆ ఒక బౌల్ ఉంది కదా, ఆ ఒక చిన్న వెల్పటి బౌల్లో పెట్టేసి అది అట్లా పెట్టుకోండి. సో విజువలైజ్ యువర్ డ్రీమ్స్, మీ డ్రీమ్. ఇంకా అట్లయితే ఇంకా అద్భుతం సార్, అట్లయితే ఇంకా అద్భుతం. సో విజువలైజ్ యువర్ డిజైర్, మీ డిజైర్ ఏందనేది దాన్ని విజువలైజ్ చేయొచ్చు. సో మరి ఇప్పుడు నిజంగా వాటర్ స్ట్రక్చర్ మారుతుంది అంటే ఇప్పటివరకు మనం విన్నాం కానీ చూసినామా? మనం కూడా చూడలే కదా. సో ఇక్కడ చూడండి డాక్టర్ మసారో, ఓకేనా, డాక్టర్ మసారు ఇమోటో అని చెప్పేసి ఒక జపాన్ సైంటిస్టు. 1943లో ఈయన బార్న్. సో ఈయన ఒక జపాన్ శాస్త్రవేత్త. ఈయన 1990sలో అంటే అంతకంటే ముందు నుంచే వీటి మీద రీసెర్చ్ చేయడం జరిగింది. బట్ మార్కెట్లోకి ఈయన రీసెర్చ్ మొత్తం కంప్లీట్గా లీగల్గా మొదలుపెట్టింది 1990sలో. సో మనం ఎప్పుడైతే వాటర్ పట్టుకొని థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అంటాం కదా, అప్పుడు వాటర్ స్ట్రక్చర్ ఈ విధంగా మారిందంట. ఇది ప్రాక్టికల్గా ప్రూవ్ అయిన ఇమేజ్. వాళ్ళు మైక్రోస్కోప్లో అండర్ మైక్రోస్కోప్లో ఒక వాటర్కి ఏమో థ్యాంక్స్ చెప్పిన వాటర్, ఒక వాటర్కి ఏమో విజ్డమ్, ఒక వాటర్కి నిజాలు చెప్పింది, ఒక వాటికి నెగిటివ్, ఒక దానికి ఏంజల్, ఒక దానికి లవ్ యూ, ఒక దానికి ఫేస్. మనం ఎన్ని ఎమోషన్స్ ఉంటే అన్ని ఎమోషన్స్ క్యారీ చేసుకుంటూ డిఫరెంట్ బాటిల్ పెట్టుకొని డిఫరెంట్ చోట అవన్నీ చేసినాక వాటిని అండర్ మైక్రోస్కోప్లో అబ్జర్వేషన్ చేస్తే వాటర్ మాలిక్యూల్ స్ట్రక్చర్ మారిందంట. అది సైంటిఫిక్గా ప్రూవ్ అయింది. సో వాటర్ వచ్చేసి థ్యాంక్ యూ చెప్పినప్పుడు మన వాటర్ స్ట్రక్చర్ అనేది ఇలా మారుతుందంట. వాటర్ స్ట్రక్చర్ థ్యాంక్ యూ చెప్పినప్పుడు మనం ఎంత థ్యాంక్స్ చెప్తే వాటర్ ఎంత స్ట్రాంగ్ అవుతుంది, బాండ్ అవుతుంది. ఇట్లా అంటే ఒక పాజిటివ్ వైబ్లో మనకు బాండ్ అవుతుంది. విజ్డమ్ అంటే అద్భుతాల గురించి, ట్రూత్ నిజం చెప్పినప్పుడు, ఎటర్నల్, ఏంజల్, లవ్ యూ, పీస్, ఫూల్. అండ్ ఇక్కడ అంటే యూ మేకింగ్ మీ సిక్, అంటే నువ్వు నన్ను అనారోగ్యం చేస్తున్నందుకు. సో ఇక్కడ చూడండి అంటే కొన్నిసారి కనపడలేదు. ఇలా మనం ఏ ఎమోషన్స్ ఇస్తే ఆ ఎమోషన్కి తగ్గట్టుగా వాటర్ మాలిక్యూల్ అనేది. సార్ ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి సార్ దయచేసి. బాబు గారు అన్మ్యూట్ చేసుకోండి సార్. సో మన ఎమోషన్స్ ఏది క్యారీ చేస్తామో వాటర్ అది మారుతుంది. సో మీకు దీని గురించి ఇంకొక బెస్ట్ ఎగ్జాంపుల్ ఏమి ఇస్తారంటే, ఒకవేళ మీకు ఇది నిజంగా కావాలి నమ్ముతారా లేదా అని అనుకుంటే మీరు ఏం చేయంటే ఒక చిన్న మొక్క తీసుకోండి, ఒక 2 ప్లాంట్స్ తెచ్చుకోండి. చిన్న ఒక 100 రూపీస్కి 2 ఒక మొక్కలు వస్తాయి కదా, లైవ్ మొక్కలు, అవి తెచ్చుకోండి. ఒక దానికేమో నెగిటివ్ అని చెప్పండి, ఒక దానికేమో పాజిటివ్ అని చెప్పి దానికి ఇట్లా ఎల్లో పేపర్ మీద రాసి అంటించండి. అంటించి ఒక 21 days లేదంటే ఒక 30 days డైలీ నెగిటివ్ అనుకున్నప్పుడు నెగిటివ్ వాటర్ అనుకోండి, నెగిటివ్ అనుకుంటే ఆ వాటర్ పోయండి. మళ్ళీ పాజిటివ్ అనుకుంటే ఆ వాటర్ పోయండి. ఈ నెగిటివ్ ఏదైతే ఇస్తున్నామో ఖచ్చితంగా ఆ మొక్క వాడిపోతుంది. మీరు ఏదైతే పాజిటివ్ ఉంటారో ఆ మొక్క ఎగురు పెరుగుతుంది.
ఆ మొక్క ఇంకా గ్రోత్ పెరుగుతుంది. సో ఇది సైంటిఫిక్గా ప్రూవ్ అయింది. ఇట్లా మీరు రకరకాలుగా ఏదైనా చేయొచ్చు. మీరు ఒక ఫుడ్ తీసుకోండి, ఒకటి ఇది పెట్టుకోండి, లేదంటే ఒక లవ్ యూ పెట్టుకోండి, ఒకటి ఐ హేట్ యూ పెట్టుకోండి. ఇట్లా మీరు ఏది ఇస్తే అది మన వాటర్ మేనిఫెస్టేషన్స్లో వర్కౌట్ అవుతుంది. వాటర్ మేనిఫెస్టేషన్ కూడా చాలా అద్భుతమైన టెక్నిక్, వండర్ఫుల్ టెక్నిక్. మీరు ఈ వాటర్ అని కాదు, ఏ వాటర్ ఉన్నా కూడా సరే, స్టిక్కర్ లేకపోయినా కూడా మీరు బయటికి వెళ్ళినప్పుడు వాటర్ బాటిల్ దొరుకున్నా కూడా అది పట్టుకొని తాగడానికి ముందు జస్ట్ క్యాప్ ఓపెన్ చేసుకొని ఒక 30 seconds 1 minute ఏదో ఒక అఫర్మేషన్ అండి, థ్యాంక్ యూ వాటర్, నేను తాగుతున్నందుకు నువ్వు నా బాడీ లోపలికి వెళ్ళి నాకు ఎనర్జీ ఇచ్చేసి నన్ను హ్యాపీగా ఉంచండి, నా హెల్త్లో నా బాడీలో ఉన్న ప్రతి సెల్స్ దగ్గర నీ పాజిటివ్ ఎనర్జీ కనెక్ట్ అయ్యి నన్ను యాక్టివ్ చేయడానికి, నా హెల్త్ సరిగ్గా ఉండడానికి, నేను హ్యాపీగా హెల్తీగా ఉండడానికి నాకు హెల్ప్ చేసినందుకు థ్యాంక్ యూ అని చెప్పుకుంటూ మీరు బ్యాక్ వెళ్ళిపో వాటర్ తాగేసేయచ్చు. సో క్లియర్ అండి ఇక్కడ.